విరాట పర్వం అంతా మన వాస్తవ జీవితం. మనం ఎదుర్కొనే ఇబ్బందులు ఇందులో ఉంటాయి. అందుకే నిన్న కొంచెం ఉపోద్ఘాతం లాంటి వ్యవహారమే అయినా ఇవాళ నేరుగా మనం కథలో ప్రవేశిస్తూ ఉన్నాం. పాండవులు విరాటరాజు నగరంలో ప్రవేశించారు. వరుసగా ఒక్కొక్కరు ఆ స్థానంలో చేరి ఉద్యోగాన్ని అర్థిస్తున్నారు. క్రమశిక్షణ ప్రకారం పనిచేసే మనుషులు కాబట్టి ముందు ధర్మరాజు వెళ్ళాడు. ఆయన్ను చూడగానే ఆయన తేజస్సును చూసి ఆశ్చర్యపోయాడు విరాటరాజు. మత్స్య దేశము అంటేనండి, ఇప్పటికి మన లెక్కల్లో చెప్పాలి అంటే మత్స్య దేశము అనేది అస్సాంకి దగ్గరలో ఉంటుంది. ఇప్పటికీ ఈ విరాటరాజు నగరంలో వాడిన కొన్ని పేర్లు అస్సాం దగ్గర ప్రాంతంలో ఉన్నాయి. సరిగ్గా పక్కనే త్రిపుర ఉంది. మీకు త్రిపుర రాజధాని అగర్తల. ఆ ప్రాంతాన్నే పూర్వం త్రిగర్త దేశం అనేవారు. త్రిగర్త దేశం, గర్త అంటే పెద్ద గొయ్యి అని అర్థం. బంగాళాఖాతం లాంటి పెద్ద గోతులు సహజంగా ఏర్పడినవి. అఖాతం అంటే ఎవరూ తవ్వలేదు. బంగాళాఖాతం అంటే బెంగాల్ పక్కన ఉంది, అది అఖాతం, ఎవరూ తవ్వలేదు, దానంతరం అదే ఏర్పడింది. దాన్నే అఖాతం అంటారు. ఖాతము అంటే మనం తవ్విన గొయ్యి, అఖాతం అంటే ఎవరూ తవ్వకుండా సహజంగా ఏర్పడింది, దాన్నే బంగాళాఖాతం అంటారు. ఆ అఖాతాన్నే పూర్వం గర్త అన్నారు. అటువంటి అక్కడ 3 ఉండేవి, 3 కలిసి బంగాళాఖాతంగా అయ్యాయి చివరికి. ఉండడం వల్ల దాన్ని త్రిగర్త దేశం అన్నారు. దానికి సుశర్మ అధిపతి. ఆ సుశర్మ రాజ్యానికి పొరుగున ఉన్నదే ఈ విరాట రాజ్యం. దీన్ని మత్స్య దేశం అనేవారు. అది సముద్ర తీరం, అక్కడ చేపలు పట్టేవాళ్ళు ఎక్కువగా ఉండేవారు. అక్కడ రాజ్యంలో ప్రజలది అది ప్రధాన వృత్తి, అందుకని దాన్ని మత్స్య దేశం అన్నారు. నా పొరుగు రాజు కాబట్టి విరాట రాజు మీద దాడి చేయడం నాకు ఎప్పుడూ చాలా ఉత్సాహాన్ని కలిగిస్తుంది అని సుశర్మ చెబుతాడు. తర్వాత ఉత్తర గోగ్రహణానికి ముందు దక్షిణ గోగ్రహణంలో ఆ మాట వింటాం మనం. అంచేతన ఈ విరాట రాజ్యం మత్స్యదేశం అనేది త్రిపుర అగర్తలా ప్రాంతానికి ఈ త్రిపుర, అస్సాము, త్రిపుర, మణిపూర్ ఇవన్నీ మనకి ఈశాన్య రాష్ట్రాలుగా వస్తాయి సుమారు. అక్కడ ఈ కథ జరిగింది. భారత రామాయణాలు చారిత్రక ఇతిహాసాలు, చారిత్రక ఆధారాలతో సహా నిరూపింపబడిన గ్రంథాలు తప్ప ఏదో కావ్యకల్పనలు కాదు. దాన్నే వ్యాసుడు ఇతిహాసంగా అందిస్తే కవిత్రయం ముగ్గురు నన్నయ్య, తిక్కన, ఎర్రా ప్రగడలు కావ్య రూపంలో మనకు అందించారు. అదొక్కటే తేడా. సరే, కావ్య రూపంలో చెప్పినప్పుడు ఏవో కొన్ని వర్ణనలు, కొన్ని అతిశయోక్తులు ఉంటాయి సహజం. అందుకని ఆ మత్స్య దేశానికి అధిపతి అయినటువంటి విరాటరాజు రాజ్యంలోకి, సింహాసనం దగ్గర ఉన్న కొలువులోకి రాజు అధిష్ఠితుడై ఉండగా ధర్మరాజు ప్రవేశించాడు. ఆయన తేజస్సు చూసి ఆశ్చర్యపోయాడు. ఏమిటి, దేవేంద్రుడు ఏమైనా స్వయంగా వస్తున్నాడా? చూస్తే పంచాంగం బ్రాహ్మణ వేషం, పంచె కట్టుకున్నాడు, సంఖలో పంచాంగం పెట్టుకున్నాడు. ఉగాది నాడు పురోహితులందరూ ఇలాగే ఉంటారు. బాబు నీ జాతకం ఏమిటి చెప్పు, రాజపూజ్యమా అవమానమా అంటూ అలా చెప్పే మనిషిలా ఉన్నాడు. అందుకని చూడగానే ఏమిటో చూస్తే పంచాంగం బ్రాహ్మణులా ఉన్నాడు, కానీ గొప్ప తేజస్సు కనిపిస్తోంది అని విరాటరాజు అనుకోకుండానే ఆసనం మించి లేచి నిలబడ్డాడు. మహాపురుషుల యొక్క తేజస్సు అటువంటిది. మనం వద్దన్నా సరే చేస్తాం ఆ పని, మన శరీరం ఊరుకోదు. అందుకని లేచి నిలబడ్డాడు. వెంటనే కంకభట్టు నామధారి అయి పంచాంగం బ్రాహ్మణుడుగా ఉన్నటువంటి ఆయన కూర్చోండి మహారాజా అని ఆశీర్వదించినట్టుగా మాట్లాడి, నేను ఒకప్పుడు బాగా బతికిన వాడిని, కాలక్రమంలో నా ఐశ్వర్యాన్ని కోల్పోయాను. 1 ఏడాది మీ ఆశ్రయం ఇస్తే మీ దగ్గర ముహూర్తాలు పెట్టుకుంటూ పంచాంగం చెప్పుకుంటూ మీకు మంచి యజ్ఞాలు యాగాలు చేయించేటువంటి పురోహితుడిగా ఉంటూ చెయ్యగలను. మీకు అప్పుడప్పుడు వినోదార్థం జూదం కూడా ఆడగలను. అసలు దీనికి అదే ప్రధానమైన వృత్తి. అసలు మాట తర్వాత చెబుతున్నాడు, కానీ అసలు ఇంట్రెస్ట్ అంతా దాని మీద ఉంది. అప్పుడప్పుడు ఏం లేదు, ఇది డప్పుడప్పుడే. ఇది అప్పుడప్పుడు మీకు వినోదం కలిగించే విధంగా జ్యోతక్రీడ కూడా నేను ఆడగలను. ఎందుకంటే అందులో అన్నీ కోల్పోయిందంతా అందులోనే, మనకు అనుభవం అందులోనే ఎక్కువ. అందుకని జ్యోతం కూడా నేను ఆడగలను అనగానే ఒక్కొక్క మొహాన్ని చూస్తే ఒక్కో అభిప్రాయం కలుగుతుంది మనకి. ఇంప్రెషన్ అంటారు దీన్ని ఆంగ్ల భాషలో. ఆ భావం ఏదో కలిగింది విరాటరాజుకి. ఈ పేరేమిటయ్యా అన్నాడు. కంకభట్టు అన్నాడు. ఆ పేర్లు కూడా వాళ్ళు ఎలా పెట్టుకున్నారు అంటే వాళ్ళ వృత్తులకి తగిన పేర్లు పెట్టుకున్నారు. పూర్వకాలం అలా ఉండేవి పేర్లు.
ఎవరి వృత్తికి తగినట్టుగా వారి పేరు ఉండేది. వారి పేరు చూడగానే వారి కులం ఏమిటో వృత్తి ఏమిటో చెప్పేయచ్చు. బ్రాహ్మణుల పేరులో మీరు ఎప్పటికీ గమనిస్తే శర్మ, శాస్త్రి ఎక్కువగా ఉంటాయి. శర్మ అంటే సుఖమును ఇచ్చువాడు అని అర్థం, పండితుడు అని అర్థం. బ్రాహ్మణుడు పండితుడు కాబట్టి అలా వచ్చింది. శాస్త్రి, శాస్త్రమును చదివిన వాడు శాస్త్రి, వాళ్ళు శాస్త్రాలు చదివారు కాబట్టి అలా పెట్టుకున్నాడు. క్షత్రియుల పేర్లలో వర్మ అని ఉంటుంది ఎక్కువగా, రవివర్మ, శశివర్మ అలాంటివి. వర్మ అంటే కవచం, ఆయుధాల పేర్లు ఉంటాయి. క్షత్రియులు వాళ్ళకి ఆయుధాలతో పని, అందుకని వర్మ. దేశాన్ని రక్షించేవాడు కూడా వాడే, అందుకని వర్మ అని ఉంటుంది. వైశ్యుల పేర్లలో గుప్తా అనేది అధికంగా ఉంటుంది. ఎందుకంటే గుప్తంగా ధనాన్ని దాచుకుని వ్యాపారం చేస్తారు. లేకపోతే ఎలా మరి అంత బహిర్గతం చేస్తే అలాగే వ్యాపారం రహస్యాలు వాళ్ళకి బాగా తెలుస్తాయి, అన్నీ బయటికి చెప్పరు, అందుకని గుప్తా అంటారు. శ్రేష్ఠి అని కూడా అంటారు. శ్రేష్ఠత్వం, వ్యాపారం, మంచి ధర్మంగా చేసేవారు వ్యాపారం. అందుకే ఇప్పటికీ మొహమాటం వెళ్ళలేదు నాకు చెప్పడానికి. వారి ఎందు నాకేం ప్రత్యేక అభిమానం ఉంది, మిగిలిన వాళ్ళ మీద కోపం ఉందని కాదు. కానీ వైశ్యులు వ్యాపారం చేసినంతకాలం వ్యాపారాలు బాగానే ఉన్నాయి. మనం అంతా అందులోకి దిగాక అవి పాడయ్యి. ఏ కులం వాళ్ళు ఆ పని చేసినంతకాలం అవి బాగానే ఉన్నాయి. వాడికి ఆ వృత్తితో పాటు ధర్మం కూడా నేర్పారు. వైశ్యులకి దైవభక్తి ఎక్కువ, అందుకని వాళ్ళు పాపం చేయడానికి కాస్త శంకిస్తారు. చెయ్యరు అని నేనేమో సమర్థించట్లేదు, కానీ శంకిస్తారు, కొంచెం అనుమానిస్తారు. వ్యాపారం చేసుకోవచ్చు కానీ ధర్మంగా ఉండకపోతే మట్టుకొట్టుకుపోతాం ఏమనుకుంటున్నావు అనేది ఉంటుంది కొంచెం. అందరం అందులోకి దిగాం వ్యాపారం, దాని విలువలు మనకు తెలియవు, డబ్బులు తప్ప. అందుకని అది చెడింది. ఇవాళ అందరి వృత్తుల్లోకి అందరము దిగాం కాబట్టి అందరికీ ఎవరికి ఉద్యోగం లేకుండా పోయింది. పూర్వం ఎవడి వృత్తి వాడుకున్నప్పుడు ఖచ్చితంగా నా వృత్తికి నువ్వు పోటీకి రావు, నీ వృత్తికి నేను పోటీకి రాను, ఎవరి ఉద్యోగం వాళ్ళకి ఖాయం. ఇలాంటివన్నీ ఉండేవి. అందుకే వాళ్ళ పేర్లు కూడా అలాగే ఉండేవి. ఇక ఇతర వర్ణాల పేరులో ఎక్కువగా సేవకా వృత్తిలో వ్యవసాయం చేసుకోవడం, లేదా చాకలి, మంగలి, ఇవన్నీ రకరకాల వృత్తులన్నీ ఉన్నాయి. ఇంకా సేనాధిపతిత్వం అని అవన్నీ ఇవన్నీ రకరకాలుగా. కమ్మవారు పూర్వం చాలా భాగం నాకు చారిత్రక పరిణామం కోసం చెబుతున్న సేనాధిపతులుగా పనిచేశారు. అందుకే నాయకుని అనే మాట కమ్మవారికి సంబంధించింది. అదే నాయేని అయింది, అదే నేని అయింది. కొమ్మినేని, తమ్మినేని, పాపినేని, అక్కినేని, ఇవన్నీ కూడా ఇంటి పేర్లు ఉండడానికి కారణం అది. వీళ్ళు సేనాధిపతులుగా పనిచేశారు పూర్వం రాజుల దగ్గర, సేనానాయకులు. ఆ నాయకులుగా ఉండడం వల్ల నాయకుని అనే పేరు వచ్చింది. నాయకుని పలుకుబడిలో నాయని అయింది, నాయని పలుకుబడిలో నేని అయింది. అక్కడ స్థిరపడింది ఇంకా. ఎందుకంటే అప్పటికి బాగా లిఖిత రీతులు పెరిగి, ఎప్పుడు భాషలో రాత బాగా పెరిగిందో, అచ్చు బాగా పెరిగిందో ఇక రూపాలు స్థిరపడతాయి. ఆ రాత లిఖితం అనేది లేనప్పుడు రూపాలు మారిపోతూ ఉంటాయి, ఎందుకంటే అందరూ రకరకాలుగా పలుకుతారు. ఇప్పుడు ఇంకా పలికేందుకు, ఇప్పుడు ఇంటి పేరు మీరు కొమ్మినేని అని రాస్తే ఇంకెవరు వేరే విధంగా పలికితే మీరు కూడా ఊరుకోరుగా. కొమ్మి నాని అని ఎవరైనా రాస్తే నాని కాదని మేము నేనే అని మీరు చెబుతారు ఖచ్చితంగా. అది స్థిరపడుతుంది. అంటే ఈ అచ్చు రాకముందు అనేక రకాల మార్పులు వచ్చి. అలాగే రెడ్డి శబ్దం మీరు గమనించండి, రట్టడి అనే మాట. రట్టడి, రట్టు మాట ఉందిగా తెలుగులో, ఇంటి గుట్టు రట్టు చేశామంట. రట్టు అంటే బహిరంగం, గుట్టు అంటే లోపల. రట్టు అడి అంటే బహిరంగంగా గ్రామంలో కూర్చుని చర్చ చేసి తీర్పులు చెప్పేవాడు రట్టడి. పూర్వకాలంలో కృష్ణదేవరాయల కాలం, ఆ తర్వాత కూడా మునసబులందరూ రెడ్లే. రట్టడి అంటే రట్టు అడి, బహిరంగంగా రచ్చబండ వేదిక మీద మర్రి చెట్టు కిందో వేప చెట్టు కిందో కూర్చొని తీర్పు చెబుతాడు ఆయన. రట్టడి, ఆ రట్టడి పలుకుబడిలో రట్టడి, రట్టడి, రడ్డి, రెడ్డి అయింది. రెడ్డి అయ్యాక స్థిరపడింది. ఎందుకని అప్పటికి లిఖిత రూపాలు వచ్చాయి బాగా. ఇక రెడ్డి గారు ఇంక వేరే మాట అంటే ఊరు కూడా. ఆ లిఖిత రూపం వచ్చే వరకు మారాయి. అందుకే పూర్వం రాజులు పరిపాలన చేసేవారు, గ్రామ పరిపాలన అంతా రెడ్లు చూసేవారు. కమ్మవారు సేనానాయకులుగా ఉండేవారు, క్షత్రియులు సైన్యంలో చేరేవారు, పరిపాలన కూడా చేసేవారు. బ్రాహ్మణులు కేవలం రాజగురువుగా ఉంటూ ఊళ్ళో మంత్రాలు, పౌరోహిత్యం, గ్రంథాలు, పాండిత్యం, ఈ పురాణాలు ఇదంతా వారు చూసుకునేవారు. వైశ్యులు వ్యాపారం చూసుకునేవారు. మనం ఏ వృత్తి వాళ్ళం, ఏ కులం వాళ్ళం అనేది ఒక్కసారి ఇక్కడ అందరం పక్కకెట్టేసి ఆలోచిద్దాం నిష్పక్షపాతంగా. అందరం శ్రీకృష్ణ పరమాత్మ స్వరూపులమే అనుకుని. ఎంత గొప్ప వ్యవస్థ అండి! ఎవరికైనా ఇబ్బంది ఉందా ఇందులో? ఎవరి ఉద్యోగాలు వారుకున్నాయి. అందుకని ఇక్కడ కూడా మనం ఎందుకోసం ప్రత్యేకించి ఈ మాట చెబుతున్నానంటే, పాండవులు ఈ ఉద్యోగాల్లో చేరేటప్పుడు ఒక సమస్య వచ్చింది. వీళ్ళందరూ క్షత్రియులు జాతిరీత్యం, కానీ వీళ్ళు చేపట్టబోయే వృత్తులు క్షత్రియ వృత్తులు కావు. పశుపాలన క్షత్రియ వృత్తి కాదు, అశ్వపాలన క్షత్రియ వృత్తి కాదు, భీముడు వంటలో ఉండడం క్షత్రియుడి పని కాదు, ఈ పంచాంగం చెప్పడం కూడా క్షత్రియుడి పని కాదు. క్షత్రియుడి పని కానివే నాట్యం చేయడం క్షత్రియుడి పని కాదు. క్షత్రియేతరమైన వృత్తిలో వీరు చేపట్టాల్సి వచ్చింది. కాబట్టి దానికి తగినటువంటి పేర్లు పెట్టుకుంటూ, అందులో కూడా అబద్ధం ఆడే పని లేకుండా వీరు దేవతలలో ఎవరెవరికి పుట్టారో వారి పేరు కలిసి వచ్చేలా పెట్టుకున్నందుకే కంక భట్టు. కంక అంటే యమధర్మరాజు అని అర్థమైంది.
అంచేత కంకబొట్టు అనే పేరు ఎందుకు పెట్టుకున్నానంటే ఈయన యమధర్మరాజు యొక్క వరప్రసాదం వల్ల జన్మించిన మహానుభావుడు. అందుకే నేను యమధర్మరాజు తనయుణ్ణి అని మళ్ళీ అబద్ధం ఏమీ రాకుండా ఆ పేరు కూడా నాకు ఉంది కదా, నిజమే కదా, ఇప్పుడు చెప్పకపోవచ్చు, దానికేముంది. అందుకని నా పేరు కంకభట్టు. ఆయన తేజస్సును చూసి, ఆయన చాతుర్యాన్ని చూసి విరాటరాజు ఉద్యోగాన్ని ఇచ్చాడు. కంకభట్టుగా ఉండబోయే మనవాడు శుభ్రంగా పంచాంగం సంఖలో పెట్టుకున్నాడు. మిగిలిన నలుగురు కోసం చూస్తూ ఉన్నాడు, వాళ్ళ కోసం ముహూర్తాలు పెడుతూ. ఈలోపు అసలైనటువంటి నాయకుడు భీమసేనుడు వచ్చాడు తెడ్డు తిరగేయడం కోసం. పంచి సగం గట్టి ఓచి బిగ్గట్టి బాగాను ఓ తెడ్డోటి ఇలా పైన పెట్టుకుని వంట బ్రాహ్మణ అవతారం ఎలా ఉంటుంది అలాగే వచ్చి దేవా నలవజాతి వాడను అని మొదలుపెట్టాడు. విరాటరాజును చూసి అద్భుతమైన పద్యం రాస్తున్నాడు ఇక్కడ తిక్కన గారు శ్లేషార్థంలో. నాలవజాతి వాడను అంటే నేను శూద్రుణ్ణి అని చెబుతున్నాడు ఇక్కడ. భీముడు శూద్రుడు కాదు, జాతిరీత్యా శూద్రుడు కాదు, క్షత్రియుడు. పోనీ అది ఇక్కడ చెప్పకపోవచ్చు, ఆ జాతి ఇక్కడ చెబితే ఎలాగ నేను పాండురాజు కుమారుడు అంటే ఉద్యోగం ఓడిస్తాడు, అది కుదరదు. కానీ ప్రత్యేకించి నేను 4వ జాతి వాడిని చెప్పడం ఏమిటండి? ఇందులో ఒక ప్రాచీనమైన చారిత్రక సాంస్కృతిక రహస్యం ఉంది, తర్వాత చెబుతాను. దేవా 4వ జాతి వాడను నేను నర్ధింగొల్వగా వచ్చి తిన్. దేవా 4వ జాతి వాడను నేను నర్ధింగొల్వగా వచ్చి తిన్. సేవా దక్షత ఒండుమై నెరుగా, సేవా దక్షత ఒండుమై నెరుగా, నీ చిత్తంబునన్ మెచ్చునట్లు ఏ వండందగనెర్తు. నీ చిత్తంబునన్ మెచ్చునట్లు ఏ వండందగనెర్తు. బానసమునందు ఇచ్చోటనే గాదు, ఇచ్చో బానసమునందు ఇచ్చోటనే గాదు. నన్నే వీటన్ మిగులంగనెవ్వడును లేడు ఎభంగులం చూచినన్. నన్నే వీటన్ మిగులంగనెవ్వడును లేడు ఎభంగులం చూచినన్. ఎంత పాండురాజు కుమారులైనా, ఎంత కుంతీదేవి కుమారులైనా, ఎంత శ్రీకృష్ణుడికి బావలైనా ఎవడి స్వభావం వాడిదే. ధర్మరాజుకు తగ్గట్టే ధర్మరాజు మాట్లాడతాడు, భీముడికి తగ్గట్టే భీముడు మాట్లాడతాడు. భీముడికి కొంచెం అతి ఎక్కువ, ఓవర్ యాక్షన్ ఎక్కువ, మొదటి నుంచి ఎక్కువ. అది ఎక్కడికి పోతుంది? పుట్టుకతో వచ్చిన బుద్ధి. చిన్నప్పుడు ఈయన తల్లి ఎత్తుకుని ఆ కాలువ ఒడ్డున కూర్చుని పాలు ఇస్తోందట. పొరపాటుని మనవాడు జారిపడ్డాడు. పాలు తాగుతూ కూడా జారిపడినవాడు ప్రపంచంలో వీడు ఒక్కడే. పాలు తాగుతూనే ఎవడు తల్లిని వదలడు. అప్పుడు కూడా వీడు అంటే ఆ బరువు ఆవిడ భరించలేనంతగా ఉందన్నమాట. తల్లి కాబట్టి దృష్టి కొడుతుందని ఆ మాట అనలేదు. జారి పడితే వీడు దుంపదగా ఏమైపోయిందో ఆ రాళ్ళన్నీ దొల్లుకుంటూ తల్లి కిందకు వస్తే 2 రాళ్ళు రొగ్గురుగ్గు అయిపోయి భీముడు బాగానే ఉన్నాడు. 2 రాళ్ళు పిండి అయిపోయి రాత్రి పచ్చడి చేసేశారు, రాతి పచ్చడని. అది భీముడు యొక్క స్థితి. పాలు తాగే వయస్సులో రాళ్ళు పగల కొట్టిన మహానుభావుడు. అప్పుడే అంత ఓవర్ యాక్షన్ చేసిన వాడు ఇంక పెద్దయ్యాక ఎలా ఉంటుందండి? అందుకని ఈయన మాటలు చూడండి. మానసమునందు ఇచ్చోటనే గాదు, నన్నే వీటన్ మిగులంగనెవడును లేడు ఎభంగులం చూచినం. ఛాలెంజ్ అంటాడు ఆయన బహిరంగం రాగానే. ఎవడన్నా మనడు ఇలా అంటే ఉద్యోగం ఇస్తారండి అసలు ఎవడైనా. వినయంగా ఉద్యోగం అడగకుండా ఇలా అడుగుతున్నాడు. అయినా ఈయనకు ఉద్యోగం వచ్చింది అంటే అదృష్టం అంతే. అక్కడ పనిచేస్తాయి. వచ్చే యోగం అన్నప్పుడు అంతే వస్తుంది. ఒక్కోసారి మనం వినయంగా అడిగినా వాడెవడు, ఎందుకంటే మనకు వచ్చే యోగం లేదు. వీళ్ళ స్వభావాల ప్రకారమే వీళ్ళు ప్రవర్తించారు, ఎవడో మారలా. కానీ అయినా వచ్చే యోగం ఉంది. అందుకే కంగారు పడకూడదు జీవితంలో. అలాగని మనం చెడగొట్టుకోమని కాదు అక్కడ. మనకు ఒక్కోసారి పరిస్థితులు అనుకూలంగా, గ్రహస్థితి అనుకూలంగా ఉన్నప్పుడు మనం కొంచెం అటు ఇటు మాట్లాడినా పని జరుగుతుంది. అంటే ఆ గ్రహస్థితి అనుకూలంగా ఉండడానికి ఎప్పుడూ ఒకటే మార్గం, నమశివాయ నమశివాయ నమశివాయ. ఆ శివనామస్మరణ అనేది మనిషికి అన్ని పరిస్థితులని, అన్ని గ్రహస్థితులని అనుకూలం చేసేస్తుంది. పవి పుష్పంబగు అగ్నిమంసగు అకూపారంబు భూమిస్థలంబవు మిత్రుండతి మిత్రుడవు విషము దివ్యాకారమౌను ఎన్నగా అవనీ మండలి లోపలన్ శివ శివేత్యాభాషణోల్లాసికిన్. శివ నీనామము సర్వవశ్యకరమౌ శ్రీకాళహస్తీశ్వర. శివ నీనామము సర్వవశ్యకరమౌ శ్రీకాళహస్తీశ్వర. పరమేశ్వర, నీ నామం ఎంతమందిని ఏ విషయంలోనైనా మార్చడానికి, వశం చేసుకోవడానికి, జగత్తు అంతా నాకు పాదాక్రాంతం కావడానికి ఉపయోగపడుతుందయ్యారు శ్రీకాళహస్తీశ్వర శతకం రచించిన ధూర్జటి మనకు అభయం ఇచ్చాం. అందుకే మొన్న ఉగాది నాడు పంచాంగ శ్రవణంలో ఎవరైనా రాజపూజ్యం 2, అవమానం 12, ఆదాయం 3, వ్యయం 33 లాంటి మాటలుంటే కంగారు పడకండి.
అవన్నీ శివుడికి అప్పగించి నమశివాయ 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 అనేటువంటి నామస్మరణ నిరంతరము చేస్తూ ఉంటే మళ్ళీ నామ సంవత్సరం వెళ్ళి స్పందన నామ సంవత్సరం వచ్చేవరకు అన్యాయం చూసుకుంటాడు. భగవంతుడి మీద సరైన నమ్మకం లేనివాడు, ఆశ్రయించనివాడు ఈ జాతకాలు నమ్మి బాధపడతాడు తప్ప అమ్మవారిని ఆశ్రయించిన వాడవుడు ఈ జాతకాలను నమ్మి బాధపడు. అవి మన ఏమీ చెయ్యలు. నిన్ను సేవింపగా ఆపదల్బొడమని నిత్యోత్సవం బబ్బని జనమాతృండనని మహాత్ముడనని సంసారమోహంబుపై కొనని జ్ఞానముగల్గని గ్రహగతులు కుందింపని మేలు వచ్చిన రాని అవి నాకు భూషణములో శ్రీకాళహస్తీశ్వర గ్రహదోషంబులు దుర్నిమిత్తములు నీ కళ్యాణ నామంబు ప్రత్యకమున్ వేర్కొను ఉత్తమోత్తముని బాధల్ బెట్టగా జాలునే గ్రహదోషంబులు దుర్నిమిత్తములు నీ కళ్యాణ నామంబు ప్రత్యకమున్ వేర్కొను ఉత్తమోత్తముని బాధల్ బెట్టగా జాలునే దగనున్ కప్పగజాలునే శలభ సంతానంబు దగనున్ కప్పగజాలునే శలభ సంతానంబు నీ సేవ చేసి హతక్లేశులు కారుగాక మనుజుల్ శ్రీకాళహస్తీశ్వర. ఇంత అభయప్రదానం చేసేటువంటి సాహిత్యం ఉందండి మనకి. దేనికి భయపడాలి? జాతకం ఎలా ఉందిటో ఏమైపోతుందో అన్ని రకాల జాతకాలని మార్చడానికి భగవంతుడు సిద్ధంగా ఉన్నాడు. నువ్వు స్మరిస్తే చాలు. ఈ జాతకాలు, ఈ మనస్తత్వాలు, ఈ గొడవలు, ఈ రాజకీయ పరిస్థితులు, ఈ సమాజంలో ఉండే కల్లోలాలు భయపెట్టేది మామూలు వాడిని తప్ప జ్ఞానిని కాదు, భక్తుణ్ణి కాదు. పాండవులు దైవభక్తులు. ధర్మరాజుకి శ్రీ మహావిష్ణువునందు భక్తి, భీమార్జునులకి శివుడు యందు భక్తి, నకుల సహదేవులిద్దరికీ కూడా ఒకరికి అగ్నిదేవుని యందు ఒకరికి వాయుదేవుని యందు భక్తి. ఒక చోట చెప్పబడిన విషయం అది. ద్రౌపదీదేవికి సరే సాక్షాత్తు చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత. ద్రౌపది అంటే లలితాదేవి అవతారం, తక్కువ ఆవిడ కాదు ఆవిడ. అందుకే అగ్నిగుండం నుంచి పుట్టింది అమ్మవారిలాగా, చిదగ్నిగుండ సంభూత. ఆవిడకి అమ్మవారి భక్తి. అంచేత వాళ్ళని ఈ కష్టాలు ఏమిటి చేస్తాయండి? జీవితం ఎలా ఉంటుంది అంటే మనం తీసుకోవడాన్ని బట్టి ఉంటుంది. ఎంత తేలిగ్గా తీసుకున్నాడో భీముడు చూడండి. దేవా నలవజాతి వాడను. 4వ జాతి అంటే శూద్రులు కదా. ఎలా చెబుతున్నాడండి శూద్రులని? నిజానికి ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే మనలో చాలామందికి తెలియంది, పూర్వం వంట చేసేవాళ్ళంతా శూద్రులే, బ్రాహ్మలు ఎవరు వంట చేసేవారు కాదు. బ్రాహ్మల ఇంట్లో కూడా శూద్రుడు వంట చేసేవాడు. నన్ను బ్రాహ్మలు మన్నింతురు కాక ఉన్న విషయం అది. అది చెప్పేయడం మనకు అలవాటు. ఏం మొహమాటం లేదు ఇందులో. వంట చేసే పని శూద్రుడిది, బ్రాహ్మణుడిది కాదు. అంచేత వంట బ్రాహ్మడు అనే టర్మ్ తప్పు, వంట శూద్రుడే రైటు. మనుధర్మశాస్త్రం ప్రకారం అంతే. వాళ్ళు మాంసాహారం ఉండేవారు, శాకాహారం ఉండేవారు, ఎవరికి కావాల్సింది వారికి ఉండేవారు. అని ఆ పని వాళ్ళది, అదో వృత్తి, అదో ప్రొఫెషన్, అదో వృత్తి. అది వీళ్ళ క్యాటరింగ్ లాగా దానిపైన శూద్రులు చేసేవారు. బ్రాహ్మణులంటూ కూడా వాళ్ళే ఉండేవారు. అది వాళ్ళ వృత్తి. ఉంటే వండాల్సిన పని ఏమిటండి? మన ఇంట్లో భార్య పిల్లలు ఉంటారు కదా అనొచ్చు. పూర్వం అన్నీ కూడా జమీందారీ కుటుంబాల్లో ఈ వృత్తి చేశారు. మామూలు వాళ్ళు ఏదో 4 పిల్లలు ఉన్నవాళ్ళు వాళ్ళు వండుకుంటారు. వాళ్ళు మనిషిని ఎక్కడ పెట్టుకోగలరు? జమీందారీ కుటుంబాలు అన్నింటిలో వాళ్ళు బ్రాహ్మణులైనా, క్షత్రియులైనా, వైశ్యులైనా, ఇతరులైనా, ఎవరైనా సరే వంటవాడు శూద్రుడు. అంచేత వంట వృత్తి నువ్వు చేపట్టినప్పుడు నువ్వు శూద్రుడివైతే తప్ప అర్హత లేదు. నేను బ్రాహ్మణుని వంట చేస్తా అంటే యు ఆర్ నాట్ ఫిట్, ఇట్ ఈజ్ రిజర్వ్డ్ అని చెప్పేస్తారంతే వెంటనే. అది రిజర్వేషన్ ఉద్యోగం. నువ్వంటే అలాగా. అంత జాగ్రత్తగా వృత్తుల్ని కాపాడింది పూర్వం రాజకీయ వ్యవస్థ, రాజరికం. ఇవాళ ఆ రాజరికాన్ని మనం వదిలేసాం. ప్రజాస్వామ్యం తెచ్చి నెత్తి మీద పెట్టుకున్నాం. ఎందుకంటే ఎప్పుడూ రాజులైనా, ఎప్పుడూ వారి వంశమేనా అన్నాం. ఇప్పుడు మాత్రం జరుగుతున్నది ఏమిటండి? పైన వంశం, కిందో వంశం. ఇంకేమైనా తేడా పని? ఇందులో కూడా మళ్ళీ ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గం ఆ ఎమ్మెల్యే గారి వంశం. ఆయన తర్వాత యువనేత, వంశం నేతలాగా వీడొకడు మనకి. ఇక మనమంతా పోయాం, సంకనాకి పోయాం, మనం ఎవరికి అక్కర్లేదు. ఇంకా వాడు యువనేతే. వాడి తర్వాత వాడు కొడుకు ఏదో కర్మ చేసినట్టే. నాకు అర్థం కాదు కానీ నాకు అంత ఒళ్ళు మంటే అలాగే మాడతారు. కర్మ చేసినట్టే అంటే పెద్ద కొడుకు రాజకీయం, వాడి తర్వాత వాడి కొడుకు ఏంటంటే మన కొడుకులందరూ ఏమయ్యారు? ఇది ప్రజాస్వామ్యమా? యువనేత మంచం నేత, ఇది మొదలెట్టారు ఇక్కడ. ప్రతి నియోజకవర్గం ఎలాగ తయారైంది మీరు గమనించండి. సుమారుగా 294లో 250 పైన ఇలా ఉన్నాయి. అందులో కూడా మళ్ళీ పక్షపాతం. కొడుకుంటే కొడుకే, కొడుకు లేకపోతే కూతురు, తప్పదు కాబట్టి. అప్పుడు కూడా మళ్ళీ ఆడవాళ్ళకి ప్రాధాన్యం లేదండి. కొడుకుంటే కొడుకు లేకపోతే తప్పనిసరి ఇంకా ఇంకోటికి ఇవ్వడం మనకి ఇష్టం లేదు కాబట్టి మా అమ్మాయి.
ఈ మొత్తం రాజకీయం ఏమైంది? ఇప్పుడు మళ్ళీ వంశ పరంపర అయింది కదా. ఇంతకంటే పైనో వంశానికి కిందో వంశానికి మనమే అప్పగించేసి, బాబు భారతదేశాన్ని ఆంధ్రప్రదేశ్ని ఉన్నంత వరకు మీరే పరిపాలించడం, ఎన్నికలు వద్దు అంటే 5 ఏళ్లకోసారి 5,000 కోట్ల రూపాయలు కలిసి వచ్చి అభివృద్ధి కార్యక్రమాలు పెట్టుకొచ్చి ఈ చుక్కకి 5 కోట్లు అవుతుంది. ఎందుకు ఈ చుక్క 4 ఓట్లు వేస్తున్నాడు వీళ్ళు ఇక్కడ చుక్క ఉండగానే. చుక్కకి 5 కోట్లు అంటే మిగిలిన బ్యాలెట్ పేపర్లు ఈవీఎంలు అన్నిటికీ ఎంత అవుతుంది మీరు చూసుకోండి. మనం రాజరికాన్ని తిట్టి ఏర్పాటు చేసుకున్న ప్రజాస్వామ్యం ఏమైంది? పేరు గొప్ప, ఊరు దెబ్బయింది. ఏ విలువలు పోయాయి? కుల వృత్తులు పోయాయి, కులం ఫీలింగ్స్ మాత్రం మిగిలాయి. ఇక్కడ క్యాస్ట్ ఫీలింగ్, ప్రతి చోట క్యాస్ట్. ఇప్పుడు టికెట్ ఇచ్చేటప్పుడు క్యాస్ట్, మంత్రి పదవికి క్యాస్ట్, ఉద్యోగానికి క్యాస్ట్, స్కాలర్షిప్ క్యాస్ట్, ఎక్కడా కులం పోలేదు. పైగా ఇంకా బలమైంది. విచిత్రంగా వృత్తిని బట్టి బలమైతే మనకు అభ్యంతరం లేదు, వృత్తి లేకుండా బలమైంది. ఇది ఘోరమైన విషయం. సమాజంలో అల్లకల్లోలానికి దారితీస్తుంది. ఎందుకంటే పుట్టుకని మనం ఎవరం మార్చుకోలేం. నేను ఎంత శ్రమపడి నేను బ్రాహ్మణ్ణి కాదు అని నేను చెప్పినా మీరు నమ్మరు. జనాభా లెక్కల వాడు మా ఇంటికి ఎప్పుడో వచ్చినప్పుడు నాకు ఈ కులాల గొడవ లేనప్పుడు నేను కాదని చెప్తే వాడు బయటికి వెళ్ళి మీరు ఏ కులమో నాకు తెలిసిన బ్రాహ్మణాన్ని రాసేసుకున్నాడు. వాడు తెలుసు ఏం చేస్తాడు. వీళ్ళు నేను కాదన్నా ఒప్పుకోరండి. మనం కాదన్నా ఒప్పుకుంది మార్చుకోలేంది మనం ఒకటి మెళ్ళో బెళ్ళ మూర్చిబెళ్ళలా తగిలించుకుని దానికి ప్రాధాన్యాలు ఇస్తూ పోతే వేరే కులాల్లో పుట్టిన వాళ్ళు ఏం కావాలి? వాడు ఎప్పుడూ ఆ కులం తాలూకు అవమానాలనో బాధలనో కష్టాలనో భరిస్తూ ఉండాల్సిందేనా? ఇంకో మార్గం ఉందా? లేదు. కాబట్టే సమాజం అల్లకల్లోలం అవుతుంది. అది వృత్తిని బట్టి ఉంటే పర్వాలేదు, వృత్తి మార్చుకుంటాం. పోనీ కులం ఎక్కడ మార్చుకుంటాం? పుట్టుకతో వచ్చాక. ఇంత ప్రమాదకరమైన పరిస్థితిలో మనం ఉన్నాం. ఆవేళ ఎంత సువ్యవస్థితమైన వ్యవస్థ, సురక్షితమైన వ్యవస్థ ఉందంటే హాయిగా మొహమాటం లేకుండా నేను 4వ జాతి వాడిని అంటే బాగుందయ్యా వంట చేయడానికి పనికొస్తామని విరాట్ రాజే అంటాడు. ఇందులో చిక్కన గారు పెట్టిన అద్భుతమైన శ్లేష వ్యాసుడు కూడా పెట్టలేదు. భీముడు అబద్ధం చెప్పలేదు, క్షత్రియుడు కదా శూద్రుడు అంటున్నాడు. ఏమిటి అంటే 4వ జాతి వాడిని అంటే 4వ వాడికి నేను జన్మించాను. పృథివ్య తేజో వాయురాకాశములు పంచభూతములు, అందులో 4వది వాయువు. వాయుపుత్రుడు భీమసేనుడు. ఎంత చక్కని ప్రయోగం చేశారండి తిక్కన మహాకవి. ఆయన పుట్టుక గురించి ఆయన అబద్ధం చెప్పాల. నేను సరిగ్గా 4వ పంచభూతాల్లో 4వదైన వాయువుకి నేను జన్మించే వాయునందనుడు కదా, 4వ జాతి వాడను. ఇది ఆయన మనస్సుకి ఆయన చెప్పుకునే సమాధానం. నేను ధర్మరాజు తమ్ముడు, నేను అబద్ధం ఆడు, నేను బాగానే చెప్పాను. పద్యానికి 2 అర్థాలు ఉంటాయి, నువ్వు డిక్షనరీ వెతుక్కో. నాకేం పద్యం అర్థం కాకపోతే నేనేం చేయను. నా అర్థం ఇది, నీ అర్థం అది. ఇంత తెలివిగా మాట్లాడి అసత్య దోషాల నుంచి తప్పించుకోవచ్చు. అటు పనికొస్తుంది, ఇటు పనికొస్తుంది. అందుకని వాక్చాతుర్యం అనేది మనం కలిగి ఉంటే అసత్యం అన్నేహి బాధ పెట్టకుండా హాయిగా తప్పించుకోవచ్చు. తిరుమల రాయుడు అని ఒక కవి, ఒక రాజుగారు సింహాసనం మీద కూర్చున్నట్ట. ఓ కవి గారు వచ్చేట అప్పుడే రాగానే ఈయన కవి అండి ఆశువుగా పద్యాలు చెబుతాడు అన్నట్టు. అయితే నా మీద పద్యం చెప్పబోయా అన్నట్టు. కొంపలు అంటుకున్నాయి. ఎందుకంటే వీడు గుడ్డాడు, వీడికి ఒక్కన్ను లేదు, పైగా 2 కళ్ళు లేకపోతే అదో రకం. ఒక్కన్ను లేదు, వీడిని పొగడాలి. ఆ ఒక్కన్ను ఉన్నవాడిని ఏం పొగుడుతాం? ఒంటికంటి వాడిని. నువ్వు ఒంటికంటి వాడు అంటే వాడు ఒంటికాల మీద లేస్తాడు. పద్యం చెప్పమన్నాడు, పొగడక తప్పదు. పైగా మామూలుగా అయితే పొగడచ్చు, భార్య పక్కన ఉంది, అదో సమస్య. ఆవిడ పక్కన ఉండగా సరిగ్గా పొగడకపోతే ముందు ఆవిడ అవమానిస్తున్నావా, నీ సంగతి ఇదే, కవులు కూడా ఇలాగే చెప్తున్నారు నీ గురించి. భార్య పక్కన ఉండగా అదో దోషం, ఇబ్బంది. మరి ఆవిడ ముందు లోకువైపోతాడు. పైగా మా ఆవిడ ముందు నన్ను అవమానించామంటాడు. ఇప్పుడు మగాడు ఒక్కడో స్కూటర్ వేసుకుని సినిమా కడితే టికెట్ దొరకపోయినా పర్లేదు, మనకు వచ్చేస్తాడు. భార్య ఎక్కించుకుని వెళ్ళాడు, టికెట్ దొరకపోతే మన ప్రతాపం ఇంతే అన్నమాట. పెద్ద బడాయి కబుర్లు ఇంటికి వచ్చి ఊరికే నాకు అంత పలుకుబడి ఇంత పలుకుబడి తెలిసిందిగా, చచ్చినట్టు వెళ్ళాం వచ్చాం, ఆ మాత్రం ముందు చూసుకోవద్దా? అన్నీ సింగారించుకుని వచ్చాక టికెట్లు ఎదుట సిగ్గు లేకపోతే సరి అంట. మరి అది తేడు. మనం ఒక్కళ్ళం అనుకోండి, అసలు సినిమాకి నేను వెళ్ళదుగా అని వచ్చేస్తాం వెనక్కి. సన్మానం జరిగితే భార్య ఎదురుగా ఉండాలని అనుకుంటాం, అవమానం జరిగితే భార్య ఉండకుండా ఉంటే బాగుండాలి. ఎందుకంటే మన బండారం బయటపడిపోలా. మరి ఏదైనా అంతే. అంచేది నేను భార్యతో సహా కూర్చున్నాడు, ఒంటిగంటి వాడు, వాడు పొగడాలి. ఏం పొగడాలండి? వాడు తెలివండి, నిజంగా అబద్ధం ఆడకుండా. అన్నాతి గూఢకరుడవు, అన్నాతి నిగూఢకున్న అసుర గురుడవు, అన్నాతి గూఢకరుడవు, అన్నాతి నిగూఢకున్న అసుర గురుడవు, అన్నా తిరుమల రాయ, అన్నా తిరుమల రాయ, కన్నొక్కటి లేదుగాని కంతుడవయ్యా అన్నట. శభాష నడక. అన్నాతి కూడా హరుడవు, మీ ఆవిడ నీ పక్కన ఉంటే నువ్వు శివుడితో సమానం అన్నాడు. అంటే ఈయన శివుడితో సమానం అన్నాడు కదా అని సంతోషించాడు వెర్రివాడు. వాడు అన్నది ఏంటంటే ఆవిడికి 2 కళ్ళు నీదొకటి కలిపి మొక్కంటే నువ్వు శివుడితో సమానం అని. మీ ఆవిడ పక్కన ఉంటే నువ్వు శివుడు, శివుడికి 3 కళ్ళు.
అంటే ఆవిడ 2 + ఇది 1 కలిపి నువ్వు 3 శివుడు అని శివుడు అన్నాడని ఆనందిస్తున్నాడు తప్ప ఒక కనులేదనడం తెలియట్లే ఆయనకి. కవిగారు అంటే అలాగే ఉంటాడు. మరి అన్నాతిని కూడకున్న అసురగురుడవు. ఒకవేళ మీ ఆవిడ పక్కన లేకపోతే ఏమయ్యా నీకు నష్టం, శుక్రాచార్యుడు అన్నాడు. వాడు ఒంటికంటి వాడే, వాడికి ఒక వామనమూర్తి లేపేశాడు. మీ ఆవిడ పక్కన లేకపోతే శుక్రాచార్యుడు అంటే పెద్ద రాజనీతి కోవిదుడేమో, కోవిదుడు లేదు ఏమీ లేదు, గుడ్డాడని అర్థం. ఇది చెప్పి అన్నా తిరుమలరాయ మహారాజా కన్నొక్కటి లేదుగా అని కంతుడవయ్యా, కన్నొక్కటి లేదు కానీ లేదా మన్మధుడువయ్యా నువ్వు నిజంగా అన్నట్టు. మరి వాడు 10 ఎకరాలు ఇచ్చాడంటే ఇవ్వలా. ఇది వాక్చాతుర్యం. అబద్ధం ఆడకుండానే మనిషిని కీర్తించవచ్చు. మనకు మనం సంతృప్తి పడవచ్చు, ఇంటికెళ్ళి 4 గీసుకోకల్లా అబద్ధం చెప్పామని. వాక్చాతుర్యం, భాషాచాతుర్యం కనుక ఉంటే వారిని కీర్తించనవచ్చు, మనకి పాపం రాకుండా చూసుకోనవచ్చు. దేవా నలవ జాతివాడ నేను నర్ధిన్ గొల్వగా వచ్చి నిన్ను సేవిద్దామని వచ్చాను నేను. సేవాదక్షత వండుమై నెరుగా, ఈ మాట చూడండి. సేవాదక్షత వండుమై నెరుగా అంటే ఇదివరకు ఎప్పుడు నేను ఉద్యోగము చెయ్యాల. ఉద్యోగం వచ్చే మాట ఇది. ఉద్యోగం కావాలనుకున్నవాడు ఎవడైనా ఎక్స్పీరియన్స్ అనగానే ఏమీ అనుభవం లేకపోయినా సరే ఎ ఫ్యూ ఇయర్స్ లిటిల్ సో అండ్ సో అనేదో రాస్తాడు. ఏమీ ఎక్స్పీరియన్స్ లేదంటే ఎవడు ఉద్యోగం ఇస్తారండి? ఎక్స్పీరియన్స్ ఉంది అంటే పిల్లనివ్వరు, ఎక్స్పీరియన్స్ లేదంటే ఉద్యోగం ఇవ్వరు. ఈ మాత్రం చూసుకోవద్దా? పెళ్ళికి ఎలా మాట్లాడాలో, ఉద్యోగానికి ఎలా మాట్లాడాలో. అందుకని ఇది చెబుతున్నాను. సేవాదక్షత వండుమైనరుగా అంటే ధీరోద్ధతుడు అంటారండి. నాయకులలో ధర్మరాజుని, రాముణ్ణి, వీళ్ళని ధీరోదాత్తులు, ఉదాత్తులు అంటారు. ఈ భీముడు, కీచకుడు ఇలాంటి వాళ్ళని ధీరోద్ధతులు అంటారు. వీళ్ళు ధీరులే, ధైర్యం ఉంటుంది. కానీ ఉద్ధత అంటే గర్వం ఎక్కువ. ఆ గర్వం వల్ల కొన్ని ఇబ్బందులు తెచ్చుకుంటారు. కానీ శరీర బలమో మనోబలమో ఏదో ఉంది కాబట్టి మళ్ళీ జయిస్తూ ఉంటారు. లేకపోతే మొత్తం గుంటలో పడిపోవలసింది. ఇదివరకు ఎక్కడ పని చేయలేదంటే బాబు నువ్వు వంట ఏం చేస్తావు, పెంట చేస్తావేమో అండ ఎవడని. అనుభవం లేనివాడు ఉద్యోగం ఇస్తాడా? చెబుతున్నాడు సేవాదక్షత వండుమైనరుగా నేను ఎక్కడ చేయలేదు పని. మరి అంటే నా దగ్గర ఎందుకు బాబు, నన్ను ఏమైనా అన్నం తినేస్తావా, గడ్డి పెడతామంటాడు. ఇది పోనీ మామూలు ఉద్యోగాలు ఏవో కాగితాలు మోయాలి, మంచినీళ్ళు పెట్టాలంటే అనుభవం లేకపోయినా పర్వాలేదు, మీ దగ్గర చేస్తే అనుభవం వస్తుంది కదా అనొచ్చు. వంట పనికి అనుభవం లేకపోతే ఎలాగండి? అందుకని సేవాదక్షత వండుమైనరుగా నీ చిత్తంబునన్ మెచ్చునట్లు. కానీ నాకు ఒక నమ్మకం, ఆత్మవిశ్వాసం ఉంది, అనుభవం లేదు కానీ ఉద్యోగాన్ని అది ఇస్తుంది. ఆ మాట మాట్లాడే తీరుని బట్టి యజమాని ఏమనుకుంటాడు, ఇంత గట్టిగా మాట్లాడుతున్నా అంటే ఏదో ఉందయా. కనీసం మనకు అర్హత లేని వాళ్ళం ఈ వాక్చాతుర్యమైనా పెంచుకుంటే ఉద్యోగాలు వస్తాయి తొందరగా. అందుకే నాకు సిగ్గు బాబా, నేను మాట్లాడాను బాబా, నేను మొగాళ్ళతో మాట్లాడకపోతే పని జరగదమ్మా. అందుకని ఉద్యోగానికి వెళ్ళేటప్పుడు గడగడ మాట్లాడాలి. ఆ ఉద్యోగానికి ఇంటర్వ్యూకి ముందు ఒక గదిలో కూర్చోబెడతారు, ఒక హాల్లో 10 మందిని. అక్కడ మనమే వాగేస్తూ ఉండాలి సూర్యకాంతంలాగా. అప్పుడు లోపలికి వెళుతూ ఒక బంట్రోతు ఉంటాడు, లోపలికి వెళుతూ ఉంటాడు, బయటకు వస్తూ ఉంటాడు. వాళ్ళు కాగితాలు వాడు చూసి ఈ అమ్మాయి ఎవరో గట్టిగా మాట్లాడుతుంది, కాస్త పని చేస్తుంది, అమ్మాయికి ఇచ్చిన ఉద్యోగం లోపల మాట చెప్తాడు, నీకు ఇచ్చేస్తారు. గ్రూప్ డిస్కషన్ అంటారు. కాస్త ఏదో డిసిషన్ గషో అని మాట్లాడాలి. అందుకని మీరు మొదలెట్టండి అంటే మొదలెట్టి ఉద్యోగం కూడా వరకే ఇస్తారు. ఈ దాని పెళ్ళే పేరంటే సత్యాన్ని పెడతాం మొహమాటానికి. ఎవడు ముందు చొరవ తీసుకుని మాట్లాడతాడో వాడికి వాక్చాతుర్యం ఉన్నట్టు లెక్క. ముందు మొదలు పెట్టాలి ధైర్యంగా, అప్పుడు ఖచ్చితంగా వచ్చేస్తుంది. అందుకని సేవాదక్షత వండుమైనరుగా నీ చిత్తంబునన్ మెచ్చునట్లే వండందగ నేర్తు. కానీ నీ మనస్సుకు నచ్చే విధంగా నేను వంట చేస్తాను, నాకు ఆ నమ్మకం ఉంది. ఈ మాట చాలండి. అందువల్ల ఒక మాట ఉద్యోగానికి వ్యతిరేకం, ఒక మాట ఉద్యోగానికి అనుకూలం. ధీరోద్ధత లక్షణం అంటే ఇది. ధీరుడు ఉద్ధతుడు. ఈ గర్వం కారణంగా కొంత దెబ్బతింటూ ఉంటారు వీళ్ళు. ఈయనకు అన్నగారు ధర్మరాజు కాబట్టి ఈయన బతికాడు, లేకపోతే ఎప్పుడు అయిపోవలసిన. రామాయణంలో లక్ష్మణుడు కూడా కొంచెం ఇంచుమించి ఇదే, ఇంత కాదు కానీ కొంచెం ఇదే. ఆయన కూడా రాముడు అన్నగారు కాబట్టి ఆయన బతికాడు. లేకపోతే లక్ష్మణుడు మాట్లాడి రామాయణం కథ అడ్డం తిరిగేది ఎప్పుడు. వీళ్ళకి అందుకే భగవంతుడు వీళ్ళకి తగినట్టుగా వీళ్ళకి అన్నగారులుగా పరమశాంత పురుషుల్ని ధీరోదాత్తుల్ని పెట్టాడు, రాముడిని ఇటు ధర్మరాజుని. కాబట్టి వీళ్ళ చరిత్రలు బ్రహ్మాండంగా ఉన్నాయి. చరిత్రలో వీళ్ళు నాయకులు అయ్యారు, లేదా ప్రతి నాయకులు అవ్వాల్సిన మాట వీళ్ళ ప్రవృత్తికి అని. ఇప్పుడు చూడండి మళ్ళీ ఉద్ధత. ఎందుకు మంచి మాట మన నోటప్పుడు తక్కువ కదా, అసలు పొగరెక్కువ. వండుమై నేరుగా ఏ వండను దగ నేర్తు అని బానసమునందు. అసలు వంట వండడంలో బానసము అంటే వంటశాల, వంట పని అని అర్థం. బానసమునందు ఇచ్చోటనే కాదు నన్ను ఏవీటన్ మిగులంగా ఎవడును లేడు ఎభంగులం చూచినన్. ఎవడు చెప్పమారండి ఈ మాట?
అసలు వంట చేయడంలో నన్ను మించిన వాడు ఈ ఊళ్ళో కాదు, యావత్ ఆంధ్రప్రదేశంలో ఎక్కడ రెడుబో అని చెప్పాడండి. ఇంకొకటి ఎవడన్నా ఉంటే ఈ గర్వాంధుడిని తీసుకెళ్ళి జైల్లో దోసేయండి అంటారు. వీడికి ఉద్యోగం ఎందుకు వచ్చిందంటే కేవలం అదృష్టం వచ్చే యోగం ముందు వచ్చిందంతే. ఆ విరాటరాజుకి ఏమనిపించిందంటే అసలు ఇలాంటి వంటవాడు ఒకటి కావాలండి, మనం వంటవాడు అన్నాడు ఎందుకు, అసలు వాడు వండిన దాని మీద వాడికే నమ్మకం లేదు, ఎలా ఉందిరా అంటే ఏమోనంటే మీ ప్రాప్తం అంటాడు వాడు. తినేవాడు దంతచీర అంటాడు, అసలు వాడు వండిన దాని మీద వాడికే నమ్మకం లేదు. మనం చేసే పని ఏదైనా, అది వంట కావచ్చు, ఉపన్యాసం కావచ్చు, ఒక వడ్రంగి పని కావచ్చు, ఏదైనా సరేనేమో దాని మీద మనకు నమ్మకం ఉండాలి. ఉపన్యాసం అయిపోయిన తర్వాత కిందికి దిగి ఎలా ఉంది అని ప్రేక్షకులను అడుగుతున్నాడు అంటే ఆయన ఉపన్యాసం బాగులేదని ఆయనకు బాగా తెలుసు అన్నమాట. లెక్క తెలుసున్నవాడు అడగడం ఏంటి, చెప్తారుగా. ఇప్పుడు నేను కిందికి దిగాక ఎలా ఉందంటే మీరు ఏమంటారు మొహమాటానికి, బాగానే ఉంది సార్, ఎందుకు బాగుండదండి, బాగానే ఉందండి, బాగానే ఉందంటే ఏం చెప్తామండి, బాగానే ఉంది అంటే బాగులేదని అర్థం. వెళ్ళిపోయాక తెలుస్తుంది ఆ విషయం. నన్ను ఏమనరు, కృష్ణారావు గారిని పట్టుకుంటారు. ఒక ఆయన ఉపన్యాసం ఇస్తూ ఉంటే వేదిక మీద ఒక అరగంట అయింది, చచ్చిపోతున్నారు జనం వినలేక, విసుగొచ్చేస్తుంది, ఏం అనలేరు. ఒక రైతు కోపం వచ్చింది, వచ్చి లేచాడు, పంచి అడ్డం కట్టాడు, తలపాగా చుట్టాడు, కర్ర ఒకటి తీశాడు. కర్ర ఎప్పుడు ఉంటుందిగా, కాపు కర్ర లెక్క కదా. తీసే కర్ర పట్టుకుని అటు ఇటు తిరుగుతున్నాడు జనాల్లో, ఆ మధ్యలో తిరుగుతున్నాడు. తుడి మాట్లాడడానికి భయం వేసింది, కర్ర పట్టుకు తిరుగుతున్నాడు, పల్లెటూరు అయినా విసిరేస్తాడేమో కర్ర అని. ఒక 2 నిమిషాలు అయ్యాక ఏమండి మీరు ఎందుకు తిరుగుతున్నారు అలాగా అంటే, వెంటనే మీరు మాట్లాడండి, మీ తప్పే ఉంది, మీరు మాట్లాడండి, ఇప్పుడు మీకు ఏది తెలుసో అది మీరు మాట్లాడతారు, మీ తప్పే, మీరు మాట్లాడండి, మిమ్మల్ని నేనేమంటలా, మీరు మాట్లాడండి అన్నాడు. అని మళ్ళీ తిరుగుతున్నాడు, ఈయనేమంటలా. ఇది ఇంకా తడపట్టుకుంది, ఒక మీ తప్పే ఉంది, మీరు మాట్లాడండి అంటాడు, తిరుగుతున్నాడు ఎందుకు అని. ఇంకో 2 నిమిషాలు మాట్లాడాడు కానీ ఇంకా చెమట వచ్చేస్తుంది. ఏమో అసలు తెక్క మనుషులు ఉన్నాడు, విసిరేస్తాడేమో కర్ర అని. అలా కాదండి, నేను చెప్పాను కదండి, ఇప్పుడు మీ తప్పే ఉందండి, ఇప్పుడు ఆ పిక్చర్ ఉన్నాయని ఆడి కోసం నేను చూస్తున్నాను. ఇప్పుడు ఆడు పారిపోయాడు ఇక్కడి నుంచి, ఇందాక ఇక్కడే ఉండాలండి. అసలు అర్థమైన వాళ్ళని పిలిచి మీటింగ్లు పెడుతున్నాడు ఇక్కడ, నేను చచ్చిపోతున్నాను కూర్చోలేక. ఏదో పెద్ద ఓడబడుతారని వస్తే ఇదేండి. అందుకని ఆయన ఇక్కడే ఉండాలండి బాబు, కాఫీ తాగుతున్నాడు, ఎక్కడికి వెళ్ళిపోయి కింద చూస్తున్నాడు, మళ్ళీ కుక్క పిల్లని చూసినట్టు. ఆయన చూసుకుంటానన్న ఇంకోసారి పిలవకుండా, మీకు మీ తప్పే ఉందని మీకు తోచింది మీకు రాని మీరు ఎలా చెప్తారు, ఎవరైతే మాత్రం మీ తప్పే ఉంది మీరు మాట్లాడండి, ఇంకో గంట చంపండిలాగా. ఇప్పుడు చూసుకోండి, ఆయన ఈ పెట్టినవాడి సంగతి ఏమిటో, ఈ మాట్లాడేవాడి సంగతి ఏమిటో, మొత్తం అంతా కథ. తన మీద తనకి నమ్మకం లేనివాడే ఇది ఎలా ఉంది అని అడుగుతాడు. నమ్మకం ఉంటే ఖచ్చితంగా చెప్పే వరకు ఆగుతాడు. ఎలాగో చెప్తారు, విన్నవాళ్ళ అనుభూతి చెప్పరా, తిన్నవాళ్ళ అనుభూతి చెప్తారు. వాళ్ళ నోటికి రుచి బాగా ఉంటే ఇంట్లో బ్రహ్మాండంగా ఉంది అనకుండా ఎలా ఉంటాం. కానీ చాలామంది స్త్రీలు అంతవరకు ఆగలేరు, ఎలా ఉంది అని అడుగుతారు, మొహమాటానికి ఏదో ఉందంట. నిజంగా బాగుంటే అడగకుండా చెప్పేస్తాం. అంటే ఏ వృత్తి పని మనం నేర్చినా, అది ఉపన్యాసమైనా, వంట అయినా, ఏ పని వైద్యమైనా, ఏదైనా సరే అవతల వాడి నోట ఆ స్పందన వచ్చే వరకు కాస్త ఆగలేడు భీముడు. అందుకనే ఏ వీటన్ మిగులంగా ఎవడు లేడు ఎభంగులంజుచినన్. వంట పని విషయంలో నన్ను మించగలిగిన వాడు అసలు ఏ నగరంలో కానీ ఎక్కడా ఎవడు లేడు. ఈయన అసలు ఉద్దేశం ఏంటంటే వంట పని కాదు, ఎవరినైనా చితగొట్టడంలో కూడా మన మించిన వాడు లేడు. చెప్పట్లేదు ఇప్పుడు అసలు విషయం అది. వంట కంటే ఈయన బాగా చేతనైంది పెంట. ఆ విషయం చెప్తే బాగుండదు, చెప్పకుండా ఉండలేడు. అలా ఆపలేడండి లక్షణం, ఆ వాక్ ఆపుకోలేడు. అందుకని ఏ పనులున్నా సరే ముఖ్యంగా గుద్దేయమంటే నేను కూడా గుద్దేస్తాను, మళ్ళీ విరాటరాజు రాజ్యానికి ఎవరు లేకుండా అనాథ అయిపోవాలి రాజ్యం అంతే. ఆ మాట లోపల ఉంది, పైకి అంటలేదు ఉద్యోగం ఇవ్వడానికి. ఇది పౌరుషం అండి. అయినా ఈయనకు ఉద్యోగం వచ్చిందని ఒకటే కారణం, అంతే రాసిపెట్టు ఉన్నప్పుడు అంతే, దానే పని లేక కానివ్వలేక నాం. ప్రతి బియ్యపు గింజ మీద అది ఎవడు తినాలో రాసిపెట్టు ఉండుతుంటే అది వాడికే ఉడుతుంది లెక్క. ఆ టైంకి మన సమయానికి మనం తిందామన్నా కుదరదు, ఎవడో ఫోన్ చేస్తాడు పోతాం, ఇంకోటి ఎవడో తింటాడు, వాడికి రాసిపెట్టుంది అంతే. అందుకని వచ్చిందంతే. ప్రాప్తం ఉన్నప్పుడు అంతే. కష్టాలు ఎలాగ ప్రాప్తాన్ని బట్టి వస్తాయో సుఖాలు కూడా అంతే వస్తాయి. దీన్నే సుఖ ప్రారబ్ధం అంటారు వేదాంత పరిభాషలో. దుఃఖానికి ప్రారబ్ధం అనుకోకండి. దుఃఖ ప్రారబ్ధం ఎంత ముఖ్యమో సుఖ ప్రారబ్ధం కూడా అంతే ముఖ్యం. నీకు సుఖపడే యోగం ఉన్నప్పుడు నువ్వు దుఃఖపడదామన్నా కుదరదు. ఆ సమయానికి అలా వచ్చేస్తుందంతే. మనం జనరల్ కంపార్ట్మెంట్లో ఎక్కుదాం, రైల్లో బయలుదేరుతాం, మన మిత్రుడు ఎవడో తగులుతాడు, ఊర్రా నాతో పాటు ఏసీలో రా, సుఖంగా కాసేపు కబుర్లు చెప్పుకోవాలి నీతో అని మన ఏసీలో ఎక్కిని తీసుకెళ్తాడు. మన డబ్బులు లేవు, డబ్బులు వాడివి, ఏసీ మందే అంటే సుఖ ప్రారబ్ధం అంటారు. అదే జీవితంలో ఎప్పుడు ప్రారబ్ధం అనే మాటని వ్యతిరేకార్థంలో మాత్రమే తీసుకోకుండా నెగిటివ్ సెన్స్లో అది అనుకూలార్థంలో కూడా ఉంటుంది.
దుఃఖ ప్రారంధం, సుఖ ప్రారంధం. ఇక్కడ భీముడికి ఉద్యోగ ప్రారంధం ఉంది బాగా, లేకపోతే ఈ మాటలకు ఎవడు ఉద్యోగం వీయడానికి ఈ పద్యం చెప్పాను. ఇలా మాట్లాడకూడదు. ఒక్కసారి కాస్త వినయంగా మాట్లాడుతున్నాడు, ఒక్కసారి మళ్ళీ రెచ్చిపోతున్నాడు. ధర్మరాజు అయితే ఇలా మాట్లాడు. ఈయన తర్వాత అర్జునుడు వచ్చాడు. అప్పటికైనా వేషం మార్చుకుని వచ్చాడు. ఆ వేషం మార్చుకుని పేడి వేషంలో ఆ నడకతో, నపుంసకుడి నడకలో, అలా ఆడా మొగ కానటువంటి నడకతో, అలా అందులో కూడా ఒక అందం, ఆ నడకతో అలా వస్తూ ఉంటే ఆశ్చర్యపోయాడు. వీళ్ళంతా ఒక్కరోజు రాలేదండి, ఒక్కొక్క రోజు తేడాలో వచ్చారు. ఒక్కరోజే మొత్తం 6 వచ్చేస్తే కట్టకట్టుకుని వచ్చారని అనుమానిస్తారు. పైగా వీళ్ళతో ఒక ఇబ్బంది ఉంది. అందరూ సుమారుగా ఏం చెప్పి, మీరు ఇదివరకు ఎక్కడ పనిచేశారంటే ధర్మరాజు గారి దగ్గర పనిచేసామని చెప్తున్నారు అందరూ. భీముడు ఒక్కడే నాకు అనుభవం లేదన్నాడు, కానీ మామూలుగా అందరూ కూడా సుమారుగా మేము ధర్మరాజు కూడా ధర్మరాజు దగ్గర నేను పంచాంగం చెప్పానని చెప్పాడు. మరి అందరూ ఒకే కంపెనీలో పనిచేసామని ఒకే రోజు రజ ఏమో సత్యం కంప్యూటర్స్ మొత్తం మానేసి మహేంద్ర టెక్కలో చేరడానికి అనుమానం రాదా? మరి ఏమైనా కంపెనీ మూసేశారు ఏమిటని అడుగుతారు కదా. ఇంతమంది ఒకసారి వచ్చేసారంటే కంపెనీ ఏమైంది ఆయన అడుగుతారు. అందుకని ఆ అనుమానం కూడా రాకుండా జాగ్రత్త పడి కాస్త ఓ రోజు వీరు ఓ రోజు వారు జాగ్రత్తగా, ఒకళ్ళు పొద్దున్న, ఒకళ్ళు దుర్ముహూర్తం సమయంలో, ఒకళ్ళు సాయంత్రం, ఏదో మొత్తం మీద ఆయన కొలువు తీరి ఉన్న సమయంలో వెళ్ళారు. మళ్ళీ ఇంట్లో పడుకుంటే ఎలాగా? అర్జునుడు వచ్చాడు. ఆ పేడి నడకతోనే వచ్చి, బాబు మీరెవరు? ఆ నడకలో పేడి నడక కనపడుతోంది, కానీ రూపం చూస్తే మహాపురుషుల్లా ఉంది, తేజస్సు కనపడుతోంది, మీరెవరయ్యా అంటే, ఒకానొక శాప కారణంగా నేను ఈ రూపంలో ఉన్నానండి, బతికి చెడ్డవాణ్ణి. పూర్వం పాండురాజు కుమారుడైనటువంటి ధర్మరాజు దగ్గర నేను అంతఃపుర స్త్రీలకి నాట్యం చెప్పేవాడిని. మీరు అనుమతిస్తే మీ ఇంట్లో ఉండేటువంటి అంతఃపుర స్త్రీలకి, అమ్మాయిలకి నేను నాట్య విద్య నేర్పుతాను. నా పేరు బృహన్నల అన్నాడు. భీముడు తన పేరు వలలుడు అని చెప్పారు. వలల శబ్దానికి వంటవాడు అని అర్థం ఉంది, వలల శబ్దానికి వాయువు అని కూడా అర్థం ఉంది. అక్కడ కూడా వాళ్ళు అబద్ధం ఆడాలి, వాయుపుత్రుడు. అలాగే ఇక్కడ బృహన్నల, బృహత్ అంటే పెద్ద అని అర్థం, నర అంటే రలయో రభేద అంటారు. నరులలో పెద్దవాడు, నరుల కంటే పెద్దవాడు దేవతలు, దేవతల్లో పెద్దవాడు దేవేంద్రుడు. అంటే బృహన్నల శబ్దానికి పరోక్షంగా దేవేంద్రుడు అని అర్థం. ఈయన దేవేంద్రుడు కుమారుడు, అందుకని బృహన్నల అని పెట్టారు. ప్రతి ఇది ఒక చమత్కారమైన మాట. ఆ నల లకారం ఉంది, అది రహస్యం కోసం పెడతారు, కానీ మంత్రాక్షరాల ప్రకారం అది బృహన్నర. నరుడు అంటే మానవుడు. కాస్త ఆక్షేపించడం కోసం బృహన్నరుడు, ఇంకా పెద్ద మానవుడు అంటే అసలు మొగాడు కాదని అర్థం. దానికోసం అలా చెబుతాం అనమాట. ఒక్కోసారి చూడండి, మనకు ఎవరైనా వెక్కిరించా, ఆయన మహానుభావుడు అంటాం. మహానుభావుడు అని సాగదీశామంటే పనికి మాలివాడని అర్థం. మామూలుగా మహానుభావుడు అంటే పర్వాలేదు, ఆయన మహానుభావుడు అండి అని నవ్వేమంటే అంతే, అయిపోయింది. ఆ హాకి దీర్ఘం తీసావు, నువ్వు నవ్వు కూడా నవ్వేవంటే అయిపోయినట్టే, వాడు ఏదో వేషాలు వేసాడని అర్థం. అలాగా ఒట్టినరుడు కాదు, బృహన్నల అంటే ఇంకా పెద్ద మనిషి అంటే మామూలు వాడు ఆడో మొగ తెలియట్లే, ఏం చేయమంటామని అటువంటి పేరు పెట్టుకున్నాడు. అది దేవేంద్రుడికి కూడా ఒక రకంగా అన్వయించేటువంటి పేరు. అందుకని అబద్ధం కూడా ఆడకుండా వాళ్ళ వృత్తులకి, వాళ్ళ జన్మకి తగినటువంటి పేర్లు పెట్టుకుని ఆయన ప్రవేశించింది ఒప్పుకుంటే, అది చూసిన వాళ్ళు ఒక్కసారి అనుకుంటున్నారట, ఆ రూపం చూడగానే, ఆడుతనంబు నిక్కమున్న కారసి చూడగలేదు. తిక్కన గారి యొక్క శరీర నిర్మాణ శాస్త్ర పరిజ్ఞానం, ఎనాటమీ అంటారండి దీన్ని ఇంగ్లీష్లో. శరీర నిర్మాణ శాస్త్రం, మానవ శరీర నిర్మాణ శాస్త్రాన్ని ఎనాటమీ అంటారు. వైద్యంలో అదొక ప్రధానమైన భాగం. ఆ శాస్త్ర నిర్మాణం చూడండి, నపుంసకుల్లో ఉండే 3 రకాల భేదాలు చెబుతున్నాడు ఆయన. ఎన్ని శాస్త్రాలు చదివిన తర్వాత పూర్వం వాళ్ళు కావ్యం రాసేవారో మనం అర్థం చేసుకో. ఏదో కాలేజీలో అమ్మాయి కనపడగానే ఓ చీటీ రాసేయడం, శుభ్రంగా దీన్ని లవ్ లెటర్ అనడం, దాన్నే ప్రేమ కవిత్వం అనడం, లేకపోతే అంచెప్రాసు ఉంటే చాలు కదా, అది గదిగో కనపడుతోంది మేడ, మేడ పక్కన గోడ, గోడ పక్కన దూడ, దూడ కింద పేడ. ఏమి రాసావు? 4 డాలు వచ్చాయి. ఏమిటి వచ్చింది దానివల్ల? పేడ మిగిలించే వరకు. మేడ ఉండదా, మేడ పక్కన గోడ ఉండదా, గోడ పక్కన దూడ ఉండదా, దూడ కింద పేడ ఉండకపోతే నువ్వు ఉంటావు. ఇవాళ ఇలాంటివే రాసేసి హైకూలు నానీలని మన ప్రాణం తీస్తున్నారు కూర్చుని. 100 రాస్తాడు, 1 రాస్తాడు. మంచిగా రాసేవాళ్ళు కూడా ఉన్నారు, దాని గురించి కాదు. కానీ మొదలు పెట్టే కానీ 3 లైన్లు 4 లైన్ల కవిత్వానికి ఇలా మొదలుపెట్టారు. అలాంటిది కాదు, చెబితే అలా పద్ధతిగా శాస్త్రాలు చదివిన కవిత్వం అంటే ఇది. ఆడుతనంబు నిక్కమున కారసి చూడగలేదు, పూస్త్వమున్ పోడిమిదప్పియున్నది, పూస్త్వమున్ పోడిమిదప్పియున్నది, నపుంసక జన్మము అవశ్య భోగ్యమై వాడి మిగల్గు శాపమున వచ్చే, నపుంసక జన్మము అవశ్య భోగ్యమై వాడి మిగల్గు శాపమున వచ్చే, పురాకృత కర్మ భావ్యము ఎవ్వాడును నేర్చునే తొలగవైవగా, పురాకృత
కృత కర్మ భాగ్యము ఎవ్వాడును నేర్చునే తొలగవైవగా ఓర్వగ పోవచ్చునే. మనకి ఓ పక్క ధైర్యం చెబుతూనే ఈ పద్యం ద్వారా తిక్కన గారు పూర్వజన్మ కర్మ విశేషం వల్ల కొన్ని రోగాలు కానీ కొన్ని కష్టాలు కానీ వస్తాయి. దానికి అవసరమైన పాపం ఏదో, దానికి తగిన పాపం ఏదో మనం పూర్వజన్మలో చేశాం. పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ బాధతే అని శాస్త్రం ఉంది. మహావ్యాధి ఒకటి వచ్చి తగ్గలేదు, నెలల తరబడి ఏళ్ల తరబడి మంచంలో తీసుకుంటున్నాము అంటే పూర్వజన్మలో చేశాను. ఈ జన్మలో ఏం చేసాం మనకు తెలుస్తూనే ఉంటుంది. ఈ జన్మలో నీకేమీ లెక్కల్లో ఎక్కడ దొరకట్లేదు, ఎన్ని పేజీలు తిప్పినా చిట్ట ఆవర్జ ఏం తిప్పినా పాపాలు ఎక్కడ కనపట్టలేదు అంటే పూర్వజన్మదనమాట. అది కట్టి కుడపక మానదు. ఈ జన్మతోనే సంబంధం కాదు, జీవుడికి పూర్వజన్మతో సంబంధం ఉంటుంది. అది వాడు వద్దన్నా సరే ఆ మనస్సులో అలారం గడియారం చూడండి, సెకండ్ల ముళ్ళు ఓ రౌండ్ తిరగగానే ఓ నిమిషం తిరిగినట్టు లెక్క. నిమిషాల ముళ్ళు ఓ పక్క కదులుతుంది, నిమిషాల ముళ్ళు ఓ రౌండ్ తిరగగానే గంటల ముళ్ళు కొంచెం కదులుతుంది. ఇదంతా ఒక ఏర్పాటు ఉందా లేదా అందులో? అలాగ మన లోపల కూడా అమ్మవారు చేసినటువంటి పని ఏమిటంటే ఈ ప్రారంధ కర్మలన్నింటినీ వాసన రూపంలో సంక్షిప్తంగా ఓ కంప్యూటర్ చిప్పు సాఫ్ట్వేర్ చిప్పు ఒకటి పెట్టేసి ఆ చెప్ప మన చేతికిచ్చి ఆవిడ బొమ్మని ఇక దాంట్లో అమరిపోయి ఉంటాయి ఆ కర్మల విశేషాలని. వాసన అంటారు. వాసన అంటే ఇంగువ గుడ్డలో కట్టారు మీరు, ఇంగువ తీసేసిన గుడ్డకు ఆ వాసన పోదు. అంతెందుకు వెల్లుల్లిపై ఒక్క మొక్క పొద్దున్నే వేసుకోండి, 24 గంటల పాటు అది పోతే ఒట్టు. మీకు ఏం తిన్నా అదే తిండి పోస్తూ ఉంటుంది. మరి మామిడికాయలు తింటాం, జామకాయలు తింటాం, ఆ వాసన రాదేమండి? మంచికి రాదు, దీనికి వస్తుంది, చెడుకు వస్తుంది అంతే. ఒక్క వెల్లుల్లిపై మొక్క తింటే, ఎందుకంటే వెల్లుల్లిపై ఈ కొవ్వు కరిగిస్తుంది, దానికి ఆ లక్షణం ఉంది. అందుకని ఈ కొలెస్ట్రాల్ బాగా పెరిగింది, కొవ్వు బాగా పెరిగింది అనేవాడు పొద్దున్నే మొహం కడుక్కున్నాక పరగడుపుని ఒక్క వెల్లుల్లిపై నోట్లో వరస్తే కాస్త అలాగ ఓ ఏడాది పాటు చేస్తే శుభ్రంగా కొవ్వు అంతా కరిగిపోతుంది. కానీ తేడా ఏమిటి అంటే రోజల్లా అదే వాసన భరించాలి, మరి తప్పదు కదా. ఈ కొవ్వు అంతా మేము భరించట్లా, వాసన నువ్వు భరించు. వైద్యం అంటే అలాగే ఉంటుంది. మరి అలాగా ఆ వాసన మనం తినేసి అది అరిగిపోయినా కూడా వాసన పోవట్లేదు. అటువంటిప్పుడు చేసిన కర్మల ఫలాలు ఎక్కడికి పోతాయండి? అజ్ఞానంతో ఆలోచిస్తాం. కానీ అంచేతన ఆ కర్మ వాసనలు ఉండి అవి మనస్సును పట్టుకుని పీడిస్తూ ఉంటాయి. అందుకే ఓషో లాంటి తత్వవేత్తలు చెబుతారు, పాపాన్ని గురించి భయపడకూడదు, పాపం తాలూకు జ్ఞాపకం మనిషిని పీడిస్తూ ఉంటుంది. ఇతరులెవ్వరికి తెలియకపోయినా మనకు తెలుసు చేసింది ఏమిటో. మనం అప్పుడప్పుడు అనుకుంటూనే ఉంటాం, అప్పుడు ఇలా చేశాం కదా, ఎప్పుడప్పుడు తప్పదు, అప్పుడు ఇలా చేశాం కదా. ఆ అనుకోవడమే. ఆ జ్ఞాపకాన్ని కూడా మర్చిపోగలగాలి అంటే జ్ఞానేనేవతు కైవల్యం, శంకరాచార్య చెప్పిన మాట. జ్ఞానాదేవతు కైవల్యం. అసలు ఈ పనులు చేసింది నేను కాదు, అనంతమైనటువంటి చైతన్యం నడిపించే లీలలో భాగంగా ఈ పుణ్యాలు ఈ పాపాలు ఇవన్నీ జరిగే తప్ప దీనికి నేను కారణం కాదు. అవి నేను చేశాను అనుకోవడం ఒక భ్రమ. నేను చేశాను అనుకోవడం వల్ల ఈ పుణ్యాలు పాపాలు అనుభవించాల్సి వస్తుంది. ఇవి నేను చెయ్యలేదు, నేను అనేది అది కాదు అని తెలుసుకుని జ్ఞానాన్ని పొందగలిగితే జ్ఞానోదయం అంటారు దాన్ని. తక్షణం మొత్తం జ్ఞానాగ్నిదగ్ధ కర్మాణం తమాకు పండితం బుధాక, రేపు భీష్మ పర్వంలో భగవద్గీతలో వింటారు మీరు. జ్ఞానాగ్నిదగ్ధ కర్మాణం, జ్ఞానం అనేటువంటి అగ్ని ఏం చేస్తుందంటే గడ్డిమేటు ఎంత పెద్దదిగా ఉన్నా ఒక్క అగ్గిపుల్ల చాలండి. గడ్డి పరక్కు అగ్గిపుల్ల చొప్పున మేట్లో ఎన్ని గడ్డి పరకలు ఉంటే అన్ని అగ్గిపుల్లలు వేయక్కర్లేదు నువ్వు. మొత్తం గడ్డిమేటుకి ఒక్క అగ్గిపుల్ల చాలు. అలాగా అనంత కోటి కర్మలు అనేటువంటి గడ్డి మేటుకి గడ్డి పరకలకి జ్ఞానం అనేటువంటి అగ్గిపుల్ల ఒక్కడు చాలు. ఆ జ్ఞానం పొందే ప్రయత్నమే చెయ్యాలి. అందుకే ఎంతసేపు పూజలు వ్రతాలు పారాయణలు నమ్మకాలు మొక్కుబళ్ళు తిరుపతి వెళ్ళాలు లడ్డూ తిండాలు దానికోసం కొట్టుకోవడాలు వీటిలో కూరుకుపోకూడదు ఎంతసేపు. ఇవన్నీ మంచివే కాదని కాదు, కానీ ఈ స్థాయి నుంచి కాస్త ఎదగాలి. ఆ ఎదగడానికే ఈ సాహిత్యం అంత. అర్జునుడి యొక్క పరిస్థితి చూడండి. దేవేంద్రుని యొక్క వరప్రసాదం కదా, పాండురాజు కుమారుడు కదా, శ్రీకృష్ణునికి నెచ్చలికాడు. పాండవానాం ధనంజయ అని విభూతి యోగంలో చెప్పాడు. పాండవులలో ధనంజయుడు సాక్షాత్తు నా స్వరూపం అన్నాడు. నరనారాయణుడు వీళ్ళేం సామాన్యులు కాదు. ఈయన్ని కూడా కర్మ విశేషం ఎలా పీడిస్తోందంటే ఆడుతనంబు నిక్కముగా నారసి చూడగలేదు. నపుంసకులలో 3 రకాలు ఉంటారు. ఆడవాళ్ళులా పైకి కనిపిస్తారు కానీ సంతానోత్పత్తి చెయ్యలేరు. అది ఒక రకం నపుంసక జాతి. పైకి చూస్తే ఆడవాళ్ళ ఉంటారు. ఇంకొక రకం ఉన్నారు, పుంస్త్వమున్ పోడి మీద పియున్నది. మగవాళ్ళ కనిపిస్తాడు పైకి ఇంచుమించుగా, కానీ సంతానాన్ని కలిగించే శక్తి అతనికి ఉండదు.
అంచేత నపుంసకులను మనం కేవలం నపుంసకులు అంటే వీళ్ళ 3 రకాలుగా చూడాలన్న. ఆడది కాకుండా ఆడదిగా కనిపిస్తూ ఆడది కాకుండా పోయిన వాళ్ళు, గర్భం ధరించే శక్తి లేని వాళ్ళు ఒక రకం నపుంసకులు. పూస్త్వమున్ పోడిమిదప్పియున్నది, మగవాడిగా కనిపిస్తూ మగతనం లేనివాడు ఒక రకమైన నపుంసకుడు. ఈ రెండూ కాకుండా ఆడ మగ ఏమిటో తెలియకుండా ఉన్నటువంటి వాడు రెండో రకం. చూస్తుంటే అటు అనిపిస్తుంది, ఇటు అనిపిస్తుంది. ఈ 3 రకాలు నపుంసక జాతిలో ఉన్న ఎనాటమీకి సంబంధించిన విషయం, మానవ శరీర నిర్మాణ శాస్త్రం. వాటిని కూడా చదవకుండా ఇవి రాయగలని. అర్జునుడు ఇందులో ఏ జాతికి చెందిన వాట? పూస్త్వమున్ పోడిమిదప్పియున్నది, మగవాడు అని అనిపిస్తోంది పైకి చూస్తుంటే, కానీ అది పోడిమిదప్పియున్నది, సంతాన యోగ్యత లేదు, సంతానం కలిగించే శక్తి లేనివాడు. అంచేత మగవాడుగా పైకి కనిపిస్తూ మగవాడు కాని నపుంసకుడు అర్జునుడు. ఆ జాతిలో చేరాడు ఆయన. అది బృహన్నల జాతి. మళ్ళీ అది ఆడవాళ్ళుగా కనిపిస్తే అది వేరే జాతి. ఆడమగా కాకపోతే పూర్తిగా 2 లక్షణాలు ఉంటే అది వేరే జాతి. ఆడుతనంబు నిక్కమునక ఆరసి చూడగలేదు, ఎక్కడా ఆడతనం కనపడ్డాలా. అంటే దీని ఆడ నపుంసకుడు మగ నపుంసకుడు 2 ఉన్నాయన్నమాట మళ్ళీ అందులో. అందుకని ఆడ నపుంసకుడు కాదు ఈయన. పూస్త్వమున్ పోడి మీద పీయున్నది, మగతనమే కాస్త పక్కకి తిరిగినట్టుగా ఉంది వ్యవహారం. అంటే ఆయనలో ఉండే మగతనం పోలా అనే కథ ప్రారంభంలో మనకు చెబుతున్నాడు. అంటే ఈ కథ ముగియకుండానే ఆయన మగతనం మళ్ళీ విజృంభిస్తుంది, మీరు చూద్దురుగానే చెబుతాడు అనమాట. పోడి మీద ఎప్పియున్నది అని వాడాడు. అందుకే పదం పోడి మీద ఎప్పడం అంటే కాస్త పక్కకి వెళ్ళడం, కొంచెం కొన్నాళ్ల పాటు దాగున ఉండడం, నివురు గప్పిన నిప్పులాగా. మళ్ళీ ఎప్పుడో వస్తుంది. ఈ 7 రోజుల్లో రాకపోదు, లేకపోతే విరాట పర్వం ఎందుకు పనిలేక. అందుకని ఇప్పుడు మనకి చెబుతున్నది ఏమిటంటే, నపుంసక జన్మమవశ్య భోగ్యమై వాడి మిగల్గు శాపమున వచ్చే. ఈ నపుంసక జన్మ ఇతనికి బహుశా ఏదో ఒక వాడిమి కలిగినటువంటి శాపం వల్ల వచ్చి ఉంటుంది. ఏ శాపం అండి? అరణ్యవాసంలో రఘునాథ శర్మ గారి ద్వారా మీరు విని ఉంటారు. ఆయన దేవలోకానికి వెళ్ళినప్పుడు అక్కడ ఊర్వశి చేత నాట్యం చేయించాడు ఇంద్రుడు. ఈయన యొక్క ఏదో రాష్ట్రపతి గౌరవార్థం విందు అంటారే, అలాగే అర్జునుడు గౌరవార్థం చిందు వేయించారు అక్కడ. విందు కాదు, చిందు. ఊర్వశిని పిలిపించి నాట్యం చేయమన్నారు. నరవరా ఓ కురువరా. ఆ పాట అక్కడదే ఎస్ జానకి గారి పాట, అద్భుతమైనటువంటి పాట, నర్తనశాలలోది. ఆ సినిమా దాంతోనే మొదలవుతుంది. అటువంటి అద్భుతమైన ఊర్వశి నృత్యానికి ఆయన ఆనందించి చూస్తున్నాడు. ఆయన నృత్యం చూస్తున్నాడు, కానీ ఆవిడ ఈయన చూస్తుంది. ఎవరు ధోరణ వారది, ఏం చెబుతాం అక్కడ. సంగీత కచేరీ పాడుతుంటే పాట పాడేవాళ్ళు వాళ్ళ దారిని వాళ్ళు పాడుతుంటే కొంతమంది ఉంటారు, పాట వినరు, ఆవిడని చూస్తూ ఉంటారు అలా పైనుంచి కిందికి. బాగుందిరా, ఆవిడ బాగుందా, పాట బాగుందా, ఏదో ఒకటి తెలుసు ముందు. అందుకే సంగీత కచేరీలకు వెడితే ముందు కూర్చుని ఆవిడని చూసి హంగామాలు చేయకూడదు. నీవు సంగీతం కోసం వినదలుచుకుంటే వెనకాల కూర్చోవాలి. అసలు సంగీత కచేరీకి శాస్త్రంలో చెబుతారండి, భరతనాట్య శాస్త్రంలో చెబుతారు, సాయంత్రం స్నానం చేయాలట. తెల్ల పంచే తెల్లలాల్చి వేసుకుని జీన్స్ ప్యాంటు టీషర్ట్ వేసుకుని త్యాగరాజ కీర్తనలు వినకూడదు, ఎక్కవు, కుదరదు. అది మనసు బాగుందంటే సాధారణంగా ఎవరికైనా మహానుభావుడు ఉంటే ఎక్కచ్చు. తెల్ల పంచి తెల్లలాల్చి కట్టుకో, తలంటు పోసుకో, ముందు తలంటు పోసుకోవాలి, నూనె రాసుకోక, మళ్ళీ తెల్ల పంచి తెల్లలాల్చి కట్టుకో శుభ్రంగా. వీలైతే ఓ కిళ్ళి వేసేయి. సంగీత సభ జరుగుతుంటే వెనకాల కూర్చో, ఎవరికి చెప్పగా ముందుకెళ్ళి హాయ్ బాగున్నా ఎవడొచ్చా చెప్పచ్చు కదా, నేను కూడా వచ్చి. ఈ హంగామాలు వద్దు. ఇక్కడ జరుగుతుంది కచేరీ, నువ్వు మాట్లాడేంటి అక్కడ. కొంతమందికి ఈ జ్ఞానం ఉండదండి. వచ్చి అక్కడ ఆడావిడ ఈయన వచ్చినట్టు అందరూ తెలియాలి. ఇప్పుడు నువ్వు సభలో నిజంగా మాట్లాడడానికి వస్తే వెనకాల కూర్చోవచ్చు, ముందుకు వచ్చి ఆడావిడ ఎందుకు, ముందుకు వచ్చావు, ప్రశాంతం కూర్చో. వచ్చిన వాడిని పలకరించడం, వచ్చేటప్పుడు నాకు చెప్ప, ఎంతవరకు అయిపోయింది కదా, విను, మాట్లాడక, వాడు వింటున్నాడు చేతగా. ఇది కొంత అంటే వీళ్ళకి వినడం కంటే నేను వచ్చానని అందరూ గుర్తుపడడం ముఖ్యం ఇక్కడ. అందుకోసం తడుగుకుంటూ ముందుకొచ్చి అందరికీ నమస్కారాలు చేసుకుంటూ ముందుకొచ్చి కూర్చో, ఈ హడావుడు ఎక్కువ. ఇటువంటి వాళ్ళు రాకపోవడమే మంచిది. నీకు నిజంగా సంగీత రసికత ఉంటే వెనకాల కూర్చో. ఎవరు చూడని చోట, సంగీతం మాత్రమే వినపడే చోట కొంచెం కళ్ళు మూసుకుని వినమన్నారు. సంగీతంలో చూసేది ఏం లేదు, వినేది తప్ప. ఇప్పుడు ఉపన్యాసంలో కొంత చూసేది ఉండే, మాకేవో చేతిలో కాళ్ళు ఏవో ఆడతాయి, మీరు ఎవరు స్పందించకపోతే అవి ఆడవు, అది వేరే విషయం. సంగీతంలో ఆడేందుకు ఏమున్నాయి, నోరు ఒక్కటేగా. ఆవిడేమో డ్యాన్స్ చేయదు అక్కడ, హావభావాలు ఏం వ్యక్తం చేయదు. అందుకని కచేరీ వినాలి అంటే మనం వయలిన్ కచేరీ ఏదైనా సరే, వోకల్ గాత్రం పాడడం ఏదైనా సరే వెనకాల కూర్చొని శుభ్రంగా వినపడు. అది లెక్క. అలా ఉంటే తేడా. అందుకని అర్జునుడు పాపం నిజంగానే నాట్యం చూసే ఉద్దేశంతో ఆయన అప్పటికే కొంత ఏదో పరిచయం ఉంది కొద్దిగా. రాజకుమారుడికి అన్ని విద్యలు నేర్పుతారు కదా, సంగీత సాహిత్య హారిత్వం వీణాద్యశేషవాద్య దాక్ష్యం చౌర్య దురోధరాది కపట కళా తంత్రత్వం అని దశకుమార చరిత్రలో చెబుతాడు. 14 విద్యలు ఏ రకంగా నేర్పుతారు అవన్నీ రాజకుమారులకు నేర్పేవారు పూర్వం. దొంగతనం కూడా నేర్పేవారట. ఇప్పుడు రాజకీయ నాయకులకి మనం నేర్పవలసిన అవసరం లేదు, అది ఒక్కటే.
వాడు సొంతంగా తెలుసున్నది ఆ దొంగతనం ఒకటే, మిగిలినవన్నీ మనం నేర్పాలి. పూర్వం రాజకుమారులకి దొంగతనం నేర్పే వాళ్ళకి తెలియదు పాపం. దొంగతనం ఎందుకు నేర్పేవారు? దొంగను పట్టుకోవాలంటే దొంగతనం తెలిసి ఉండాలి. దొంగ దొరకాలంటే ఎక్కడ దొరుకుతారో, దొంగలు ఎక్కడ ఉంటారో, ఎలా దొంగతనం చేస్తారో అలా తెలిసి ఉండాలి. అందుకోసం ఈయనకి దొంగతనం నేర్పేవారు. శాస్త్రం ఉంది ప్రత్యేకంగా, దానికి పెద్ద సైన్స్ అది. నిద్రపోయే వాళ్ళని ఎలా లేవకుండా చూడాలి, వాడు పలవరిస్తున్నాడా నిజంగా మాట్లాడుతున్నాడా అది ఎలా తెలుసుకోవాలి. తలుపు కిర్రుమంటుంది తీయగానే, ఆ కిర్రు మనకుండా ఉంటే ఏం చేయాలి? దానికి పెద్ద శాస్త్రం ఉంది, చెప్తే బాగుండదు. ఇవన్నీ మీకెలా తెలుసు అంటారు. ఉంది, మృచ్ఛకటికం నాటకం ఉంది సంస్కృతంలో, శూద్రకుడు రాశాడు, అది చదివితే తెలుస్తుంది. మన చదవంది ఏముంది కనుక అందుకే నన్ను తెలుస్తాయి. తలుపు కిర్రు మనకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఎవడో నిద్రట్లో బే అంటాడు, వాడు నిజంగా పలవరింతలో అన్నాడా లేదా దొంగ వచ్చినట్టు తెలిసి పక్కవాడని లేపడం కోసం అన్నాడా తెలియాలంటే దానికో శాస్త్రం చెప్పాడు. వాడిని ఇలా ఈ పరీక్ష చేయి తెలుస్తుంది కన్నాడు. కొంతమంది నిద్ర నటిస్తారు దొంగను పట్టుకోవడం కోసం, అది పట్టుకోవాలన్నాడు. పెరుగన్నం తింటే దొంగతనం విజయవంతంగా జరుగుతుంది, అదో సెంటిమెంట్, అది పెట్టారు. పూర్వం దొంగలు అలాగే చేసేవారు. వంటింట్లో ముందు దొంగతనం చేసి పెరుగన్నం తిని తర్వాత మిగిలిన దొంగతనం. ఇప్పుడు అంత ఖాళీ లేదు ఎవరికి, వారు కూడా సాఫ్ట్వేర్ అయిపోయారు అందరం. బిజీ అందుకని కాలింగ్ బెల్ కొడుతున్నాడు, తుపాకీ చూపిస్తున్నాడు, అమ్మ ఉన్నవన్నీ ఇచ్చే అంటున్నాడు శుభ్రంగా. వెళ్ళేటప్పుడు కాఫీ పెట్టామని కాఫీ బాగా పెడతా అంటున్నాడు. సుఖంగా కూర్చొని ఆవిడ చేత్తో కాఫీ తాగి, మరి ఇవన్నీ ఎలా పట్టుకెడతావు, సంచేతనం ఉంటే చూడమ్మా చెల్లెమ్మా చూడమ్మా అంటాడు. చెల్లెమ్మ అని ఎవరిని అంటాడు? ఆవిడకి ఒకవేళ 60 70 ఉంటే, ఇంకో 20 ఏళ్ళ అమ్మాయి అయితే వేరే వ్యవహారాలు కూడా ఉంటాయి అని. ఇవన్నీ ఎంత బిజీగా ఉన్నారు దొంగలు కూడా. ఇవాళ సావకాశంగా శాస్త్రం ప్రకారం దొంగతనం చేసే అవకాశాలు వాళ్ళకి లేవు, అంత ఖాళీ ఇవ్వడుకుంది కనుక. వాడు బిజీ, వాడిది ఈలోపు 6 దొంగతనాలు చేసి ఈలోగా అంటాడు వాడు. టైం. అందుకని పూర్వం రాజకుమారుడికి దొంగతనం సహా పేకాట సహా అన్నీ నేర్పేవారు. ఎందుకంటే ఒక్కోసారి రాజనీతిలో భాగంగా పేకాడాల్సి వస్తుంది, ఇప్పుడు నేర్పలేకపోతే ఎలా. అందుకని అవన్నీ తెలుసున్నవాడు ఏదో చిన్నతనంలో కొద్దిగా తెలుసునని చూస్తే అక్కడ ఊర్వశి దృష్టి వేరండి. ఊర్వశి దృష్టి అర్జునుడి మీద ఉంది. ఆవిడ రాత్రి అర్జునుడు ఉన్న మందిరానికి వచ్చింది. ఆయన చిందు చూసి ఊరుకున్నాడు, ఇవిడ పొందుకోరింది. కానీ అర్జునుడు భారతీయులమంతా గర్వించదగినటువంటి వ్యక్తి. ఎంత ఉచితంగా మాట్లాడేటంటే, అమ్మా నువ్వు భార్యవో ఉంపుడు కత్తెవో నాకు తెలియదు, నాకు ఆ చర్చ నాకు అనవసరం. మా నాన్నగారికి ప్రియురాలివి, ఇంద్రుడి ప్రియురాలివి నువ్వు, అందరికీ తెలుసు ఆ విషయం. తండ్రికి ప్రియురాలు అంటే కొడుక్కి తల్లితో సమానం. అందుకని నీ పాదాలకి నమస్కారం, నువ్వు వెళ్ళిపోమరాడండి. భారతీయ సంస్కారం మూర్తిభవించిన వ్యక్తి అర్జునుడు. ఇంకెవడు ఉంటాడండి ఇలాగా? పిల్లలు నేర్చుకోవలసిన విషయం, ఒకవేళ తల్లిదండ్రులకి ఏవైనా పొరపాటుని తాగడమనో జూదమనో ఏవైనా వ్యసనాలు ఉంటే వాటిని పిల్లలు ఆక్షేపించకూడదు. అది మీకు సంబంధించిన విషయం కాదు. వారు దెబ్బతింటారు, వారు భార్యాభర్త చూసుకుంటారు ఆ వ్యవహారం. అంతేగాని నాన్న నువ్వు ఇలాంటి వాడికి నువ్వు నాకు చెప్తావా అని పొరపాటును కూడా తండ్రిని అనకూడదు. తండ్రి అంటే దైవం, తల్లి అంటే దైవం, అది మన సంస్కృతి చెప్పిన మాట. ఆయనలో ఏదైనా లోపం ఉంటే ఆయన చూసుకుంటాడు, మనం అనాల్సింది కాదు. వేరే ఆయన బావమరిది అనొచ్చు, ఆయన తోడోళ్ళు అనొచ్చు, అది వేరే విషయం, మనం అనకూడదు. మనం ఆ స్థాయికి తగం, వారిని మనం గౌరవించి తీరవలసిందే, అతను ఎంత వ్యసనపరుడైనా సరే. అలా చేసి చూడండి, మొహమాటం లేకుండా చెప్తారు, ఒకనాటికైనా మీ తండ్రి మారతాడు. ఈ ఆడపిల్లలు ఇంత నన్ను పట్టుకుని ఏడుస్తూ ఉంటే నేను వీళ్ళ కోసం పని చేయకుండా ఎదవత్తాకుండా నాకేమిటి అని వాడే మానేస్తాడు. ఆ మమకారంతో మనం మానిపించాలి తప్ప తిట్టేసి కొట్టేసి వ్యతిరేకిస్తే మరింత ద్వేషం అయిపోతే ఇంకో డోసు ఎక్కువ వేసేస్తాడు. మా అమ్మాయి కూడా తిట్టిందిరా అని వేసేస్తాడు. మరి తిట్టలేడే. ఇప్పుడు బాగా తాగుతున్నట్టు ఒకడు, ఏమిట్రా అంత తాగుతున్నావు అంటే, బాధలు, నా బాధలు నీకేం తెలుసు, ఏమిటి నీ బాధలు, ప్రకాష్ సింగ్ బాధలు, ఏమిటి నీ బాధలు అంటే, నీ బాధలు ఏమిటంటే బాగా అప్పులు ఉన్నాయి, 6 లక్షల అప్పులు ఉన్నాయి, ఎవడు తీరుతాడు అందుకే చేశా అన్నట్టు. 6 లక్షల అప్పులు ఎందుకు అయ్యారు అంటే, తాగాను కాబట్టి అయ్యారట. మరి ఇంకేమిటి ఇప్పుడు, ఎందుకు తాగుతున్నారు అంటే అప్పులట. అప్పులు ఎందుకు చేసామంటే తాగడానికే, వేరే పనే ఉంది అన్నట్ట. మరి ఇంకేమిటి ఇప్పుడు, ఎవరి కారణం? ఇప్పుడు విత్తు ముందా చెట్టు ముందా అన్నట్టుగా అప్పుల ముందా తాగడం ముందా తెలుసుకోవాలి. ఇప్పుడు కమిటీ వేసి ఈ ఖర్చు అంతా ఎందుకంటే తాగడానికి. మరి ఇంకెందుకు బాధపడతావు? వేరే బాధ ఏం లేదుగా. నా బాధలు అంటే ఏం బాధలు? అప్పుల బాధ. అప్పులు ఎందుకు? తాగడం కోసం. ఇలా ఉంటుంది కొందరు వ్యవహారం. అందుకే ఇలాంటి మనస్తత్వం వాళ్ళమ్మ ఆడపిల్ల ఏదైనా అందరికీ, మా అమ్మ నా చేతుల్లో పెంచు అదుగో అని మాట్లాడతారు. ఇక్కడ చేతుల్లో పెంచినా మూతుల్లో పెంచినా దాని బాధ, దాన్ని ఏం చేయమాట? మనం చేసిన తప్పు కనపడదండి. ఏదో ఇంక వేసి ఇంకో డోసు వేసి, దానికి డోసుకి సంబంధం ఏంటి? ఇది ఏదో పోగొడుతుందని ఓ భ్రమ. అందుకనే ఎప్పుడు తల్లిదండ్రుల తప్పుల గురించి పిల్లలు మాట్లాడకూడదు. అర్జునుడు మనకి ఉదాహరణ. దేవేంద్రుడికి నువ్వు ప్రియురాలివో భార్యవో మరేమిటో నాకు అనవసరం, మా నాన్నగారితో శారీరక సంబంధం ఉన్న స్త్రీలందరూ నాకు తల్లితో సమానం. ఇండియన్ హీరో, భారతీయమైన నాయకుడు, సంస్కారవంతుడు అలాగే మాట్లాడతాడు.
ఊరవశి వెంటనే ఆ వరుసలన్నీ ఇక్కడ కుదరవయ్యా, మీ మానవలోకంలో ఉంటాయి, తండ్రి భార్య అయితే కొడుకు తల్లి అని, మాకు దేవతలకు అది ఏం ఉండదయ్యా అని ఆవిడ వరుసలు ఇవో ఆవిడ చెప్పేసింది. అవసరాన్ని బట్టి మాట్లాడతారు మనుషులు. ఇదే దేవలోకంలో ఈవిడ అక్కగారు ఉంది ఒక రంభని, దాన్ని రావణాసురుడు బలవంతం చేశాడు. బలవంతం చేయడానికి వస్తే అప్పుడు ఆవిడ వరుసలు చెప్పింది. రావణాసురుడు నువ్వు కుబేరుడు అన్నదమ్ములు కదా, కుబేరుడు కొడుకు నలకోబరుడు కదా, నలకోబరుడు మా బాయ్ ఫ్రెండ్ కదా, నలకోబరుడు ఆవిడకి బాయ్ ఫ్రెండ్. మరి అందుకని నేను నలకోబరుడికి భార్యను అయినప్పుడు నీకు కోడలు అవుతాను కదా, నీ తమ్ముడు కోళ్ళంటే నీకు కూడా కోళ్ళే కదా, కోళ్ళంటే కూతురుతో సమానం కదా అని రావణాసురుడికి నీతులు చెప్పి అప్పుడు వాడన్నాడు, వాడు అట్టు తిరగేశాడు, దేవలోకంలో ఇవన్నీ ఉండవుగా అని తిరగేశాడు వాడు. అంటే అర్థమైందండి, దేవతలైనా మానవులైనా రాక్షసులైనా మన వ్యవహారాలు ఎలా ఉంటాయంటే ధర్మశాస్త్రాలు మొత్తం మనకు అనుకూలంగా మార్చేస్తాం మనం. ఇంతకీ దేవతల వరుసలు మానవ లోకంలో వర్తిస్తాయా వర్తించవా? ఊర్వశి నియమం ప్రకారం వర్తించవు, రంభ నియమం ప్రకారం వర్తిస్తాయి. అంటే ఎందుకు రంభకి రావణాసురుడు అంటే ఇష్టం లేదు కాబట్టి అది నీతులు చెప్పింది అక్కడ. ఇక్కడ ఊర్వశికి అర్జునుడు అంటే ఇష్టం, అందుకని ఇవిడ ఆ నీతుల్నే పక్కన పెట్టింది. అంటే మన వ్యవహారాలన్నీ మన ఇష్టాన్ని బట్టి ఉంటాయి. సమస్త ధర్మశాస్త్రాలు మన ఇష్టాన్ని బట్టి మార్చేస్తున్నాం. ఇప్పుడు లోకం నాశనం అవ్వడానికి మన ఇష్టమే కారణం. నీ ఇష్టాన్ని నువ్వు మార్చుకుంటే సరిపోయేదానికి లోకాన్నంతా మార్చాలని ఎందుకు ప్రయత్నం చేస్తావు? మీ జీవితంలో కానీ, ఆంధ్రప్రదేశ్ రాజకీయ జీవితంలో కానీ, భారతదేశ జీవితంలో కానీ ఏ సమస్య వచ్చినా మీరు విశ్లేషణ చేసి చూడండి, ఒకటే కారణం, ఇష్టానికి ధర్మానికి మధ్యలో వచ్చే ఘర్షణే సమస్య. మన ఇష్టం ఒకలా ఉంది, ధర్మం ఒకలా ఉంది, అక్కడ ఘర్షణ వస్తుంది, అదే సమస్య. లేదా సమస్య ఎక్కడది? ఒక పదవి మనం కావాలి అనుకుని ఆ పదవి వచ్చే వరకు మనం ఆగితే లేదు, రావాలి, ఇప్పుడే రావాలంటే సమస్య. మరి నీకేంటి, దేశానికి కూడా సమస్య. ఆ ఘర్షణ అక్కడ వస్తుంది ఖచ్చితంగా. అది ధర్మమా కాదా, ధర్మం కాదని అందరికీ తెలుసు, కానీ మన ఇష్టం కావాలి, రావాలి. లేదా వాడినో ప్రేమించాం, వాడినే చేసుకోవాలి, అది ధర్మం కాదని పెద్దలు చెబుతున్నారు. అది కులాంతరం కావచ్చు, మతాంతరం కావచ్చు, ఇబ్బందులు ఉండొచ్చు, వాడు మంచివాడు కాదు, కానీ నాకు అదే కావాలి. ఈడియట్ సినిమా చూడండి మీరు, వాడు ఈడియట్ అమ్మా, ఐ లవ్ హిమ్. వాడు బద్మాషమ్మ, ఐ లవ్ హిమ్. వాడు రోగ్గమ్మ, ఐ లవ్ హిమ్. ఈడియట్ సినిమా అంతా ఇంతే. ఎవరండి ఈడియట్ని ప్రేమించిన అమ్మాయి? ఒక ఎస్పీ కూతురు, ప్రకాష్ రాజ్ పాత్ర. వాడి స్థితి ఏమిటి? భార్య చచ్చిపోతే వేరే పెళ్లి చేసుకుంటే సవత్తల్లి ఈ పిల్లని ఏం చేస్తుందో అన్న బెంగతో పాపం పెళ్లి మానేశారు. వాడు ఎంత యోగ్యుడైన తండ్రి అండి వాడు. పైగా పిల్లని పెంచుకోవడం చేతకాక పోలీస్ స్టేషన్లో పెంచాడు వాడు. ఉద్యోగం మానలేక పిల్లని పెంచలేక పోలీస్ స్టేషన్లో. అంత త్యాగం చేసిన తండ్రిని ఎంత గౌరవించాలమ్మా అమ్మాయి? ఆయన కనుక ఇంకో పెళ్లి చేసుకుంటే ఈ పిల్లగతి ఏమయ్యేది? ఆ సవత్తల్లి మంచిది కాకపోతే అంత త్యాగం తండ్రి చేస్తే అది మానేసి రవితేజ 6 అడుగులు పొడుగు 3 అడుగులు వెడల్పు ఉండడానికి వీడు వెనకాల పడి, వాడు ఈడియట్ అన్నమాట, ఐ లవ్ ఈడియట్. వాడు బద్మాష్ అంటే ఐ లవ్ బద్మాష్. అంటే నీ ఇష్టం వాడిని ప్రేమించడం, ధర్మం ప్రేమించకుండా ఉండడం. ఘర్షణ ఎందుకు వచ్చింది? 3 గంటల సినిమా మనకి 300 ఎందుకు వదిలాయి? సమస్య కారణంగా. ఇవి సినిమాల ద్వారా పిల్లలకు నేర్పుతున్నాను. ప్రకాశ్లో తండ్రి పాత్ర విలన్. అంటే ఆడపిల్లని కన్న పాపానికి, మగపిల్లని కన్న పాపానికి మనమంతా విలన్స్ అండి. సినిమాలు మన అరెస్ట్ చేస్తారు, ఎందుకంటే ప్రేమను అర్థం చేసుకోలేదు. అందుకని ప్రేమను అర్థం చేసుకోవడం మహా నేరం. పిల్లల్ని ప్రేమించడం నేరం కాదు, పిల్లల్ని ప్రేమించడం అంతకంటే నేరం కాదు. మరి ఇది వయస్సులో ఉన్న ఆడపిల్లలు ముఖ్యంగా అర్థం చేసుకోవలసిన. 20 ఏళ్ళు పెంచిన తల్లిదండ్రులు నీకు అందించిన ప్రేమ గొట్టంగారు వీడు ఎవడో అందిస్తాడమ్మా? 2 గొట్టాలు వేసుకుని వచ్చాడు, ప్యాంట్ వేసుకుని, ఇక్కడ వాడు అందిస్తాడా? ఆలోచించాలి ఆ విషయం. ఎవడైనా నీ కోసం నా తల్లిదండ్రులను కూడా వదిలేసి నేను వచ్చా అని ఎవడైనా మొగాడంటే గోమ్మే కొట్టాలి. వేధవా, 20 ఏళ్ళు పెంచిన తల్లిదండ్రులను వదిలేసి నా కోసం వచ్చే ఉంటుంది, రేపు పొద్దున ఇంకో అందగత్త కనపడగానే నన్ను వదిలేయవని ప్రశ్నించాలి. అప్పుడు నువ్వు క్లవర్ గర్ల్, తెలివైన అమ్మాయి కింద లెక్క. అంత ప్రేమ వదిలేసిన వాడు నిన్నెందుకు వదిలేడు? వెంటనే వదిలేస్తాడు. అంతేగా నా కోసం అన్నీ వదిలేసేట, అందరిని వదిలేస్తాట. ఎంత మంచోడో, త్వరలో విడుదల. మంచోడో కదా, కంగారు పడక, అన్ని ముఖ్య కేంద్రాల్లో. మానవ స్వభావాన్ని అంచనా వేయాల్సిన విధానం ఇది. అందుకోసం ఉంటాయి పురాణ కథలు. భారతం ఎందుకు బతుకుందంటే ఇందుకు బతుకుంది. దేవలోకంలో ఊర్వశి దొరికితే ఎవరు వదిలేస్తారండి? తిక్కనగారు వదలడు, నేను కూడా వదలను, అనుమానం లేదు. అర్జునుడు కాబట్టి వదిలేడు. ఎవరు వదలడు, అర్జునుడు కాబట్టి వదిలేడు. ఈ కబుర్లు నీతులు చెబుతారని ముందు పని అయిపోయి అలా చూద్దామంటారు ఎవడైనా. ఎందుకు వచ్చింది అది? కానీ ధర్మానికి నిలబడ్డాడు కాబట్టి నాకు సంబంధం లేదు. అప్పుడు ఆవిడ కోపం వచ్చిందండి. వీళ్ళకి శాపాలు ఇచ్చే అధికారం ఉంటుంది. మంచి ప్రవర్తనకి శాపాలకి వరాలకి సంబంధం లేదు. అదో ధర్మ సందేహం. చెడ్డవాళ్ళు కూడా శాపాలు ఇస్తారు. దేవయాని శాపం ఇచ్చింది, శుక్రాచార్యుడు శాపం ఇచ్చాడు, కోపంతో ఉండి దుర్వాసుడు, విశ్వామిత్రుడు అందరూ శాపాలు ఇచ్చారు.
శాపం వరం ఇవ్వడం అనేది తపశ్శక్తికి సంబంధించింది. తపశ్శక్తి అంటే పవర్, విద్యుత్ శక్తి కింద లెక్క. విద్యుత్ స్విచ్ మంచివాడు వేసినా చెడ్డవాడు వేసినా బల్బు వెలుగుతుంది. వీడు చెడ్డవాడు కాబట్టి వీడు వేస్తే బల్బు వెలగదని. ఇప్పుడు ఎవడేసినా వెలగట్లా, కరెంట్ లేదు కాబట్టి. అంటే తపశ్శక్తి విద్యుత్ శక్తి లాంటిది. అందుకని మంచివాళ్ళు ఇస్తారు, చెడ్డవాడు. కుంతీదేవి ఇచ్చింది, గాంధారి ఇచ్చింది శాపం. గాంధారి కుష్ఠుడికి ఇచ్చింది శాపం, ఏకంగా పరమాత్మకి ఇచ్చింది. ఆయన కొంగు ఒగ్గి భరించాడు ఆ శాపాన్ని. నువ్వు పతివ్రతవమ్మా, నువ్వు ఇస్తావు, తప్పనిసరిగా భరిస్తాను, పాండవులను ఏం చేయక శాపం ఏదో నాకు ఇచ్చే అన్నాడు ఆయన. పాపం భక్తుల్ని కాపాడే లక్షణం కాబట్టి. అంటే శాపం ఇచ్చేటువంటి శక్తికి సత్ప్రవర్తనకి సంబంధం లేదు. అది తపస్సాధన. ఇప్పుడు మన పీఠాధిపతులుగా చెప్పుకుంటున్న వారు కంచి పరమాచార్య లాంటి వారు పీఠంలో కూర్చుని జపం చేసేవారు. వారికి అటువంటి తపశ్శక్తి ఉంటుంది. ఇప్పుడున్న వాళ్ళు కూడా చేస్తే ఉండి వీళ్ళు చేయడం మానేసి సమ్మర్ క్యాంప్, వింటర్ క్యాంప్ పెట్టి తిరుగుతున్నారు వీళ్ళు. అందుకని వీళ్ళకి ఏ శక్తి ఉండదు, అనుమానం వెళ్ళే. అక్కడ కూర్చొని చేస్తే ఉంటుంది. అలాంటి శక్తి ఉంది ఊర్వశికి. దేవతలకు సహజంగా ఉంటుంది. ఏ తపస్సు చేయగల, తపస్సు చేయడం వల్లే దేవతలు అయ్యారు. అందుకని వెంటనే ఇచ్చింది, నువ్వు పేడి అవుతావు అంది. నమస్కారం పెట్టి కూర్చున్నాడు, ఏం మాట్లాడలే. అర్జునుడు నా కర్మ అనుకున్నాడు. వెంటనే దేవేంద్రుడు చాటుగా ఉండడానికి ఎప్పటి నుంచో ఊర్వశి మీద అనుమానం, ఓ గూఢచారిని పెట్టి వచ్చి వెంటనే రంగంలోకి వచ్చి అర్జునుడిని మెచ్చుకున్నాడు. అబ్బా, కొడుకు అంటే నువ్వయ్యా, నిజంగా ఏం ధర్మానికి నిలబడ్డావయ్యా. నేను అందుకే మీ ఇద్దరు వ్యవహారం చూస్తున్నాను, గంట నుంచి సెల్ ఫోన్లో రికార్డు చేశాను మొత్తం అని. నేను మెచ్చుకున్నాను, నీ శీలం గొప్పది, నువ్వు నిజంగా ధర్మానికి నిలబడ్డావు. కాబట్టి ఊర్వశి ఇచ్చిన శాపం నిన్ను బాధిస్తుంది అనుకోవద్దు, నేను దాన్ని సవరిస్తాను అన్నాడు. ఎప్పుడు శాపాలలో వరాలలో లాంగ్వేజ్ ఈజ్ ఇంపార్టెంట్, భాష ముఖ్యమండి. ఆవిడేమంది, నువ్వు పేడి అవుతావు అంది. ఎప్పుడు అవుతావో చెప్పలా, ఎప్పుడు ముగుస్తుందో చెప్పలా, అవేం చెప్పలా. ఇప్పుడు సెలవులు అంటే అలాగే హెడ్ మాస్టారు ఏ రోజు నుంచి మొదలో చెప్పాలి, సెలవులు ఏ రోజుకి అవుతాయో చెప్పాలి. కొంతమంది మాస్టర్లు, తిక్క మాస్టర్లు ఉంటారు, లాగే మాస్టర్లు. దసరా సెలవులు అక్టోబర్ 1 నుంచి అక్టోబర్ 15 వరకు, అంటే 15 రావాలా వద్దా అని అడుగుతాడు ఈ పెద్ద మనిషి. అందుకే ఈ మధ్య మాస్టర్లు నోటీస్ రాస్తే 1 అక్టోబర్ టు 15 అక్టోబర్ అని రాసి బ్రాకెట్లో బోత్ డేస్ ఇంక్లూజివ్ అని రాస్తున్నాడు. ఇదో కర్మ వచ్చింది. ఈ వ్యాఖ్యానాలు మొదలు పెడితే ఎన్నిటికి చేయాలో ఆ మాత్రం అర్థం కదా. 15 వరకు అంటే 15 కూడా కలిపాడు, 16 ఓపెనింగ్. అందుకని బోత్ డేస్ ఇంక్లూజివ్ అని రాయడంతో పాటు 16th ది స్కూల్ విల్ బి ఓపెన్డ్ యాజ్ యూజువల్ అని కూడా రాయాలి వీడికి, లేత రాడు. నువ్వు 15 వరకు సెలవులు అన్నావు కానీ 16 ఓపెనింగ్ అని రాయలేదుగా, అందుకని నేను రాలేదంటాడు. ఏదో మీనింగ్ లాగుతాడు అందులోంచి. లాగదలుచుకుంటే 100 లాగచ్చు. అంచేతనే శాపంలో ఎప్పుడు వరంలో భాష ముఖ్యం. నువ్వు పేడి అవుతావు తప్ప ఎప్పుడో చెప్పలేదు. కాబట్టి ఈయనేమన్నా నేను సవరిస్తున్నా నా శక్తితోటి, ఇది 1 ఏడాది మాత్రమే ఉంటుంది. అది కూడా నువ్వు ఎప్పుడు కోరుకుంటే అప్పుడు ఉంటుంది. అంటే ఒక్క మాట గమనించండి, ఇంద్రుడు ఊర్వశి పక్కనట్టండి. దేవతలకు అధిపతి దేవేంద్రుడు అంటే దైవానుగ్రహం. ఊర్వశి ఇంద్రియ భోగం, కామభోగం అంటే ఇంద్రియ వాంఛ. ఇంద్రియ భోగాల వల్ల మనం ఏమైనా దెబ్బతిన్నా దైవానుగ్రహం మన మీద ఉంటే మనం కృతార్థులం అవుతాం. ఆయన ఇచ్చిన శాపం ఆయనకి వరమైందా లేదా ఇప్పుడు. అందుకని సరిగ్గా ఇప్పుడు కోరుకున్నాడు, ఈ ఏడాది నాకు ఉపయోగపడాలి, ఇది ఈ ఏడాది ఆయన పేడివాడు అయిపోవడం అవసరం లేదు. అర్జునుడుగా ఉంటే మరి ఉద్యోగం ఎవరెవరు. ఆడుదనంబు నిక్కమునగా అరసి చూడగలేదు, పూస్తముంబోడి మీదప్పియున్నది నపుంసక జన్మం అవశ్య భావ్యమై వాడి మిగల్గు శాపమున వచ్చే అంటే అర్థం. అది బాగా వాడి అయిన శాపం వల్ల వచ్చినట్టుగా ఉంది అని ఇప్పుడు ఒక వ్యాఖ్యానం, అర్ధాంతరన్యాసాలంకారం అంటారు దీన్ని భాషలో. పురాకృత కర్మ భావ్యము ఎవ్వాడును నేర్చునే తొలగవైవగా ఓర్వకపోవచ్చునే. అందుకే పూర్వజన్మ కర్మను తప్పిద్దామనే ప్రయత్నాలు వద్దు, ఎవ్వడూ దాన్ని తప్పించలేడు. దాన్ని తప్పించగలిగింది ఒకే ఒక్కటి, ఆ కర్మ విషయం మర్చిపోయి నీకు జాతకాల్లో చెప్పినా సరే, ఎవడైనా ఇంటికి వచ్చి పని కట్టుకుని చెప్పినా సరే, ఆ విషయం వదిలేసి నమశివాయ 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 అనుకుంటూ కూర్చో, ఆ కర్మ శివుడు అనుభవిస్తాడు, నిన్ను తప్పిస్తాడు. అంత గొప్పదనం పరమ ఈశ్వర భక్తిలో ఉందండి ఖచ్చితంగా. అంటే దాని గురించి మనం జాతకాలు విన్నవాళ్ళు ఎవరు దాని గురించి బాధపడకండి, ఇలా అయిపోతుందట అలా అయిపోతుందట, ఈ సంవత్సరం అంతా ఇంతేట. నువ్వు శివనామాన్ని జపించు, ఏమన్నా అయితే నాకు చెప్పు. ఆ అనుభవం మీకు చెబుతున్నా, పైకి చెబితే బడాయిగా ఉంటాయి జీవితంలో విషయాలన్నీ. ఎప్పుడూ పంచాక్షరి మంత్రం మనస్సులో జపిస్తూ ఉండేవాళ్ళని ఈ గ్రహస్థితులు దోషాలు, ఈ రవి మహర్దశ చంద్ర మహర్దశ శని మహర్దశ ఏమీ చేయలేవని వెంట్రుక ఏమి తీసిపారేయడమే పక్కకి. భగవన్నామానికి అంత శక్తి ఉంది, మనం గ్రహించాల్సింది. అందుకని చూసిన వాడు అనుకున్నట్టు పురాకృత కర్మ ఎవరికి తప్పదు కదా, అందుకే ఈ మహాపురుషుడు ఎవరో ఇలా అయిపోయి ఓర్వకపో అవ్వవచ్చునే, ఒక్కసారైనా అది ఓర్చుకోవాలి తప్పదు కదా అనుకున్నట్టు. ఖచ్చితంగా అలా ప్రవేశించాడు ఆయన. అప్పుడు అర్జునుని చూడగానే ఆయన నాట్యం నేర్పిస్తాను అనగానే వెంటనే విరాట మహారాజు, మాకు నాట్యం నేర్చుకోవాల్సిన అమ్మాయి ఉందయ్యా ఇక్కడ శుభ్రంగా అని ఉత్తర కబురు చేశాట. ఆ అమ్మాయి వయస్సు అప్పుడు 14 ఏళ్ళు.
ఇంకా యవ్వనంలోకి పూర్తిగా ప్రవేశించని వయస్సు అని. ఆ వయస్సులో ఉన్న అమ్మాయిని పిలిపించాడు. ఈ పద్యాన్ని జాగ్రత్తగా వినాలి అమ్మాయిలందరూ. అమ్మాయికి తండ్రికి ఉండే అనుబంధం అంతా తిక్కన గారు ఈ పద్యంలో చెబుతున్నాయండి. ఆ యుక్త వయస్సులో 12 ఏళ్ల నుంచి 20 ఏళ్ల లోపు అమ్మాయిలతో తండ్రులు ఎలా వ్యవహరించాలి. తిగిచి కౌంగిలించి ఉత్తరం వచ్చిందిట తండ్రి దగ్గరికి. ఆ అమ్మాయిని దగ్గరికి తీసుకున్నట్టు ఒక తండ్రి ప్రేమ అనేది ఎలా ఉంటుందో పద్యంలో చెబుతున్నాడమ్మా. శారీరక స్పర్శ ద్వారా పిల్లల్ని ఎంత ప్రభావితులను చేయొచ్చో చెబుతున్నాడు ఈ పద్యంలో. తిగిచి కౌంగిలించి జగతీవరుడు జగతీ విభుడు అక్కమలాయతాక్షి నిమ్మొగము మొగంబునం గదియమోపి. తిగిచి కౌంగిలించి జగతీ విభుడు అక్కమలాయతాక్షి నిమ్మొగము మొగంబునం గదియమోపి. కరాంగుళులన్ కపోలముల్ ఇంపుగబుడికి కరాంగుళులన్ కపోలమింపుగబుడికి పొరింబొరి అపూర్వ విలోకనవాచరించి పొరింబొరి అపూర్వ విలోకనవాచరించు పొరింబొరి అపూర్వ విలోకనమాచరించు కప్పగు కప్పగు నెరిమౌళి కప్పగు నెరిమౌళి కప్పగు నెరిమౌళిపై మృదు నకాంకుర చేష్టల చేయు నర్మిలిన్ కప్పగు నెరిమౌళిపై మృదు నకాంకుర చేష్టలు చేయు నిర్మిలిన్. కావ్యాలలో యుక్త వయస్సులో ఉన్న అమ్మాయిల్ని వర్ణించారు, అంగాంగ వర్ణన చేశారు, శృంగార రసమే చెప్పారు అని విర్రి విమర్శలు చేస్తారే సాహిత్యం మీద. వాళ్ళకి చెప్పు దెబ్బ లాంటి పద్యం ఇది. ఒక తండ్రి కూతుర్ని ఎలా దగ్గరికి తీసుకున్నాడో, ఎలా లాలించాడో, ఎలా బుజ్జగించాడో, ఎలా గారాబం చేస్తున్నాడో, ఎక్కడ కూర్చోబెట్టుకున్నాడో, ఆ శరీరంలో ఏ ఏ భాగాలు ముట్టుకున్నా తన పితృత్వాన్ని జ్ఞాపకం చేశాడో చెబుతున్నాడు తిక్కన గారు అద్భుతంగా. ఆడపిల్ల లేనివాడు ఈ పద్యం లేడు. తిక్కన గారికి ఆడపిల్ల ఉండే ఉంటుంది ఖచ్చితంగా. తిగిచి అమ్మాయి సిగ్గుపడుతూ ఉంటే, రామ్మ సిగ్గేంటి, మహారాజునైతే నీకు తండ్రిని, ఢిల్లీకి రాజేనా, తల్లి కొడుకే, దేశానికి ప్రధానమంత్రి అయినా పిల్లకి తండ్రే కదండి. తండ్రి దగ్గర మొహమాట ఇవ్వటమా దాయలాగా అయినా దగ్గరికి లాగట. తిగిచి అంటే దగ్గరికి లాగడం. కౌంగిలించి బాగా దగ్గరికి తీసుకుని కౌలించుకున్నట్ట ఆ తండ్రి ప్రేమ వ్యక్తమయ్యేలాగా. స్పర్శ ఎప్పుడు పిల్లల మీద బాగా ప్రభావం చూపిస్తుంది. తల్లులు తండ్రులు గుర్తుపెట్టుకోవలసిన విషయం. 16 ఏళ్ల వరకు మన స్పర్శను విపరీతంగా కోరుకుంటారు వారు. 16 తర్వాత వేరే స్పర్శ కోరుకుంటారు, మనకు అనవసరం. అప్పుడు మనం వైరాగ్యం పెంచుకోలేక మన పని అయిపోయింది, మనం తెర వెనక్కి వెళ్ళిపోవడం. ఇంకప్పుడు తల్లి ముట్టుకున్నా తండ్రి ముట్టుకున్నా బాగుండదు. 16 దాటాక ఇప్పటికింకా నా వయసు 16 అని ఆ పాట వ్యవహారం వేరే. అందుకే ఇప్పుడు బాయ్ ఫ్రెండ్ కావాలి, వాడెవడో మెసేజ్ ఇవ్వాలి, 143 అనాలి, ఆ కూడా వేరే. కనీసం 16 ఏళ్ల వరకు ఇది కోరుకున్నప్పుడు అప్పటి వరకు తల్లిదండ్రులు ఆ స్పర్శను అందిస్తే దాని ప్రభావం జీవితాంతం ఉంటుందండి వాళ్ళకి. సంసారంలో కూడా వాళ్ళు అద్భుతంగా భర్త ప్రేమను పొందగలుగుతారు. తండ్రి ప్రేమ పొందిన వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. తండ్రులు అందరూ ముఖ్యంగా తండ్రితో సక్రమమైన సంబంధం కలిగిన వాళ్ళు, అనుబంధం కలిగిన వాళ్ళు భర్తతో చక్కని అనుబంధం కలిగి ఉంటారు. ఎందుకంటే వాళ్ళు తండ్రిలో రాబోయే భర్తను చూస్తారు. ఆ రాబోయే భర్తలో తండ్రిని ఊహిస్తారు. మా నాన్నలా ఉండాలి, మా నాన్నలా ఉండాలి, మా నాన్నను ఎంతో బాగా చూసుకుంటారు, మా ఆయన కూడా అలాగే చూసుకోవాలి అని ఆశ. ఎందుకు అంతకుముందు చూసిన మగాడు తండ్రి, ఇంక వేరే మగాడు వాళ్ళకి ఎవరు తెలుస్తారు. మగాడు తండ్రి ప్రధానంగా. అన్నగారు ఉన్న అంత తండ్రిలా అనిపించలేదు. తండ్రి వయస్సు వేరు, అన్నగారు వయస్సు వేరు. మన అన్నం దగ్గరికి తీసుకుంటారు. రేపు మొగుడు కూడా సరిగ్గా ఈ తిగిచి కౌంగిలించి ఈ పద్యం మీరు అన్వయించుకోండి. భార్యని భర్త కూడా ఇలా చేయొచ్చు. ఇదే మాటలు, అక్కడ కూడా ఇదే మాటలు, ఏం తేడా లేదు. కానీ ఇది తండ్రి ప్రేమ. కానీ మనస్సులో ఉండే భావన, దీన్నే అద్వైతం అంటారు. విరాటరాజు తన కుమార్తెను దగ్గరికి తీసుకున్నాడు, కౌంగిలించి. ఆ పని భర్త కూడా చేయొచ్చు, కనుక తండ్రి చేస్తున్నాడు. కౌంగిలించి జగతీ విభుడు, రాజ్యాన్ని పరిపాలించే రాజైనా తండ్రితనం గొప్పదయ్యా నీ రాజ్యం కంటే. ఎందుకంటే రాజ్యంలో ఈవేళ మాజీ ముఖ్యమంత్రి అంటారు, మాజీ మంత్రి అంటారు, మాజీ పిసిసి చీఫ్ అంటారు. మాజీ తండ్రి అనే అవస్థ ఇంకా రాలేదు. ఆ మాట రాదు. మాజీ తల్లి, మాజీ తండ్రి మధ్యలో వస్తున్నాయి ఆ మాటలు కూడా. కానీ ఆ విషయంలో మేము చాలా అదృష్టవంతులు. మొన్న ఎవరో రాజకీయ నాయకుడు నాతో మాట్లాడుతుండో, మంత్రి పేరెందుకు కానీ మాట్లాడుతున్నాడు. ఏదో ఇవన్నీ చెప్తారండి మీరు, ఎవరు వెంటాడో మీరు శుభ్రంగా ఇంత వాక్చాతుర్యం వాళ్ళు రాజకీయాలు చేరచ్చు కదా మీరు, నా ఓట్లు బ్రహ్మాండంగా పడతాయని. నేను వెంటనే అన్నాను, నాకు మండి, నిన్ను ఎప్పుడైనా మాజీ మంత్రి అంటారయ్యా, నన్ను మాజీ అవధాని, మాజీ కవి, మాజీ పండితుడు అనరాయా, నాది ఎప్పుడు తాజా, నీది ఎప్పుడు మాజీ అని చెప్పాను మొహమాట లేకుండా. నీ బతుకే మాజీ, నా తాజా, నేను ఎప్పుడు బాజే. నీ పదవి ఇవాళ ఉంటుంది, రేపు పోతుంది. నీ మంత్రి పదవి నాకు దేనికి పని లేక, నీ ఎమ్మెల్యే చెప్పి దీనికోసం నేను జనంలోకి వెళ్ళి వాడి కాళ్ళు పెట్టుకుని వీడి కాళ్ళు పెట్టుకుని నాకు ఓటే కర్మ. నా కాళ్ళకి దండం పెట్టి వాళ్ళ కాళ్ళని నేను పట్టుకోవాలి. ఇప్పుడు
ఓటు కోసం వచ్చాం. ఇప్పుడు నాకు అడగదు అన్నబెట్టి వెళ్ళిపోతున్నారు వాడు. నేను పెట్టుకుంటే లేదా లేదు. నేను రాజకీయాల్లో చేరితే మీ అందరిళ్ళకే వచ్చి మొన్న విన్నారు కదా ఉపన్యాసం, ఓట్లేండి. ఉపన్యాసం ఓట్లక పని లేక నాకేం కర్మ, సుఖాన్ని ఉన్న ప్రాణం దుఃఖాన్ని పెట్టుకోవడం. అంతే ఇటువంటి సలహాలు ఇవ్వక మీరు ఎప్పుడైనా మాజీలు అవుతారు, మేము ఎప్పుడు మాజీలు కామని చెప్పాను. తండ్రి ఎప్పుడు మాజీ కాడు, తల్లి ఎప్పుడు మాజీ కాడు, అన్నగారు ఎప్పుడు మాజీ కాడు, తల్లి భార్య ఎప్పుడు మాజీ కాదు. సాధారణంగా విడాకుల వ్యవస్థ వచ్చాక మారింది, కానీ ఆ పిలుపులే ఉండవు. అందుకని ఆ తాజాదనం చూడండి. జగతి విభుడు, నువ్వెంత రాజువైనా తండ్రిగా నువ్వు ముందు విజయవంతం అయ్యావా లేదా, నీ కూతురు ప్రేమను పొందగలిగావా లేదా అని ప్రతి తండ్రిని ప్రశ్నిస్తున్నాడు తిక్క. అక్కమలాయతాక్షి నిమ్మోగము మొగంపునంగదీయమో దగ్గరికి తీసుకుని ఆ మొహం దగ్గరికి చేర్చి వాసన చూశాట. దాన్ని ఆఘ్రానించడం అంటారు, మూర్కొనడం అంటారు తెలుగులో. మూర్కొనడం అంటే పిల్ల మొహం దగ్గరగా పెట్టి అలా ఆ సుగంధాన్ని ఆఘ్రానించడం. పసిపిల్లలు ఉయ్యాల్లో ఉన్న వాళ్ళ మొహానికి మీ మొహం చేర్చండి, అద్భుతమైన సుగంధం అది, పసిగంధం అంట. అద్భుతమైన సుగంధం. అసలు ఆ బొగ్గ మించి ముక్కు తీయబుద్ధి కాదు. అంత ఆనందాలు ఇంట్లో మనకు రూపాయి ఖర్చు లేకుండా వస్తుంటే వాళ్ళని ఫోటోలు తీస్తాం, వాళ్ళకి పుట్టినరోజులు చేస్తాం. వాడికి వద్దన్నా సరే కేక్ కోసి వాడు నోట్లో కుక్కేస్తాం తప్పితే వాడిని ముద్దెట్టుకునే వాళ్ళు ఏడివాడు. వాడి చేత డ్యాన్స్ ఆడిస్తాం, వాడు వెనకపోయినా ఆర్కెస్ట్రా పెడతాం అక్కడ పని లేక 50,000 ఖర్చు పెట్టి. వాడిని ముద్దెట్టుకోవాలండి, పసిపిల్లాడు పుట్టి వాడిని ముద్దెట్టుకోవాలి, వాడితో తిరగాలి. వాడు కోరేది ఇది 16 ఏళ్ల పిల్ల, అంతకంటే ఏం కోరుతుంది తండ్రి నుంచి. అందుకని మొగంబునన్ మొగము కదియమోపి కరాంగుళులను కపోలం ఇంపుగా పుడుకుని. ఈ కరాంగుళులు అంటే చేతి వేళ్లతోటి అమ్మాయి బుగ్గల్ని, నా తల్లి, నా బంగారు తల్లి, నా బుజ్జి బాబాయ్ బాగున్నావా, ఎంతకాలం డ్యాన్స్ బాగా నేర్చుకుంటున్నావా అని ఇలాగ పుణకడం అంటారని, బుగ్గ పుణకడం. అందుకే తెలుగులో ఒక జాతీయం ఉంది. ఈయన తండ్రి గుణాలన్నీ పుణికి పుచ్చుకున్నాడు. పుణుకులు పుచ్చుకోవడం, శనగలు పుచ్చుకోవడం. ఇది బజార్లో వేసే పుణుకులు గారెలు వడలు కాదు, ఇది పుణుకు పుచ్చుకోవడం ఉండదు. పుణికి పుచ్చుకోవడం అంటే ఇలా పుణికినప్పుడు గమనించిన చేతిలోకి ఏమొచ్చింది, ఏమి రాలా. ఆడవాళ్ళు పిల్లల్ని ముద్దు పెట్టుకుంటారు, అలా పసిపిల్లలు వచ్చినప్పుడు ఇలా అని అంటారు. ఏమొచ్చింది చేతిలోకి, గాలి, కానీ ఏదో వచ్చింది. లేకపోతే ఎందుకు అనుభూతి కలిగింది, అది కవిత్వం. ప్రతి అనుభూతిని అక్షరాల్లో పెట్టడం కవిత్వం అండి. తిక్కన గారు సోమయాజి యజ్ఞము బ్రాహ్మణుడు అంటే అలాగ మనిషి, గొప్ప రసికుడు, ఆర్ద్రమైన మనిషి, గొప్ప తండ్రి. అందుకని పిల్ల బొగ్గలు ఇలా పుణికట్ట, పుణకగానే చేతిలోకి ఏదో వచ్చింది, లేకపోతే నువ్వెందుకు ముద్దెట్టుకుంటున్నావు. మళ్ళీ చూడండి, ఆ పుణకడం వల్ల వారు కోల్పోయింది ఏంలే. పుణకడం అంటే చెక్కేయడం కాదు, చాకెట్టి గట్టిగా పుణుకుతా అని చెక్కేయకూడదు, నెత్తురు వస్తుంది. ఇలా పుణికి ఇలా ముద్దెట్టుకున్నామంటే అక్కడేం పోలేదు, నీకేదో వచ్చింది. ఇది పుణికి పుచ్చుకోవడం అంటే. తండ్రి గుణాలు కొడుకు పుణికి పుచ్చుకున్నాడు అంటే తండ్రి ఏమీ కోల్పోకుండానే కొడుకు అదనంగా ఆ గుణాలు వచ్చాయి. ఎంత ఆశ్చర్యకరం. ఈ జాతీయంలో అది ఉంది. గురువు దగ్గర నుంచి జ్ఞానాన్ని, తండ్రి దగ్గర నుంచి ఆ లక్షణాలని, తల్లి దగ్గర నుంచి ఆ సహనాన్ని పుణికి పుచ్చుకోవాలి. అంటే వారికే నష్టం జరగకూడదు, మనం పుచ్చుకోవడం వల్ల వారికి నష్టం జరగకూడదు. గురువు దగ్గర నుంచి జ్ఞానం కూడా అంతే, పుణికి పుచ్చుకోవడం. ఇన్ని ఉపన్యాసాలు ఇచ్చినా నాకేం ఉన్నదేం పోదు, ఇంకా గట్టి పడుతుంది, మీకు వస్తుంది. దీనే పుణికి పుచ్చుకోవడం అంటారు. అంచేత కరాంగుళులను కపోలమింపుగబుడుకును పొరిన్బొరి అపూర్వ విలోకనమాచరించు. రాజకీయాల్లో పడిపోవడం వల్ల ఎప్పుడూ అమ్మాయితో మాట్లాడే అవకాశాలు ఈయనకి తక్కువ. అందుకని ఒకసారిలో చూసి, నా బంగారు తల్లి 6 నెలలైందమ్మా నిన్ను చూసి అంత ఎదిగిపోయావు, ఏమిటి విచిత్రంగా ఉన్నావు అంటే అమ్మాయి కూడా ఏం నాన్నగారు ఉంటుంది. అలా తండ్రి అలా అనాలని కోరుకుంటుంది. ఆ మార్పుల్ని శరీరంలో, మనస్సులో, రూపంలో వచ్చే మార్పుల్ని గుర్తించాలి. ఆ కన్నెపిల్లకి ఆ విషయం ఉంటుంది. అందుకని తండ్రి చెప్పగానే సిగ్గుపడుతుంది కాస్త. ఎంత మారిపోయావు తల్లి, ఏమిటో 3 నెలలైందమ్మా నిన్ను చూసి, రోజు చూస్తే ఎంత బాగుంటుందో అని చక్కగా పొరిన్బొరి అపూర్వ విలోకనమాచరించు. అపూర్వ విలోకనం. పిల్లల్ని మనం ఎప్పుడు చూసినా, ఎప్పుడు ముద్దు పెట్టుకున్నా, వాళ్ళతో మాట్లాడినా అది ఖచ్చితంగా అపూర్వం. అపూర్వం అంటే ఇదివరకు లేదు, పూర్వం లేనిది అపూర్వం. ఇదివరకులాగే మాట్లాడి, ఇదివరకులాగే ముద్దు పెట్టుకుంటే కొత్తదనం ఉండాలి వాళ్ళకి. ఎంతసేపు పిల్లలకి ఎప్పుడు వెరైటీ కావాలి, కొత్త బొమ్మలు, కొత్త చుట్టాలు కావాలని పిల్లలు కోరుకుంటారు. ఇవాళ దౌర్భాగ్యం కొద్దీ చుట్టాలను రానప్పుడు ఎగ్జామ్స్ ఉన్నాయని డిస్టర్బ్ అవుతారు, మీరు రాకండి. వీడికి డిస్టర్బ్ మనస్సులో పడిపోయి ఇంకా రేపు పొద్దున్న మేనత్తారో నీకు తెలుసురా అంటే, హూ ఈజ్ దట్ మేనట్ట, మేనత్తారోడు మేనట్ట అంటాడు వాడు. ఎందుకంటే మేనత్తను ఎప్పుడైనా మనం చూపిస్తేగా వాళ్ళంతా డిస్టర్బెన్స్ మనకి. మన పిల్లల పరీక్షలు, వాళ్ళ మార్కులు, వాళ్ళు మూర్ఖులైపోవడమే మనకు ముఖ్యం. ఇంకా చుట్టాల కళ పక్కాల కళ. అందుకే వాళ్ళకి మానవ సంబంధాలు లేకుండా పోయి రేపు పొద్దున పెద్దలను ఎవరన్నా చూడాలమ్మా, బాధ్యత అర్థం అవ్వాలంటే, హూ ఇస్ దట్ అట్ హ్యాండ్ మామా, వై షుడ్ ఐ లుక్ ఆఫ్టర్ దెమ్, లెట్ దెమ్ గో టు ఓల్డ్ ఏజ్ కామ్ బ్లడీ ఫెలస్. ఎందుకని వాళ్ళు ఎప్పుడైనా మనం పరిచయం చేస్తే కదా. 3 ఏళ్ళు దాటకుండా పిల్లల్ని పెంచడం బద్ధకమై తీసుకెళ్ళి హాస్టల్లో బారేయగలేని తల్లిదండ్రులు 30 ఏళ్ళు దాటాక వాడు మన ఓల్డేజ్ హోమ్లో బారెత్తే తప్పేమైనా ఉందా?
మనం చేసిందే వాడు చేశాడు కదా. వాడిని కనీసం 10వ తరగతి దాటే వరకైనా మన దగ్గర పెంచి చదివించలేకపోతున్నామే, బద్ధగాలు వచ్చేసే మనకి. ఆ మాత్రం వండి పెట్టలేము, ఆ మాత్రం వాళ్ళతో తలలేపి మనం పడలేకపోతుంటే వాడెందుకు పడతాడంటే మనతో తలలేపడు. చదువుకుని అమెరికాకి పోయాడు, మనం తీసుకెళ్ళి ఓల్డేజ్లో పారేశాడు. మహారాజు ఏముండి కూడా ఇంతలా ఎందుకు ప్రేమిస్తున్నాడంటే ఆ రాజ్యం కంటే నాకు మా అమ్మాయిని దగ్గరికి తీసుకోవడం, ముద్దు పెట్టుకోవడం, పుణికి పుచ్చుకోవడం ఎంత బాగుంది. ఇందులో కల్మషం లేదు కదా, రాజకీయం లేదు కదా, ప్రతిపక్షాల వారు విమర్శించరు కదా. ముఖ్యంగా ఎందుకు మీ అమ్మాయిని ఇలా చేసేవారు ఎవరు అనరు కదా. ఆ మానవీయమైన భావనను మనం కాపాడుకోవాలి, ఎంత పదవిలో ఉన్నా సరే. తిగిచిక ఉంగిలించి జగతీ విభుడు ఐ కమలాయతక్షి నిమ్మొగము మొగంబునన్ గదియమోపి కరంగుళులన్ కపోలమింపుగబొడుకున్ పొరింబొరిన పూర్వ విలోకనమాచరించు కప్పగు నెరిమౌళిపై నల్లగా అందంగా ఉందట అమ్మాయి జుట్టు. మౌళి అంటే ఈ భాగం. ఆడపిల్లల వయస్సులో ఉన్న పిల్లలకి, వయస్సు పిల్లలకి ఆ జుట్టు ముంగురులను వస్తాయి. నాకేసి చూడకండి, మనకేం లేవు ఇక్కడ. పూర్వము లేవు, ఇప్పుడు అసలే లేవు. మనలాంటి వాడిని చూస్తే ఉన్నవాడికి కూడా పోతాయి. అందుకని ఇక్కడ నిండా జుట్టు ఉండి ముంగురులు ఇలా ముందుకు వాగుతాయి. అవి అర్ధచంద్రాకారంలో ఇలాగ వంకరలు తిరిగి ఉంటాయి. అర్ధచంద్రాకారం సరిగ్గా ఇలాగ సగం సగం సున్నాలాగా, అరసున్నాలాగా వంకరలు. అవి చాలా అందం. ఇప్పటికి కూడా మీరు టీవీ యాంకర్ని గమనించండి, ఈ అందాలు పోయి 2 పీచులు ఉంటాయి వాళ్ళకి. ఇటో పీచు, అటో పీచు. ఆ గడ్డి మోపుల్లో గడ్డి పరకలు ఉంటాయి చూడండి, పీచుల్లాగా, అలాగ అంతే. ఓ పన, గడ్డి పన అంటారుగా, పన అనమాట. ఇటో పన, ఇటో పన. పనకి ఈ జుట్టుకి తేడా లేదు. ఎందుకంటే నూనె రాస్తేగా, నూనె రాసి చక్కగా దువ్వితే ఈ అందానికి ఒక అద్భుతమైన చెబుతాను రూపాయి ఖర్చులేని వ్యవహారం. చక్కగా నూనె రాసుకుని దువ్వుకుని అటో 2 వెంట్రుకలు, ఇటో 2 వెంట్రుకలు ముందుకు లాగి ఇలా అద్దితే చక్కగా ఉంటాయి. గాలికే ఊగుతూ ఉంటాయి. చెమట పట్టిందనుకో ముత్యాలు అందంగా ఉంటాయి. ఇంకా బాలకృష్ణుడు అంతా అందం అంతా అదే. బాలకృష్ణుని మీరు గమనించండి, ఆ నుదుటి మీద ముంగురులు లేకపోతే కృష్ణుడు గానేగాడు అసలు. అవి చూసే గోపికలు అందరూ పడిపోయారు 16,000 మంది వరుసగా. అంత అందమైనటువంటి ముంగురులండి. అవి అలా ఉంటుంటే అక్కడైనా నకాంకుర చేష్టల జేజు నిర్మిలిన్ తన గోటి కొసలతోటి ఆ ముంగురులు ఇలాగా ఎంత అందంగా ఉన్నాయనే పిచ్చుకోన. నాకు ఎప్పుడు కనపడలేదు. నువ్వు ఈ అందం అంతా మీ అమ్మ ఆస్వాదిస్తుంది, మీ అమ్మ అదృష్టవంతురాలు, రోజు చూస్తుంది నిన్ను, నేను చూడలేకపోయాను తల్లి. ఆ పిల్ల 14 ఏళ్ల పిల్ల ఎంత ఆనందాన్ని పొంది ఉంటుందో ఒకసారి ఆలోచించండి. మనం తండ్రుల వేల వాళ్ళం ఎవరిలైనా పిల్లలు ఇంటి దగ్గరికి పెట్టుకుని ఇలా చూసామా? ఈ పిల్లకైనా ఇటువంటి సౌఖ్యం లభించింది. మీరు ఇంటికి వెళ్ళి మీ నాన్న దగ్గర పెట్టుకుని ఈ పద్యం అప్పగించి ఇలా చేస్తావా చేయవా అని అడగండి ఖచ్చితంగా. రాసుకు వెళ్ళిపోయి 4 సార్లు చూడకుండా రాయించేసేసి ఇవన్నీ చేయమని వరుసగా అడగండి. అప్పుడు తండ్రి ప్రేమ ఏమిటో అర్థం. అప్పుడు ఖచ్చితంగా ఆ తల్లిదండ్రుల పట్ల ఒక మమకారం, ఒక అనుబంధం ఉంటుందని వాళ్ళు వేరే పనులు చేయరు. తల్లిదండ్రులు వ్యతిరేకమైన వాళ్ళు చేయరు, సాధారణంగా చేయరు. నకాంకుర జ్యేష్ఠను అపూర్వంగా చేశాట. అలా చేసి ఆ అమ్మాయిని గురువుగారికి అప్పగించి, అయ్యా మీకు శిష్యురాలుగా ఇస్తున్నా, నాట్యాన్ని నేర్పండి అన్నాడు. మరుసటి రోజున నకులుడు వచ్చాడు. నేను అశ్వశిక్షణలో చాలా గొప్పవాడినండి. ఎక్కడ పనిచేశావు? ధర్మరాజు దగ్గర. అందరూ ఒకటే మాట. సరే, మా గుర్రాలన్నీ చాలా బాగుంటాయి, చూసుకోవయ్యా అన్నాడు. ఆ తర్వాత రోజు సహదేవుడు, ఆయన రాలా, ఈయనే గోవుల శాలలో గోవులు ఎలా ఉన్నాయో చూద్దామని ఓసారి పెడితే అక్కడ గోవుల్ని పరిశీలిస్తూ దూరంగా నిలబడ్డాట సహదేవుడు. నకులుడి పేరు దామగ్రంథి, ఈయన పేరు తంత్రీపాలుడు అని చెప్పాడు. సరిగ్గా ఈ దామగ్రంథి శబ్దము, తంత్రీపాల శబ్దం రెండూ కూడా సంస్కృతంలో అశ్విని దేవతల అర్థాన్ని ఇస్తాయి ఖచ్చితంగా. నా సత్యావశ్వినవు దసరవు అని ఉంటుంది ఖచ్చితంగా. అశ్విని దేవతల అర్థం, వీళ్ళిద్దరూ అశ్విని దేవతలకు పుట్టిన వాళ్ళు. అందుకని వాళ్ళ యొక్క సౌభాగ్యం అది. వాళ్ళు అక్కడ అలా ఆ గోవులను చూస్తూ ఉంటే, ఎవరు ఈ మహాపురుషుడు గోవుల్ని పరిశీలిస్తున్నాడు, ఎవడో తేజస్వంతుడే ఉన్నాడు అంటే, నేను ధర్మరాజు గారి దగ్గర పనిచేశానండి, నా పేరు తంత్రీపాలుడండి, మీరు అవకాశం ఇస్తే ఈ గోవుల శాలలన్నీ నేను చూసుకుంటాను, గవాధ్యక్షుడుగా ఉండి గోశాలన్నిటికీ నేను చూసుకుంటా అన్నాడు. ఏమిటోనయ్యా, మాకు 4 రోజులుగా అందరూ ధర్మరాజు దగ్గర పనిచేసిన వాళ్ళు అంతా వచ్చారు, కంపెనీ మూసేశారు, ఏమిటో నాకు తెలియలే, కానీ నువ్వు కూడా చేరమన్నాడు. ఓ చోట ఉంటారు కదా, పైగా అన్నదమ్ములకి ఓ చోట పనిచేసిన వాళ్ళకి ఉద్యోగం ఇస్తే మళ్ళీ ఇక్కడ కూడా వాళ్ళు అంతకాలం పనిచేస్తారు, అదో అవకాశం ఉంది. మరి గ్రూపు కదా అంతా, వీళ్ళందరూ ఇచ్చారండి. అసలు సమస్యాత్మకమైన వ్యక్తి, జగత్తులో అమిత సౌందర్యవతి ఆవిడ ప్రవేశించింది. ద్రౌపది మానిని అనేటువంటి పేరు పెట్టుకుని, మాలిని అనే పేరు పెట్టుకుని, సైరంధ్రి జాతి స్త్రీగా నేను దాసీతనం చేస్తాను అని విరాటరాజు నగరంలో ప్రవేశించి, జననీ శివకామిని జయ శుభకారిణి విజయ రూపిణి, జననీ శివకామిని జయ శుభకారిణి విజయ రూపిణి, జననీ శివకామిని.
అద్భుతమైనటువంటి పాట సావిత్రి అలా దేవాలయంలో నిలబడి పాడుతూ ఉంటే నర్తనశాల సినిమాలో ఎంతగా ఆనందించామండి. ఆ సినిమాల ద్వారా ఆ పురాణాలను జనంలోకి తీసుకెళ్లారు మహానుభావులు. ముఖ్యంగా ఎన్టీ రామారావుకి రుణపడి ఉన్నాం మనం. ఏవో కొద్దిపాటి కల్పనలు ఏవో చేసినా ఆ పురాణాలు జనంలోకి వెళ్ళాయంటే మొదటి కారణం పురాణాలు చెప్పిన పండితులు, రెండో కారణం అంతకంటే గొప్ప వ్యక్తి ఎన్టీ రామారావు. ఆ పౌరాణికాల మీద ఉండే భక్తి శ్రద్ధ తాను ఆ పాత్రలకు సరిపోతాననే ఒక నమ్మకంతో అనేక పురాణ కథలను సినిమాలుగా తీసి జనంలోకి పంపించాడు. ఈ పాట ఎంతగా వ్యాపించిందండి. అలా నమ్మకం పెట్టుకుని ఆవిడ విరాట్ రాజుల్లో రాజ్యంలో ప్రవేశించింది కాబట్టి అమ్మవారు ఆవిడను చూసుకుంది చివరి వరకు. ఆపదలు రావని కాదు, ఆపదలు రావద్దని ఎప్పుడు భగవంతుడిని కోరకూడదు. కష్టాలు ఎదుర్కొనే ధైర్యం మనం కోరాలి. అందుకని కష్టాలు రావద్దని కోరదు పిరికివాడనే మాట. దానికి దేవుడు కూడా అప్పుడు సిగ్గులేని వాడరా అంటే, కష్టాలు రానివయ్యా, నిన్ను నమ్ముకుని ఉన్నాం, కష్టాలు కూడా సుఖాలు అవుతాయి అని ధైర్యంగా మాట్లాడగలగాల దేవుడి గుళ్ళో కూడా. అందుకని అమ్మా నిన్ను నమ్ముకుని ఉన్నాం, నీ దయయున్నా కలుగు జయాలు, నీ దయయున్నా నీదరినున్నా కలుగు జయాలు, నీ దయయున్నా కలుగు శుభాలు, నిరతము మాకు నీడగ నిలచి, నిరతము మాకు నీడగ నిలచి, చేరి చేరి భజింతును అమ్మా భవానీ జననీ శివకామిని జయ శుభకారిణి విజయ రూపిణి జననీ శివకామిని. నీదర్యనున్నా తొలగు భయాలు, నీదయయున్నా కలుగు జయాలు. ఈ భావనతో మనం గుళ్ళో ప్రవేశించాలి. నువ్వు దగ్గరుంటే మాకు భయాలు ఉండవు, నీ దయ ఉంటే మాకు అన్ని జయాలై. ఇది ఖచ్చితంగా భగవంతుడి దయ మన మీద ప్రసరించేలా చేస్తుంది. అపూర్వమైన విశ్వాసం ఉన్నవాళ్ళు ఇలాంటి ప్రార్థన చేస్తారు. ద్రౌపది అటువంటి ప్రార్థన చేసింది. ఆవిడ బతుకు బంగారు తోట, అందులో గౌడన్న ముళ్ళ కంచి వచ్చింది అంటే ముప్పు తిప్పలు అయిపోయినట్టే వాడి పని. అందుకని వెళ్ళి విరాట్ రాజు నగరంలో రాజ్యంలో వత్స్యనగర దేశపు రాజధానిలో ఆవిడ నడుస్తూ ఉంటే మామూలు వాళ్ళు కూడా ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఎవరో గంధర్వ స్త్రీలా ఉంది, కిన్నెర స్త్రీలా ఉంది, కింపురుష స్త్రీలా ఉంది, యక్ష స్త్రీలా ఉంది. సుర సిద్ధ నాగ యక్ష గరుడ గంధర్వులలో ఏ స్త్రీయో భూలోకం మీదకి దిగి వచ్చింది తప్ప మానవ కాంత ఇలా ఉండే అవకాశం లేదు అని మాసిన గొడ్డలతో ఉన్న ద్రౌపదిని చూస్తున్నారండి. ఆవిడ నిజంగా పట్టుచీర కట్టుకుంటే ఎలా ఉంటుందో మనం చూడాలి. ఇంకా ఆ చూపు ఆవిడ కాదు, మనకి అవకాశాలు అమ్మవారు ఇవ్వదలుచుకుంటే ఎవరు చూడాలో వాళ్ళే చూస్తారు. మనం ఎవరు వెనకాల పడక్కల. అంతఃపురంలోంచి సుదేష్ణాదేవి చూసింది. చిలకెత్తిన పక్కకి పిలిచింది. ఎవరా అమ్మాయి? ఒక తేజస్సు కనపడుతోంది. ఏమిటో అలా తిరుగుతున్నారు, ఊళ్ళో వాళ్ళు కూడా విచిత్రంగా చూస్తున్నారు. వెళ్ళి నేను రమ్మనానం తీసుకురా అంది. తీసుకొచ్చింది. ఆ వస్తుంటే స్త్రీల మనస్తత్వం అండి. పక్కా పట్టుకున్నాడు. తిక్కన్న నియమించినటువంటి సైకో ఎనాలిసిస్టు మనస్తత్వ శాస్త్రవేత్త మరొకడు లేడండి. పిలిచింది సుదేష్ణ. గుర్తుపెట్టుకోండి మీరు. ద్రౌపది రాలేదు, పాంచాలి తనంత తానుగా రాలేదు, సుదేష్నే పిలిచింది. ఆవిడ వస్తోంది, నడిచి వస్తోంది అంతఃపురంలోకి. అంతఃపురం అంటే నేరుగా రోడ్డు మీద గట్టరగా రాజమందిరం. ఆ అంతఃపురానికి ముందు ఓ పెద్ద కారిడార్లా ఉంటుంది. నడవ అంటారు, నడవ ఉంటుంది. నడవ అంటే నడిచేది, అంతకంటే దాన్ని కారిడార్ అంటాం ఇప్పుడు. అందుకే అలా నడిచి వస్తోంది. ఇటు అటు చెలికెత్తలు ఉంటారు కదా దాసీలు వాళ్ళు. వచ్చింది. నువ్వేనా అని. ఏమిటి అపూర్వంగా ఉన్నావు, మా రాజ్యంలోకి వచ్చావు చెప్పింది. వెంటనే నేను సైరంధ్రీ జాతికి చెందిన దానిని, గట్టుమాలిన వాళ్ళు అంటారు తెలుగులో. వెళ్ళి గట్టుమాలి తెగకు చెందినటువంటి దాన్ని, సైరంధ్రీ జాతి స్త్రీని. నేను దాసీతనం చేస్తానమ్మా, మీరు అనుమతిస్తే మీకు ఇష్టసఖిగా ఉండి మీకు సేవలు చేస్తారు. సైరంధ్రీ జాతి స్త్రీలు ఏం చేస్తారంటే వాళ్ళు ఎంగిలి కంచాలు తోమరు, బట్టలు అవి ఉతకరు, ఇళ్ళు అవి ఓడవరు. కేవలం మహారాణికి చేసే సేవలు మాత్రమే చేస్తారు. ఆవిడికి ఒంటికి సుగంధం రాయడం, ఆవిడికి చీర కట్టడం, రకరకాల ఆభరణాలు తొడగడం, ఆవిడికి మంచి పూల జడ వెయ్యడం, రాజుగారికి ఆకర్షించే విధంగాను అలాంటి పనులన్నీ పెళ్లి కూతుర్ని అలంకరించే పనులు లాంటివే చేస్తారు. ఆవిడ ఏదన్నా కాస్త కాఫీ తెమ్మంటే తేవడం, అక్కడ చూడడం, మళ్ళీ ఆ గ్లాసు వాళ్ళు కడగరు. ఇదంటే దాసీలలో నెంబర్ 1 గ్రేడ్ అనమాట. కేటగిరీ నెంబర్ 1. ఫస్ట్ గ్రేడ్ అంటాం కదా మనం. 4th గ్రేడ్ ఎంప్లాయీస్ కాదు, ఫస్ట్ గ్రేడ్ ఎంప్లాయీస్. ఆ స్థాయి అటువంటిది. అందుకని ఆవిడ స్థాయికి తగిన ఉద్యోగాన్ని ఆవిడ ఎన్నుకుంది. నేను నీకు మాత్రమే సేవ చేస్తా అని చెప్పి నాకు ఉద్యోగం ఇప్పించమ్మా అంది. ఇప్పించమనగానే చూడండి, రోడ్డమ్మట పెడుతుంటే ఈవిడ పిలిచిందండి పరిగెట్టుకుని.
ఇప్పుడు వెంటనే ఎలా మాడుతాం చూడండి, పిలిచి ఉద్యోగం ఇవ్వమన్నా సరే అనినన్ కేకయరాజనందన ప్రభూతాశ్చర్యయై ఇట్లను అనినన్ కేకయరాజనందన ప్రభూతాశ్చర్యయై ఇట్లను విను నీ రూపము జూచి మా నృపతివు విళ్ళూరు విను నీ రూపము జూచి మా నృపతివు విళ్ళూరు నేనెమ్మెయిన్ పనిగొందున్ తగనింతులుం తగిలి నీపై చూట్కి నెక్కొల్పి తగనింతులుం తగిలి నీపై చూట్కి నెక్కొల్పి నెమ్మనముల్ విస్మయమందజూచెదరు బామా పల్కులింకేటికిన్ నెమ్మనముల్ విస్మయమందజూచెదరు బామా పల్కులింకేటికిన్. క్షణంలో మారిపోతుంది స్త్రీ మనస్సు చూడడానికి ఈ పద్యం ఉదాహరణ. నీ అంతట్లో రోడ్డమ్మడి వెళ్ళిపోతున్న మనిషిని పిలుస్తావా పని కట్టుకుని ఉద్యోగం ఏమిటో కనుక్కుందాం గొప్ప జాతి స్త్రీలా ఉంది మానవ జాతిలో లేదని. ఆవిడ వచ్చి ఉద్యోగం అడిగేసరికి ఏముంటుందంటే అని నన్ కేకయరాజనందన. కైక ఏ దేశంలో పుట్టిందో ఈ సుదేష్ణ ఆ దేశంలో పుట్టింది. బుద్ధి అలాంటిదని అనుకోకుండా కొంచెం తేడా ఉంది. వంకర ఈవిడికి కూడా ఉంది, వంకర బుద్ధి ఈవిడికి ఉంది. అందుకని కేకయరాజనందన కేకయ దేశానికి చెందినటువంటి స్త్రీ అమ్మాయి ఈ సుదేష్ణ ఈ రాణి. ప్రభువుత ఆశ్చర్య వాళ్ళంతా వాళ్ళు ఉద్యోగం అడిగేసరికి వెంటనే ఆశ్చర్యంగా ఉంది. నీకు ఉద్యోగం ఇవ్వాలా, నా కొంపనే ముంచుకోవడమే. ఎందుకని విను, ఒక మాట విను. నిరూపము చూచి మా నృపతివు విళ్ళూరు. ఇక రేపటి నుంచి మా ముసలాడికి దసరా పండుగ అమ్మా. అది భర్త మీద ఆవిడ కొంత అంత నమ్మకం ఉంది. నిన్ను చూశాడంటే మా రాజుగారు పడిపోవడం ఖాయం, ఇక నా సంసారం బుగ్గైనట్టే, ఇక నేను నీ కాళ్ళు అట్టుకోవాలి అని ఆవిడ మొహం మీద. ఎందుకు పిలిచావు మరి? ఇది బుద్ధి. ఎందుకు వచ్చింది తెలిసి ఈవిడ మార్పు ఆవిడ చెబుతోంది. తగనింతులు దగిలి నీపై చూడ్కి నెక్కొల్పి మన్మనముల్ విస్మయమందజూచెదరు. నువ్వు వస్తుంటే నేను చూశాను, నువ్వు నడిచి వస్తుంటే మా దాసీలు ఇష్టసకులు చెలికెత్తులు అందరూ అపూర్వంగా చూస్తున్నారు నేను. అందువల్ల ఈవిడ బుద్ధి మారిందండి. ఇది చాంచల్యం. పిలిచేటప్పుడేమో చక్కగా ప్లెయిన్ హాట్ నిష్కల్మషం ప్లెయిన్ దోశే, ఇప్పుడు మసాలా దోశే, ఇక ముందు ఆనియన్ దోశే, ఇక మొత్తం బయటికి దోశే. ఇది బుద్ధి. అందుకని చాంచల్యం అన్నారు. ఎందుకు పిలిచావు? మర్యాద ఉందా లేదా? నీ చెలికెత్తులు ఎవరో అపూర్వంగా ఆవిడ సౌందర్యాన్ని చూస్తే అది అనర్హత అర్హత, అది ఆవిడ నేరమా అంటే లోకంలో అందంగా ఉండడం ఒక్కో స్త్రీకి శాపం అండి. అందుకే మన ధర్మశాస్త్రాల్లో వాళ్ళకి సంఖ్యల్లో బంధాలో ఏదో నియమాలో వాళ్ళనే పెట్టుకోమన్నారు, లోకం పెట్టాల. డీజీపీ గారు అనేక రకాల అత్యాచారాలు నేరాలు జరగడానికి ఆడవాళ్ల వేషధారణ కూడా ఒక కారణం. కాస్త జాగ్రత్తగా ఉండంటే కొంపలు అంటుకుపోయినట్టు గోల్ చేశారనుకునే సంఘాల వాళ్ళు. ఆయన చెబుతాడా తక్షణం క్షమాపణ చెప్పను, మహిళలందరినీ అవమానించాడు. అబ్బా, ఒక తండ్రి లాంటి వాడు రాష్ట్రం మొత్తం మీద పోలీసు అధికారి ఆ మాట చెప్పకూడదండి. నిజంగా ఇవాళ వేషాలు ఎలా ఉన్నా మీకు మళ్ళీ అమ్మాయిలు అందరూ ఉంటే మాకెందుకు కలుగుతాయేమో వెర్రి కోరికలు. అందరూ అలా ఉంటేగా జీన్స్ వేసి టీషర్ట్ వేసి పైన ఏమీ లేకుండా బయట ఎగగొట్టేశారు ఎంత శుభ్రంగా బట్టికండి. పైగా ప్రదర్శించుకుంటూ తిరగడం. రైళ్లలో చూస్తున్నాం కర్మకాలిపి. మేము తప్పుకోవాలి, వాళ్ళు తప్పుకోవట్లేదండి. ఆ ఉన్నదే ఇంత సొంత అక్కడ. నాబోటిగాడు పెద్ద వయస్సు వాడు 50 ఏళ్ళ వాడు ఉంటే మనం గుద్దుకెళ్ళిపోవడం వాళ్ళకి ఇష్టం అండి. అసలు రాసుకెళ్ళిపోవడం వాళ్ళకి ఇష్టం. దే వాంట్ ఇట్. నాకు బాధ కలిగి మాడుతున్నానమ్మా నేను తండ్రిని. ఎక్కడ వాడు తప్పుకోమ్మా. ఎందుకంటే తప్పుకోవడం అంటే నువ్వు రాసుకోవడం నాకు ఇష్టం, నేనే వదిలేసుకున్నా, నీకెందుకు భ్రమ, మగాడమేయండి. ఇలా ఉన్నారు ఇప్పుడు వేళ. ఈ చదువులు ఈ టీవీలు ఈ సినిమాలు వీళ్ళకి నేర్పుతున్న సంస్కారం ఇది. ఇదివరకు అసలు మొగాళ్ళు ఇలా కనపడ్డారంటే పక్కెళ్ళిపోయాడు. ఇంకా మొగాడు కొంచెం భ్రమపడేవాడు. ఇప్పుడు ఆడాళ్ళ ముందుకు వస్తున్నారు వచ్చారు. నాకు లేదు నీకెందుకు అన్నట్టుగా అడ్డంగా ఉంచున్నారు కదా అక్కడి నుంచి. అవి ఎలా అంటే సినిమాలలో కనపడుతున్నాయి. అలాంటి వాళ్ళు హీరోయిన్లుగా ఉన్నారు ఇవాళ. ఇదివరకు జ్యోతిలక్ష్మి, జయమాలిని అని వాంప్ క్యారెక్టర్లు, విజయలలిత కొన్ని పాత్రలు ఉండేవి. వాళ్ళు వేసేవారు అవన్నీ, ఈ డ్రామాలు ఇవన్నీ, ఈ ఐటెం సాంగ్స్ అని వాళ్ళు వేసేవారు. ఇప్పుడు అలాంటి పాత్రలు లేవు అసలు. జ్యోతిలక్ష్మి చూపించండి ఇప్పుడు జయమాలి. ఎందుకని హీరోయిన్లు అందరూ జ్యోతిలక్ష్మిలే, అందరూ జయమాలలే, అందరూ విజయలలితలే. గొడవ ఏముంది? ఇంకా ఏమైనా ఉంటేగా పైన పీలిక కింద పీపీలిక. గుడ్డేది అసలు ఒంటి మీద బట్ట ఉంటే కదా, పైన పీలిక కింద పీపీలిక. ఇది వేసుకుని తిరుగుతూ ఉంటే ఇక మళ్ళీ జ్యోతిలక్ష్మి పాత్ర ప్రత్యేకంగా అవసరం లేదు. ఆ ఎల్లాలకి నమస్కారం. సినిమా రంగాన్ని ఏలింది కొంతకాలం. ఎందుకంటే హీరోయిన్లే ఇలా ఉన్నారు. ఇప్పుడు అనుసరించే అమ్మాయిలు ఏం చేస్తారు? హీరోయిన్ని ఖచ్చితంగా అనుసరిస్తారు అమ్మాయిలు. వాళ్ళ తప్పు లేదు, ఆ వయస్సు అటువంటిది. అది పోయినప్పుడు నేను ఎందుకు వేయాలి అంతే. ఇది తేడా. మనం అక్కడ మార్పు వస్తే కానీ ఇక్కడ మార్పు రాదు. సమాజం ఎలా ఉంది కాబట్టి చేస్తున్నాం. సమాజం ఎక్కడుందండి? ఇక్కడ ఉన్నారండి. ఎన్నో కాలేజీలో అమ్మాయిలు ఉన్నారు, అందరూ అలా ఉన్నారండి. సినిమా వాళ్ళు పనిగట్టుకుని నేర్పుతున్నారు ఈ దురభ్యాసాన్ని, వాడు సొమ్ము చేసుకోవడం కోసం.
అందుకని ఇలా అందంగా ఉన్న స్త్రీకి తన సంఖ్యలు తాను వేసుకోవాలి, తన నియమాలు తాను పెట్టుకోవాలి. ఎందుకంటే గులాబీ మొక్కను చూసి, గులాబీ పువ్వును చూసి ఎవడన్నా చేత్తో తెంపేద్దామని చూస్తాడమ్మా. ఉమ్మెత్త పువ్వును చూసి ఎవడో తెంపడం, ఎందుకంటే అది అందంగా ఉండదు. గులాబీ పువ్వును చూడగానే ఒకసారి ముట్టుకుందాం, వీలైతే లాగేద్దాం, జేబు కట్టుకుందాం, ఏదో అనిపిస్తుంది. అనిపించడమే తప్పంటే లోకంలో ఎంతమందిని మారుస్తావు? గులాబీలు దయచేసి తెంపొద్దు అని బోర్డు పెట్టే బదులు అక్కడ మనిషిని పెడితే ఎవడు తెంపకుండా ఉంటాడు. స్త్రీలేనా అంతే. నువ్వు అందంగా ఉన్నావని నీకు నమ్మకం ఉన్నప్పుడు ఖచ్చితంగా నీ కాపలా నువ్వు ఏర్పాటు చేసుకుని నీ జాగ్రత్తలో నువ్వు ఉండి పెందరాలు ఇంటికి వెళ్ళిపో. వీలైనంత కప్పుకుని ఉండు. ఈ అందం, దీని ఉపయోగం, దీని ఆస్వాదన అన్నీ ఉన్నాయి. త్వరలో విడుదల. పెళ్ళైతే ఇక నిన్నెవరు పట్టుకోలేరు. అనుభవించి ఎవరు వద్దన్నారు? ముందే ప్రదర్శిస్తానంటే. ఇది ద్రౌపది నుంచి మనం నేర్చుకోవలసి. ఆవిడ ఏం ప్రదర్శించాల, చక్కగా కొంగు కప్పుకొని వచ్చింది. కానీ స్త్రీ కాబట్టి వెంటనే ఆవిడకి నచ్చింది. అబ్బా ఎంత అందమా, ఇంత అందమైన మనిషి నా ఇంట్లో పని మనిషిగా ఉంటే మా నాయన అసలు తిననైన వాడు కాదు. ఆయన మీద అంత నమ్మకం ఆవిడకి. అందుకే సాధారణంగా తెలివైన భార్యలు ఎవరు ఇంట్లో అందమైన పని మనుషులను పెట్టరు. మా ఆవిడ సహా అందరూ అంతే. పెడితే కొన్ని ప్రమాదాలు ఉంటాయని వాళ్ళకి తెలుసు, పెట్టరు. ఎందుకు వచ్చిన గొడవ ఈ కాపలా ఎవడు కాసుకుంటాడు ఊరికే అని చెప్పి వీలైనంత అనాకారిగా ఉన్న వాళ్ళు ఏర్పడిదాలు పని చూసుకోవడం పోతారు. ఈ కావ్యం నుంచి అది కూడా నేర్చుకోవాలి. అందుకే చెబుతాం స్పష్టంగా, అనినంకేకయరాజనందన ప్రబోధాశ్చర్యట్లను విను నిరూపము చూచి మా నృపతి విళ్ళూరును నేనెమయిన్ పని గొందు. నేను పనులు పెట్టుకోమంటావు ఆ సంసారం పాడు చేసుకోవడం కాకపోతే. ఎందుకంటే తగనింతులు దగిలి నీపై చూడ్కి నెక్కొల్పి. నువ్వు వస్తుంటే చూశాను నేను, ఈ దారిలో ఉన్న ఆడవాళ్ళు, సకులు, చెరికెత్తులు, దాసీలు అందరూ కూడా నీ మీదే దృష్టి పెట్టి ఎంత అందంగా ఉందో అని ఇలా అనుకోవడం చూశాను నేను. అక్కడే మనం గ్రహించాలి, ఆడది మెచ్చింది అందం, అవధానం మెచ్చింది అవధానం. ఆడదాని అందాన్ని మరో ఆడది మెచ్చుకోవాలి. ఎందుకంటే మగవాడు మెచ్చుకోవడానికి దేశంలో మగవాడికి వాడి భార్య తప్ప అందరూ అందంగానే కనపడతారు. వాడు వెంటనే మెచ్చుకుంటాడు, భార్యను మెచ్చుకోడు. కానీ పరస్త్రీలను మెచ్చుకోవడంలో మనం అంతా ముందే. అందుకని స్త్రీ సౌందర్యాన్ని స్త్రీ మెచ్చుకోవాలి, పురుషుడు సౌందర్యాన్ని పురుషుడు మెచ్చుకోవాలి, స్త్రీ కాదు. అలా మెచ్చుకోబడిన పురుషుడు కేవలం రామచంద్రమూర్తి. పుంసామోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. పురుషులు మోహించారు శ్రీరామును చూసి. శ్రీకృష్ణుడు చూసి మోహించిన వాళ్ళు ఆడవాళ్ళండి, పురుషులు కాదు. శ్రీకృష్ణుడి కంటే సౌందర్యవంతుడు శ్రీరామచంద్రమూర్తి. ఇంకా అందమైంది, అందాల రాముడు అన్నారు. అందుకే ఆ అందాల రాముడు ఎంత అందాల వాడు. శరభంగ మోహించిన పురుషులు మనబోటిగాళ్ళు కాదు, మనకేవో వెనుకోరికలు ఏడిచి. శరభంగ మహర్షి, సుతీక్ష్ణ మహర్షి, ఈవిడు మొత్తం జీవితం అంతా అయిపోయి తపస్సులు చేసి అగ్ని ప్రవేశానికి సిద్ధంగా ఉన్నవాళ్ళు అడవిలోకి వచ్చిన రాముణ్ణి, చక్రవర్తి రాముణ్ణి కాదు, ఇంకా శ్రీరామరాజ్యంలో రాముణ్ణి కాదు, అడవిలో ఉన్న రాముణ్ణి, అడవి రాముణ్ణి, ట్యాక్సీ రాముణ్ణి, డ్రైవర్ రాముణ్ణి. ఒక రకంగా అడవి రాముడిని చూసి ఆయన పంచి కట్టుకున్న నారసేర గోరుసెంచి ఒక రకంగా చెప్పాలి. గోరుసెంచి కట్టుకున్న రాముడు అంత అందంగా ఉంటే కిరీటం పెట్టుకున్న రాముడు ఎంత అందంగా ఉంటాడండి. అది పుంసామోహన రూపాయ. మునులు సైతం వ్యామోహంలో పడ్డవాడు. మునులు అన్ని కోరికలు త్యజించిన వాళ్ళు. వాళ్ళు ఏవో మోక్షమో గేక్షమో మాకు తెలియదు, అనవసరంగా త్యజించు, ఈ ఒక్క మనిషితో కాపురం చేయాలి ఒక ఏడాది అనుకున్నట్టు. అంత సౌందర్యం అండి రామచంద్రమూర్తి. సీతాదేవి అదృష్టం ఆవిడికి దక్కడం. అందుకని పురుషులను మెచ్చుకోవడం, స్త్రీలను మెచ్చుకోవడం సమస్య కాదయ్యా. స్త్రీ మెచ్చుకున్న సౌందర్యం అమ్మా నీది. మా అమ్మాయిలు, మా ఇంట్లో ఉండే దాసీలు జరిగెత్తులు ఆశ్చర్యపోతున్నారు. నెమ్మనములు విస్మయమంద చూచెదరు. ఆశ్చర్యంగా వాళ్ళు కొనుక్కోవడం అంటే స్త్రీలకున్న స్పీడ్ గ్రాస్పింగ్, సూక్ష్మ గ్రహణ శక్తి గమనించండి. మొగాళ్ళు ఒక్కోడు ఇంట్లోకి వచ్చి మాట్లాడుతుంటే మొగాడు ముద్దబ్బాయిలా వింటూ ఉంటాడు వాడు మాట్లాడే మాటలన్నీ. ఆడది కాఫీ ఇవ్వడానికి వచ్చి ఇగో ఓసారి ఎలా రండి అని లోపలికి పిలుస్తుంది, అయిపోయినట్టే తలంటూ. వాడు ఎందుకు వచ్చాడో తెలిసా? అప్పు అడగడానికి వచ్చాడు. జాగ్రత్త మాట్లాడి, ఇష్టం వచ్చిన మాట్లాడి, లూజుటంగా చేయకి ఇక్కడ సంసారం దెబ్బ అయింది ఇప్పటికే అని చెబుతుంది. మనం అనుకుంటాం వాడు ఎందుకు వచ్చాడో మనకి ఇంకా అర్థం కాలే. ఆవిడికి అంతే. మరి స్త్రీలకు అంత సూక్ష్మగ్రహణ శక్తి ఇచ్చాడు. స్త్రీణాం ద్విగుణ ఆహారో బుద్ధిశ్చాపి చతుర్గుణ సాగసం షడ్గుణం జైవ కామశ్చాష్టగుణో భవేతు. మగవాడికంటే కాస్త కొంచెం అన్నం ఎక్కువ తింటారు, సహజం అది. ఎందుకంటే కాస్త ఉడికిందా లేదా అని చూసి కొంత, బాగుందేమో అని కొంత, బాగుండదేమో అని కొంత, భర్తతో పాటుగా కొంత, పిల్లలతో పాటుగా కొంత, తర్వాత విడిగా కొంత, బయట ఏం బారేస్తాంలే లోపల బారేద్దాం అని కొంత. ఎందుకంటే కష్టపడి ఉండారు, మరి తప్పే ఉందండి. మనం అంతా వండలేదు, అవతల బారేస్తాం. మనం వాళ్ళు ఎలా బారేస్తారు? ఈ కష్టపడి ఉండాం, బయట ఏం బారేస్తాం, ఆ బారసీది ఏదో లోపల బారేస్తాం. లోపల గుడగొళ్ళు ఆడితే ఓ బెళ్ళ వేసుకుందాం ఏమిటి, ఈ తాపత్రయం ఉంటుంది. అందుకని శాస్త్రం తప్పు చెప్పాలి. శాస్త్రానికి స్త్రీ పురుష పక్షపాతం లేదు. పైగా ద్విగుణ ఆహారం బుద్ధిశ్చాపి చతుర్గుణ. తెలివితేటలు 4 రెట్లు ఎక్కువ ఉంటాయి. వాళ్ళ ర్యాంకులన్నీ అమ్మాయిలవే. మీరు గమనించండి, వాళ్ళని చదివించకుండా ఎంత తప్పు చేశాము.
వాళ్ళ విద్యారంగంలో నెంబర్ 1 వాళ్ళందరూ, అంతరిక్ష రంగంలో నెంబర్ 1 సునీతా విలియమ్స్ ఎంత అద్భుతమైన విజయాలు సాధించారు. దేశ రాష్ట్రపతి ఒక స్త్రీ, లోక్సభ స్పీకర్ ఒక స్త్రీ, బెంగాల్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి, తమిళనాడు రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఒక స్త్రీ, మొన్నటి వరకు యూపీ ముఖ్యమంత్రి ఒక స్త్రీ. అంతేకాదు అవినీతిలో కూడా స్త్రీలు ముందు అడుగులో ఉన్నారు, అందులో కూడా ముందే. ఇంకా మాయావతి నెంబర్ 1, 550 కోట్లు మింగేసింది మహానుభావురాలు. పైగా రాష్ట్రం అంతా ఏనుగు బొమ్మలు చేయించింది, ఆవిడ బొమ్మలు చేయించింది. అదే అన్నాను, 2 ఎందుకు, ఒకటి చాలు కదా, ఆవిడ ఏనుగులాగే ఉంటుందిగా అన్నాను నేను. కనీసం కొంత ఖర్చు కలిసి వచ్చేది. బొమ్మ చేయించుకుందుకు నాకు అభ్యంతరాలు, అందులో కాస్త తెలివి ఏడిస్తే ఆవిడ బొమ్మ చాలు, ఏనుగు వేరే ఎందుకండి, మళ్ళీ వేరే చూడాలా, ఆవిడ అలాగే ఉంటుంది. ఇలాంటి వాళ్ళు ఉన్నారు స్త్రీలు. ఎందుకంటే అభివృద్ధి దేనికి దారితీస్తుందో గమనించండి. అభివృద్ధి చెందలా అంటాం మనం, చెందాక మనం చేసేది అవినీతే. అంచేది నీ అభివృద్ధి అవినీతికి మూలం కాకూడదు. అంతకంటే అభివృద్ధి చెందకుండా ఇంట్లో ఉండడమే మంచిది. ఎందుకు నువ్వు అభివృద్ధి చెంది ఎవరికి ఉపయోగం, దేశం నష్టపోయింది. కానీ ఇది గ్రహించాల్సిన విషయం. ఎవరైనా అభివృద్ధి అనేది నైతికతకు కావాలి. ఇక్కడ చూడండి, నువ్వు మంచిదానివే కావచ్చమ్మా, నీ సౌందర్యం మంచిది కాదు, అందరూ చూసి మోసపోతారు. మా ఆయన మీదే నాకు నమ్మకం తక్కువ, ఉందా ముసలాడు ఏం చేస్తాడో తెలియదు. ఇక్కడ రాజుగారు కదా, మరి నీ బుద్ధి ఎలా ఉంటుందో ఏమో, ఈవిడెవరో తెలియదు కదా విషయం. ఆవిడ మహాసాధ్యమైన విషయం ఆవిడకేం తెలుసు, ఈవిడ వంకర బుద్ధి కావచ్చు అని అనుమానాలండి. అందుకని భామా పలుకులింకేటికి, ఎందుకమ్మా అనవసరపు మాటలు అంటే, క్షణంలో ఉద్యోగం ఇస్తానన్న ఆవిడ క్షణంలో ఇవ్వకుండా పోయిందండి. ఇది మనస్తత్వం, అందుకే చేయించాలమన్నారు. కానీ ద్రౌపది వెంటనే చెప్పింది, అమ్మ పిలిపించావు, అన్నం పెడతానని పిలిపించి పెట్టకుండా పంపిస్తే ఆకలి కడుపుతో బయటికి వెళ్ళి ఎంత బాధపడతారు. అందుకని నీకు నేను ఒక అభయం ఇస్తాను, నా వల్ల అంతఃపురంలో కానీ పురంలో కానీ ఏ సమస్యలు రాకుండా నేను చూసుకుంటా. నాకు 5 భర్తలు ఉన్నారు, 5 గంధర్వులు. వాళ్ళు ఎప్పుడూ నన్ను రహస్యంగా కాపలా కాస్తూ ఉంటారు, నా రక్షణ బాధ్యత వహిస్తారు. అంచేత నా జోలికి ఎవడన్నా వస్తే పచ్చడైపోవడం ఖాయం. ఇది కథకి నాంది. అందుకని నా జోలికి ఎవడు రాకుండా నువ్వు చూసుకో, వచ్చిన వాడు ఏమవ్వాలో నేను చూసుకుంటా. ఇప్పుడు ఆవిడ పని నన్ను కాపలా గాయకు, వాళ్ళని కాపలా కాసుకో, వాళ్ళని నీ రాజ్యంలోంచి పంపించేయడం నీ చేతిలో పనే కదా. అదే నా వల్ల ఏ సమస్య, నా సౌందర్యం వల్ల కూడా నీకు సమస్య రాకుండా నేను చూసుకుంటాను కదమ్మా, ఎందుకా బాధ అనేసరికి మళ్ళీ పాపం కాస్త మళ్ళీ చేయించాలి. వెంటనే జాలి కూడా ఉంటుందండి స్త్రీలకు సహజంగా. పోన్లే పాపం అంత ప్రమాణం చేసింది, చూసుకుంటుంది. పైగా వాళ్ళు మళ్ళీ గొప్ప ఒకటి ఉంటుంది, ఇంత బ్యూటిఫుల్ మెయిడ్ సర్వెంట్ ఐ హ్యావ్ అని చెప్పుకోవాలి. మళ్ళీ నాకు అంత అందమైనది నా దాస అంటే నేనెంత అందమైన దాన్నో చూసుకోండి, ఇది కూడా కొంచెం గొప్ప ఉంటుంది. అందుకని చేర్చుకుంది, ఉద్యోగం ఇచ్చింది. ఇంతకు ఇవ్వాల, ఉద్యోగం ఇవ్వడానికి ఒకటే కారణం, జననీ శివకామిని జయ శుభకారిణి విజయ రూపిణి జననీ శివకామిని. ఆవిడ నిర్ణయం ప్రకారం అన్నీ జరుగుతాయి. సుధేష్ట నిర్ణయాలు, ద్రౌపది నిర్ణయాలు ఉండవండి అక్కడ. ఆవిడని నమ్ముకున్న వాళ్ళకి అన్నీ అలా వచ్చి పడతాయి అంతే. అందుకని ఉద్యోగంలో చేరింది. ఇలా 10 సంవత్సరాలు హాయిగా గడిచిపోయింది. ఇది శ్రీమద్ ఉభయ కవిమిత్ర తిక్కన బుధారాధ కొమ్మనామాచ్య పుత్ర తిక్కన సోమయాజి బుధారాధన విరాజి. ఇది శ్రీమద్ ఉభయ కవిమిత్ర కొమ్మనామాచ్య పుత్ర బుధారాధన విరాజి తిక్కన సోమయాజి ప్రణీతంపైన శ్రీ మహాభారతమునందు విరాట పర్వమునందు ప్రథమాశ్వాసము సమాప్తము. ఇక్కడి నుంచి ద్వితీయాశ్వాసం. ఆనందంగా ఇలా ఎవరి వృత్తుల్లో వాళ్ళు 9 నెలలు ప్రసవానికి తగినంత సమయం హాయిగా గడిపారండి. 10వ నెలలో పడ్డారు. ఇక ప్రసవం అప్పుడే. డాక్టర్ గారు డేట్ ఇవ్వడం, కంగారు పడడం, రోజుకోసారి ఆసుపత్రికి వెళ్ళడం ఇక్కడే జరుగుతాయి. అంచేత కీలక పరిణామాలన్నీ ఈ 3 నెలల్లో ఉంటాయి. 9 నెలలు గడిచిన తర్వాత ఆ రాష్ట్రానికి ఒక మల్లుడు వచ్చాడు, జిమూత మల్లుడు అనే పేరు మీద. నేను దేశాలన్నీ తిరిగాను మహారాజా, నన్ను ఓడించినటువంటి మల్లయోధుడు లేడు, మీ రాజ్యం మొత్తం మీద ఎవరన్నా ఉంటే పంపించండి అన్నాడు. విరాట్ రాజు కూడా సరదా పుట్టింది, చాలా కాలమైంది చూసి. అందుకని మల్ల యుద్ధం ప్రకటించి వెంటనే చాటింపు వేయించి నగరంలో ఉండేటువంటి యోధులందరినీ పిలిపిస్తే 10 మందిని 10 నిమిషాల్లో అప్పడాల్లో నవిలేసాడు వాడు. ఒకడికి తొడ వెరగొట్టి, ఒకడికి మెడ వెరగొట్టి ప్రాణాలతో వదిలిపెట్టినందుకు సంతోషించారు వాళ్ళు. ఎవడు వీడు జయించేవాడు లేడు. అప్పుడు ఇక వీడు విజృంభించాడు, మహారాజా ఇంకెవరన్నా ఉన్నారా? ఆవు అంటే ఆయనే చచ్చాడు విరాట్ రాజు పని. ఇప్పుడు అందుకని ఆవు అంటున్నాడు, లోకు కొట్టేసాడండి, నువ్వేరా అన్నాడు. అంటే ఆయనకి వెంటనే చెమట పట్టేసింది, సర్వాంగాలు తడిసినంత పని అయింది. బాబు వీడు నన్ను రమ్మంటున్నాడు, ఇప్పటికి 10 మంది అయిపోయారు, ఇక నేను కూడా అప్పడం అయిపోతే రాజ్యం ఏమైపోతుంది, అప్పుడు నేను అప్పడమైతే రాజ్యం ఉడియం అయిపోతుంది, ఇప్పుడు వేయించుకు తినేస్తాడు, ఎలాగిది అని తట్టుకుని కొంచెం బెక్కమొహ. ఇప్పుడు ఇది ఆపత్ సమయం. మనం ఎక్కడ ఏ సంస్థలో ఉద్యోగం చేస్తున్నామో
ఆ సంస్థ యజమానికి ఆపద వస్తే వ్యక్తిగతంగా వచ్చినా సంస్థాగతంగా వచ్చినా ఉద్యోగులు దానికి అంకిత భావంతో నిలబడాలి. మీరు సత్యం కంప్యూటర్స్ గమనించండి, జరిగిన విషయం ఏదో మోసమో మాయో ఏం జరిగినా సంస్థ దెబ్బతింది, ప్రతిష్ట పోయింది అన్నప్పుడు నా ఉద్యోగులు, నేను ఆశ్చర్యపోయాను వాళ్ళకున్న నమ్మకం. గోడ మీద నెత్తురుతో సంతకం చేశారండి, ఐ లవ్ సత్యం కంప్యూటర్స్, ఐ లవ్ సత్యం కంప్యూటర్స్. అంత అంకిత భావంతో ఉన్న ఉద్యోగులు ఉండాలని ఆ రకంగా ఆయన అదృష్టవంతుడు. నిజంగా నెత్తురుతో సంతకం చేశారని 1000 మంది హైదరాబాద్లో. ఆశ్చర్యపోయాను నేను. కొన్నాళ్ళు మేము జీతం లేకుండా పనిచేస్తాం, మా సంస్థ మళ్ళీ బాగుపడుతుంది, మాకు అన్నం పెట్టింది ఇది అన్నారండి. నాకు విరాటపురమే గుర్తొచ్చింది ఒకసారి. ఎంత అంకిత భావం ఉందిరా వీళ్ళకి. ఆ భావాన్ని నిలబెట్టుకోలేకపోవడం యాజమాన్యం దురదృష్టం, కానీ ఉద్యోగులు మంచివాళ్ళు. అక్కడ అంత గొప్ప ఉద్యోగస్తులందుకు వాళ్ళు నీతిగా పద్ధతిగా ఉండుంటే ఇవాళ కాకపోతే రేపు అది అభివృద్ధి చెందేది. అత్యాశకి పోవడం వల్లే దెబ్బతిన్నారు. మనకందరికీ పాఠం. అందుకే వెంటనే ధర్మరాజు కంకపట్టు లేచాడు. మహారాజా, మీరు చింతించవలసిన అవసరం లేదు. మన వంటశాలలో ఉన్న వలలు ఉన్నాడు, ఆయనకి వంట కంటే పెంటే బాగా వచ్చు. మీకు తెలియదు ఆ విషయం, ఎందుకంటే ఆయన ఎక్కడో పనిచేశానని చెప్పి అనుభవం లేదన్నాడు. కానీ అప్పుడప్పుడు మేము చూసామండి అతన్ని, మంచి మల్ల యుద్ధాల్లో బాగా ఆరితే అసలు వంట కంటే అదే వచ్చునండి, మీరు పిలిచి చూడండి, మీకు ఎందుకన్నాడు. చెప్పవేమిట, ఇప్పుడు ఈయనకి భీముడు కాదు, ఇప్పుడు రాముడు ఎవడొచ్చినా పర్వాలేదు, ముందు పరువు దక్క. ఈయన ఇప్పుడు చారల డ్రాయర్ వేసుకుని ఈయన యుద్ధ రంగంలోకి రావాలంటే కష్టమే. అదో చారల డ్రాయర్ ఒకటి వేయాలి ముందు, అది చేత కాదు వేయడం. అందుకే అది వేసుకుని మల్ల యుద్ధం, ఇసుక గోదా ఏదో ఉంటుంది దానికి లెక్క, ఏదో ఏలా వస్తూ ఉంటాడు ఒకడు, చాలా గొడవ. ఇవన్నీ ఆయనకి చేతకావు. అందుకని బాబు సరే వంటవాడిని ఉండి వాడిని చారల డ్రాయర్ వేసుకుని వాడిని రమ్మను, వాడి సంగతి తేలిక చూద్దాం, మీకు ఎందుకంటే వాడు వస్తే వీడి పని అయిపోయినట్టే అన్నాడు. అంటే భీముడు కూడా అస్తమాను పప్పు సాంబారు చేసి చేసి విసుగొచ్చింది వాడి ప్రాణానికి. మాంసాహారం కూడా ఉండేది ఎక్కడ, ఆయన ఏం నబ్బాంది వంట చేసుకుని చెడ్డు తిప్పుకుండి ఇది పెట్టి అవన్నీ కొట్టడానికి కూడా లేదు ఇక్కడ, ఎవడు రావట్లేదు. ఎందుకంటే వాడి కింద ఉండేవాడు కూడా వాడికి భయపడి పనిచేస్తాడు. ఎవడైనా క్రమశిక్షణ లేకుండా ఉంటే ఒకరిని కొట్టేవాడు. ఆ రకంగా కొంత సరదా తీరేది. అందుకని వాడు యా ఐసర్ వజ్జా అని ఎగిరికైతే ఒకడు దొరికాడు రా, ఈ వేళ వీడి పప్పులో కప్పడం వీడే. ఎవడు లేడని చూస్తున్నా 9 నెలలు అయిపోయింది కొట్టి. వాడికి ఎక్సర్సైజ్ కావాలని రోజు. ధీరోద్ధత నాయకుడు అంటే అదే. కథలో అలాంటి వాడు ఉండాలి, జీవితంలో కూడా అలాంటి రక్షణ ఒకడు ఉండాలి, మనకి ఉండాలి. మన కోసం ఆ పాటు పడేవాడు ఉండాలి ఒకడు. వాడు ఉంటేనే మనం గట్టిగా ఉండగలం. అయ్యగారిని ఏమనంటే తోలు తీస్తా అనేవాడు ఒకడు ఉండాలండి. వాడిని మనం కంట్రోల్ చేయదు, వాడు ఉండాలి అలాగా అంతే. మనకి వెనకాల కాపు గాయాలు వాడు చూసుకుంటాడు మిగిలింది. అందుకని ఆయన వచ్చాడు. వెంటనే ఇద్దరికి మల్ల యుద్ధం ప్రకటించారు. అరగంట సేపు ఘోరాతి ఘోరంగా బాగా బాగి కచా కచి ముష్టా ముష్టి ఘనా ఘని యుద్ధం జరిగింది. జుట్టు పట్టుకున్నారు, బాహువులు పెనవేసుకున్నారు, పిడికిళ్ళు బిగించుకున్నారు. మల్ల యుద్ధ నియమాల ప్రకారం యుద్ధం చేసేసరికి కొంచెం కాస్త బలహీన పడ్డాడు జీమోతమలుడు. ఆ సమయం చూడన కచ్చయమరబట్టి కాళ్ళును చేతులు రేల మత్త గజములీల మెరయ ముష్టి బలువు నెరయ మత్త గజములీల మెరయ ముష్టి బలువు నెరయ మత్త గజములీల మెరయ ముష్టి బరువు నెలయ ముక్కున వాతను నెత్తురొలక మల్లు నెత్తివైచే. శ్రీమద్ రమారమణ గోవిందో హరి. ఒక దెబ్బ ఏడుగుడు. భీముడు స్టైల్ ఒకటి ఉందండి మనుషులను చంపడంలో, అరణ్యవాసంలో కూడా ఉంటుంది. కిమ్మీరుణ్ణి వాడు హిడింబాసురుణ్ణి చంపుతాడే, చేసినంతసేపు యుద్ధం చేస్తాడు. ఆయనకి తిక్కరేగి వీడిని చంపేయాలనుకున్నప్పుడు ఈ పీక దగ్గర చేయడతాడు, ఇలాగా తొడ దగ్గర చేయడతాడు, పైకి లేపుతాడు, కటకట 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 అని తిప్పుతాడు, ఇటు దెబ్బకి నేలలేసి కొడతాడు. అది హిజ్ ఓన్ స్టైల్, తమదైన శైలిలో అని పత్రికల వారు రాస్తూ ఉంటారు. పోలీసులు తమదైన శైలిలో విచారించారు అంటారు. అంటే అర్థమేంటి, లోపలిగా చెదపొడిచారు అర్థం. అదంతా రాస్తే బాగుంటుందని పత్రికల వారు బాబు నేను నమ్ముకుంటా. తమదైన శైలిలో విచారించారంటాడు. అలాగే భీముడు శైలికి భారతం చదివి భక్తి టీవీలో చెప్పి నేను పేరు పెట్టా, కంటకటి గిరగిర అని. కంఠం దగ్గర వచ్చేయి, కటి భాగం దగ్గర వచ్చేయి, గిరగిర తిప్పుతాడు ఇలాగ. నన్నయ్య గారు ఇంకా బాగా వర్ణిస్తాడు. జరాసంధ యుద్ధంలో ఆదిపర్వంలో వస్తుంది. వాత తవ అని ప్రయోగిస్తాడు ఇక్కడ. అంటే వాత అంటే ఇటు, తవ అంటే ఇటు, శబ్దాన్ని తిరగేస్తాడు. శబ్దశాస్త్రుడు నన్నయ్య. శబ్దంతో భీముడు యుద్ధాన్ని స్ఫురింపజేస్తాడు ఆయన. వాత అంటే ఇలా తిప్పాట, తవ అన్నట్టు అంటే అక్షరం తిరగబడింది, అంటే ఇలా తిప్పాడు మళ్ళీ ఇలా తిప్పాడు, వాడికి నెత్తురు పడదు మరి. అది భీముడు యొక్క సహజమైన శైలి. కిమ్మీరుణ్ణి అలాగే చంపాడు, జరాసంధుడిని అలాగే చంపాడు, హిడింబాసురుణ్ణి అలాగే చంపాడు, బకాసురుణ్ణి అలాగే చెప్పాడు. వీడిని వేరుగా ఎందుకు చెబుతాడు లెక్క. అందుకని కత్స ఎమరబట్టి, ఈ కంఠ భాగం దగ్గర ఉండే ప్రదేశం కత్స అంటారు.
అక్కడ దాన్ని అలా పట్టుకుని కేలును ఇలా ముందు లేపెట్టి ఇలాగ ఎడం చేత్తో పీక దగ్గర పట్టుకుని పైకి లేపితే కాళ్ళును చేతులు వేలా గిలగలాడిపోయి ఇలా ఇలా కొట్టుకుంటాడు, కాళ్ళు చేతులు వేలాడుతుంటాయి. అప్పుడు మత్త గజములీల మెరయ తొండంతో మనిషిని పట్టుకుని విసిరేసేటువంటి ఏనుగులా కనబడ్డట ఈ భీముడు ఒక్కసారిగా. మత్త గజములీల మెరయ ముష్టి బలువు నెరయ, ఆ ముష్టి అంటే పిడికిలి, ఆ పిడికిలు బలంగా పట్టుకుంటే వాడు అంటాడు. వాడు ఇంక మాట రావట్లే బయటికి వాడికి, ఎందుకంటే పీక నొక్కేస్తున్నాడు. అప్పటికి అయిపోయింది ప్రాణం ఊరికే. ఇంక గిరగిర తెప్పడం అంటే విన్యాసం కోసం అంతే, ఈయన కాస్త ఆయాసం తీరాలి కదా. ఒక స్టైల్లో చెప్పకపోతే మరి చేతులు తీట తీరద్దు. ఎంతసేపు పప్పులు ఉప్పు కలపడమేనా వంట అంటే. వీడిని తీసుకెళ్ళి యమలోకంలో కలపద్దు. అందుకని ముష్టి బలువు నెరయ ముక్కున వాతను నెత్తురొలక, ముక్కు అంటే ముక్కు, వాత అంటే నోరు, వాయి నోరండి, వాయి నోరు, వాత అంటే నోట్లు, ముక్కులోంచి నోట్లోంచి నెత్తురు పడే విధంగా. అప్పుడు ఈ చెయ్యిని ఇలా మార్చి ఈ కటిభాగం ఎలా ఎత్తి గిరగిర తిప్పి నేలకేసి కొట్టేట్టు. దెబ్బకి ఇంకా వాడు ప్రాణావశిష్ఠుడే ఉన్నాడు, కానీ ఇంకో అరగంటలో పోయాడు. మళ్ళీ ఇంకెక్కడ ఎటువంటి సవాళ్ళు చేయకుండా అంతే. అప్పుడు వేగుల వారు ఈ వార్త తెలిసి దుర్యోధనుడికి చేరవేశారు. జీమూతమలుడనే భయంకర మల్లుడే ఒకడిని భీముడు చంపాడండి అని. కానీ దానికి దుర్యోధనుడికి అనుమానం రాలా. బోళ్ళంతమందిని చంపుతూనే ఉంటారా, ఇదే పెద్ద న్యూసా, మీరు సరిగ్గా వెళ్ళి వెతకండి అన్నాడు. అది దురదృష్టం. అప్పుడే వచ్చి ఉంటే పరిస్థితులు వేరుగా ఉండేవి. ఆ తర్వాత అసలైన కథా ప్రవేశం ఇది ముగిసింది. భీముడికి గౌరవం పెరిగింది వంటశాలలో ఉన్నవాడికి. అందుకని విరాట్రాజు ఏం చేశాడు, గో వంట అయిపోయాక వచ్చి నువ్వు కూర్చోవయ్యా పక్కనే, ఎందుకంటే మీరు ఇంకెవడన్నా వస్తాడేమో డ్రైవర్ వేసుకోవాలి, నేను గొడవ, నువ్వు కూర్చోవయ్యా, నేను వంట గో ఈ పేట నీకోసమే, కూర్చో ఇలా కూర్చో, కొంచెం ధైర్యం అనమాట. నువ్వు కూర్చో, ఎవరన్నా వస్తే చూసుకుందిగా అని కూర్చోబెట్టేవాడు. అలాగే ధర్మరాజు కంకపట్టు మీద కూడా కొంచెం గౌరవం పెరిగింది. సమయానికి ఆదుకున్నాం, లేకపోతే మనం రంగంలోకి దిగేవాళ్ళం, అయిపోయేది. సుదేష్ణ పని 10వ రోజే దశాగం ఇంక లెక్క. బతికించండి నిజంగా ధర్మరాజు మంచి మాట చెప్పి, లేకపోతే ఈ మాట ఎవడు చెప్తాడు. అది అప్పటి నుంచి ధర్మరాజు మాటకి విలువ పెరిగిన. సంస్థలో నీ మాటకి విలువ పెరగాలి అంటే సంస్థకు ఉపకారం చేసే మాటలు నువ్వు చెప్పాలి. ఉద్యోగ ధర్మం. 1-2 మాటలు అలాంటివి చెబితే వాడికి కాస్త లాభంగా ఉంటే ఖచ్చితంగా ప్రతి సలహాకి నిన్ను పిలుస్తారు. రేపొద్దున అసిస్టెంట్ మేనేజింగ్ డైరెక్టర్ అంటారు, తర్వాత మేనేజింగ్ డైరెక్టర్ అంటారు, అనేక రకాలు జరుగుతాయి. అలా మనం పెంచుకోవాలి తప్ప ఎంత పని చేసినా పెంచట్లేదని విడిపోతే అలాగా. అది ఉద్యోగ ధర్మం. ఇది అలా ఇద్దరికి గౌరవం పెరిగింది, కాస్త ఆదాయం కూడా పెరిగింది. అప్పుడప్పుడు విరాటరాజుకి ఎవరైనా ఏదైనా కానుకలిస్తే, భీమా ఉండేవయ్యా ఈ రత్నాల హారం నీ వాళ్ళు వంటవాడిని నాకెందుకంటే, నువ్వు రత్నం వాడివయ్యా ఉండనే అనేవాడు. ఈయన బట్టికలు రహస్యంగా దాన్ని ద్రౌపదికి ఇచ్చేవాడు, అంతే ఏదో రకంగా. అలా మొత్తం మీద ఆదాయం పెరిగింది, గౌరవం పెరిగింది, ఆనందం కూడా పెరిగింది. లెక్కలు వేసుకుంటూనే ఉన్నారు. కౌంట్ డౌన్ అంటారే, ఇంకా 90 రోజులు, ఇంకా 89, ఇంకా 88, ఇంకా 87 అని లెక్కలు వేస్తున్నాడు. అక్కడ యమధర్మరాజు ఇంకోటికి లెక్క రాల్చున్నాడు, కౌంట్ డౌన్. వాడు పాత్ర ప్రవేశించాడు. నర్తనశాల సినిమాలో ఎస్వి రంగారావు గారు ప్రవేశించారు. సింహబలుడు అని ఆ విరాట రాజ్యానికి రాజుగారి బావమరిది సుదేష్ణకి సోదరుడు. ఈ సుదేష్ణ కీచకుడు ఇద్దరూ కూడా సూత కులానికి చెందినవాళ్ళు. పూర్తిగా క్షత్రియ కులం కాదు. క్షత్రియ కులం పురుషుడు వైశ్య కులం స్త్రీని పెళ్లి చేసుకుంటే దాన్ని అనులోమ వివాహం అంటారు. క్షత్రియ స్త్రీ, క్షత్రియ పురుషుడు, వైశ్య స్త్రీ అనులోమ వివాహం అంటారు. అటువంటి వివాహాలు జరిగితే పూర్వం కూడా జరిగేవి. జరగాలి ధర్మం అని కాదు, జరిగేవి. ధర్మం ప్రకారమే అన్నీ జరగవు, జరుగుతాయి అంతే. చట్టం ప్రకారం సందర్భాలు మారవు. సందర్భాన్ని బట్టి చట్టాన్ని సవరించుకుని అన్వయం చేయాలి. శాస్త్రం అంతా అక్కడే ఉంటుంది. ఇలా జరగకూడదనే పద్ధతి కానీ చేసుకుంటారుగా, అన్ని వీళ్ళని అడిగి చేసుకోరుగా. క్షత్రియ పురుషుడు వైశ్య స్త్రీని పెళ్లి చేసుకుంటే ఆ పుట్టిన పిల్లలు ఏం చేయాలంటే వాళ్ళని సూత కులం అనేవారు. వాళ్ళు రథాలు తయారు చేసుకోవాలి, రథానికి సారథ్యం చేసుకోవాలి, అలాగే వంట పని చేసుకుని బతకాలి. ఈ 3 రకాల వృత్తులు కేటాయించారు. అందులో ఈ కీచకుడు తండ్రి, కీచకుడు తల్లిదండ్రులు ఆవిడ వైశ్య స్త్రీ, ఈయన క్షత్రియ పురుషుడు. సుదేష్ణ, కీచకుడు, వీళ్ళు మొత్తం 108 మంది, 106 మంది అండి వీళ్ళు, 106. ఇందులో కీచక ముఖ్యుడు అంటారు పెద్దవాడు వీడు. వీడికి సోదరుడు 105 మంది ఉన్నారు లెక్క, వైకుంఠపాడిలో గడుల్లాగా. ఇందులో పెద్దవాడు కీచకుడు. ఈయనకి చెల్లెలు సుదేష్ణ, అప్పగారు కాదు. ఏదో కావ్యంలో ఉన్న సినిమాల్లో అక్క అంటారు కానీ చెల్లెలు. నిజానికి కీచకుడు కంటే చిన్నది ఆవిడ.
అందుకని తన చెల్లెలు కాబట్టి ఈ రాజ్యానికి అండగా ఉంటున్నాడు ఆయన వేరే రాజ్యం కోరుకోలేదు. ఆయనకి స్త్రీ వ్యామోహం ఉంది తప్పితే పదవీ వ్యామోహాలు అంతగా లేవు. ఒక్కోడికి ఒక్కో రకం. రావణాసురుడు రకం వీడు అంతకంటే ఉంది. దుర్యోధనుడికేమో స్త్రీ వ్యామోహం లేదు, పదవీ వ్యామోహం ఉంది. నాశనం అవడానికి ఏదైనా ఒకటే. దానికి ఏ రాయి అయితే పళ్ళు ఉడగొట్టుకోవడానికి వాడుకో రాయి వీడుకో రాయి బారేశాడు భగవంతుడు. వీడికి ఈ వ్యామోహం. అందుకని ఎప్పుడైనా ఎవరైనా ఆడవాళ్ళు కనపడితే శుభ్రంగా ఉపయోగించుకుంటాడు, మిగిలినవన్నీ పట్టించుకోడు. విరాట్ రాజు గారికి శుభ్రంగా కప్పాలు చెల్లిస్తూ ఉంటే మహారాజులు చూస్తూ ఉంటాడు, సామంతరాజులు అందరినీ తీసుకొచ్చి దండాలు పెట్టిస్తూ ఉంటాడు. ఈయన కూడా ఆయన సౌఖ్యాలన్నీ చూస్తున్నాడు. ఆయన మాటకి రాజ్యంలో ఎదురు లేదు. అటువంటి సింహబలుడు చూడడానికి వచ్చాడు. సోదరి సోదరి సుదేష్ణ, మనం కూడా సినిమా భాషలో అక్క అనే అందం కాస్త బాగుంటుంది. అందుకని అక్కయ్య బాగున్నావా అని చూడడానికి వచ్చాడు. ఆ మందిరానికి వెడుతూ ఉంటేనే ఆ మందిరంలోనే ఒక మూల పుష్పాలు అల్లుతూ దండగా తయారు చేస్తున్నటువంటి మాలిని చూశాడు. అక్కజమైన చెల్వమున ఆత్మకు వ్రేగయి పొంచు పొంతిపై నెక్కొను చోట్కి క్రమ్మరుపనేరక ఊరక. అక్కజమైన చెల్వమున ఆత్మకు వ్రేగయి పొల్చు పొల్తిపై నెక్కను చూట్కి క్రమ్మరుపనేరక ఉరకనించే. అక్కజమైన ఆత్మకు వ్రేగయి పొల్చు పొల్తిపై నెక్కును చూట్కి క్రమ్మరుపనేరక ఉరకనించే. కాముచే జిక్కిన నెమ్మనంబు తగ కీడ్పడు మానము. కాముచే జిక్కిన నెమ్మనంబు తగ కీడ్పడు మానము. చేష్టితంబులం దక్కిన అంగముల్ తలకు ధైర్యమునై అతడప్పుడయ్యడన్. తిక్కన గారి కవిత్వం భాషాశక్తి అంతా అతడప్పుడయ్యడన్ అని 3 మాటలు. అతడు అప్పుడు అయ్యాడ, వాడే అప్పుడే ఆ క్షణంలోనే అయ్యడన్ ఆ ప్రదేశంలోనే పడిపోయాడు. ఆడదాని ఓర చూపుకు జగాన ఓడిపోని వీరుడెవ్వడు అనే పాట ఇందుకు వచ్చింది. ఇంత నిర్భరత్వం ఉన్నవాడు, ఇంత దుర్భరంగా శత్రువులను ఎదిరించిన వాడు, శత్రు దుర్భేద్యమైన పరాక్రమం కలిగిన వాడు, సోదరి పట్ల ప్రేమ కలిగిన వాడు, ఒక అంకిత భావంతో రాజ్యాన్ని కాపాడిన వాడికి గుమ్మడికాయ కడవంత గుమ్మడికాయ కత్తిపీటకు లోకువా అని భగవంతుడు ఒక్కొక్కడికి ఒక్కో వెర్రి పెడతాడు. వేపకాయ ఇంత వెర్రి అంటారు దీన్ని. వీడి వేపకాయ ఇప్పుడు ఆనపకాయ అవుతుంది ఖచ్చితంగా. ఆవిడ చూడగానే అక్కజమైన చెల్వమున ఏమి సౌందర్యం. ఎంతోమందిని చూశాడు ఇలాగా. ఏం మలిపడిపోతుంటాడు అంతే. మగాళ్ళ ఆలోచనలు ఎలాగే ఉంటాయి. అక్కజమైన చెల్వమున, అక్కజం అంటే ఆశ్చర్యం, ఏం ఆశ్చర్యం కలిగే సౌందర్యం అని. ఆత్మకు వ్రేగయి పొల్చు పొల్తిపై, ఆ చూసిన మొదటి చూపులోనే ఫస్ట్ ఇంప్రెషన్ నుంచి బెస్ట్ ఇంప్రెషన్ అని మనవాడు పడిపోయాడు. తొలిచూపు అంటామే పడిపోయి అనుకుంటున్నట్ట ఆత్మకు వ్రేగై. అప్పుడే మనస్సుకి కూడా పెద్ద బరువు అయిపోయిందండి. గమనించాలి అందరూ. ఎప్పుడైతే నువ్వు ప్రేమలో పడ్డావో నీ గుండె మీద పెద్ద బరువు నువ్వు పెట్టుకున్నట్టే. ఇక అక్కడి నుంచి మన సమయం మన చేతుల్లో ఉండదు, మన ఫోన్ మన చేతుల్లో ఉండదు. ఇప్పుడు భాషలో చెప్పాలంటే, ఎందుకంటే వారు చేస్తే మిస్టర్ కాల్ ఇవ్వగానే మళ్ళీ లేకపోతే వారు జారిపోతారు. మీరు చేయకూడదా అని అంటారు ఇక్కడి నుంచి. ఇక అక్కడి నుంచి మనం రాత్రి లేదు, పగలు లేదు, పని లేదు, పాట లేదు, వాళ్ళకి ఫోన్ చేస్తూ కూర్చోవడం. ఈ విషయం పొరపాటున భార్య గంట పడిందనుకో, ఏమిటా ఫోన్ అస్తమానం మాట్లాడుతున్నారు అని అనుమానం వచ్చిందనుకో, అవతల కేసు ఎలా ఉన్నా ఇంట్లో తిండి ఉండదు. ఇవన్నీ మనకు అనుభవాల్లో ఉన్న విషయాలే, కొత్తగా చెప్పక్కల్లా. తెలిసి కీచకుడు పడ్డాడు అంతే. కాబట్టి మనం పడకూడదు. ఒకవేళ పొరపాటును పడితే బయటపడే పడాలి తొందరగా. ముఖ్యంగా ఈ వ్యామోహాల్లో నుండి పురుషులైన స్త్రీలైన స్వేచ్ఛని కోల్పోతాం మనం. అది ఆలోచించం. మన ఇష్టం వచ్చినట్టు పడుకోవడానికి ఉండదు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి ఉండదు, ధర్మంగా ఉండడానికి ఉండదు. వాళ్ళు అనుకున్నట్టు మనం ఉండాలి.